హాయ్ హలో నమస్తే. నేను మీ హెల్త్ కోచ్ ధావన్. సో ఈరోజు ఈ ఈవినింగ్ ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హార్టీ వెల్కమ్. సో మన న్యూ ఏజ్ హెల్త్ ప్రోగ్రామ్ని నమ్మి మీరు అందరూ యాడ్ అయినందుకు సో రియలీ థ్యాంక్ యూ అండ్ వీఆర్ సో గ్రేట్ఫుల్. డెఫినెట్గా మీరు ఇక్కడ ఏ అవసరం గురించి అని వచ్చి ఉండొచ్చు. మేబీ ఫ్యాట్ లాస్, మేబీ డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కొలెస్ట్రాల్, మోషన్ సరిగ్గా లేకపోవడం లేదా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏదైనా కావచ్చు. వాటన్నిటికీ ఒక చెక్ మేట్ పెట్టడానికి లేదా మీకు ఒక అవగాహన కల్పించడానికి లేదా మీకు ఒక దారి చూపించడానికి ఈ యొక్క సెషన్ ఈరోజు ఈవినింగ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ అటెండ్ అయిన ఇంతమంది ప్రతి ఒక్కరి డౌట్స్ క్లియర్ అయ్యేంత వరకు ఈ సెషన్ ఎండ్ చేయము. ప్రతి ఒక్కరి డౌట్స్ క్లియర్ చేసిన తర్వాతనే సెషన్ ఎండ్ చేయడం జరుగుతుంది. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నా పేరు ధావన్, నేను సీనియర్ హెల్త్ కోచ్. సో నేను ఈ యొక్క ప్రొఫెషన్లో గత 5 నుంచి 7 ఏళ్ళగా నేను చాలా ప్యాషనెట్గా పనిచేస్తున్నాను. ఈరోజు నేను నా టీమ్ సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఎన్ వెరీ ఇంపార్టెంట్ గోల్ టు అస్. అది ఈ సంవత్సరం డిసెంబర్ లోపు 5,000 కుటుంబాలకు ఆరోగ్యపరంగా ఉపయోగపడాలనే తపనతో మేము పనిచేస్తున్నాం. సో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా మీ యొక్క ఆరోగ్యం పట్ల మేము హెల్ప్ చేయాలా, ఒక వాల్యూ యాడ్ చేయాలనే తపనతో మేము ఉన్నాము. అండ్ నేను బై ప్యాషన్ 5 to 6 డిప్లొమాస్ నేను ఈ హెల్త్ డొమైన్లో కంప్లీట్ చేశాను. అది ఫ్యాట్ లాస్ కావచ్చు, అక్రెడిటెడ్ న్యూట్రిషన్ కావచ్చు, ఎన్హెచ్ఏ ఇన్స్టిట్యూట్లో 3 లెవెల్స్ కావచ్చు, న్యూట్రిషన్ నెట్వర్క్ ఒక అమెరికన్ ఫేమస్ ఇన్స్టిట్యూట్ దాంట్లో కంప్లీట్ చేశాను ఒక డిప్లొమా. అండ్ వెరీ ప్యాషనెట్. అండ్ రీసెంట్గా ఇగ్నో యూనివర్సిటీలో కూడా ఐ హ్యావ్ ఎ డిప్లొమా. సో వీఆర్ సో ప్యాషనెట్ ఇన్ దిస్ ప్రొఫెషన్ అండ్ వీ వాంట్ టు హెల్ప్ మోర్ పీపుల్. అండ్ మేము కంటిన్యూస్గా నేర్చుకుంటున్నాం కొత్త కొత్త విషయాలు. కొన్ని వందల బ్యాచెస్ అయ్యాయి, ఇప్పటికీ 1000 మంది హ్యాపీ క్లైంట్స్ రీచ్ అయ్యారు. ఇంతకుముందు మీరు చూసారు, వీడియో ప్లే చేసాం, చాలా అద్భుతమైన వీడియో. సో అక్కడ చాలా తక్కువ మంది పెట్టాము. సో ఇక్కడ ఇప్పటివరకు మనకున్న హ్యాపీ క్లైంట్స్ అందరినీ అక్కడ పెట్టాలి అని అంటే సరిపోదు, టైం సరిపోదు. అండ్ నేను ఇలాంటి ఒక అద్భుతమైన ప్రొఫెషన్కి ఎలా కనెక్ట్ అయ్యాను అనేది ఒక 1 మినిట్లో షేర్ చేస్తాను. సో నా పేరు ధావన్ అండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనందరికీ తెలుసు, ఒక మహిళ డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ పెద్ద ఆపరేషన్ ద్వారా డెలివరీ చేసినప్పుడు 99% ఆవిడకి అనేక ఆరోగ్య సమస్యలు లైఫ్లో వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అవునా? అంటే లైక్ బ్యాక్ పెయిన్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, బరువు పెరగడం కావచ్చు, అనేక ఇతర సమస్యలు. మా అమ్మగారికి కూడా నేను మా అన్న ఇద్దరం కూడాను సో వేర్ బోత్ బ్రదర్స్ అండ్ మేమిద్దరం కూడా సిజేరియన్ ద్వారానే డెలివరీ అయ్యాము. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తనకి బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది. అండ్ ఒకసారి వెహికల్ నుంచి పడటము, ఒకసారి మెట్లు మెట్లు దగ్గర జారి పడటం, ఇలా జరగటం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్ అనమాట. 1 పాయింట్ ఆఫ్ టైంలో తను నడవలేని స్థితికి వెళ్ళిపోయారు. సౌత్ ఇండియాలో తిరగని హాస్పిటల్ లేదు. చెన్నై, వేలూరు సిఎంసి ఆర్ కేరళ ఆయుర్వేదిక్ నాటు వైద్యం అండ్ బెంగళూరు, హైదరాబాద్ అన్ని హాస్పిటల్స్ తిరిగేశాం. ఎక్కడికి వెళ్ళినా సర్జరీ చేయాలా, లేదంటే లైఫ్ లాంగ్ తను చాలా సఫర్ అవుతూనే ఉంటారు. సర్జరీ చేసినా కూడా లైఫ్ లాంగ్ ఒక మగ్గు బరువు కూడా ఎత్తకూడదు. అది ఎలా కుదురుతుంది? అండ్ చాలా ఏళ్ళు మేము దాన్ని ఫైట్ చేసాం, ఎట్లా ఒకటి ఏదో ఒకటి తగ్గించుకుందాము సర్జరీ లేకుండా అని. ఇంకొక పాయింట్ ఆఫ్ టైంలో బాత్రూమ్ కూడా తీసుకెళ్లే పర్సన్ లాగా అయిపోయారు, అంత డిపెండెంట్ అయిపోయారు. అండ్ విపరీతమైన పెయిన్. ఆ టైంలో ఇంకా మేము సర్జరీకి అడ్వాన్స్ కూడా కట్టేసాం. థ్యాంక్ గుడ్నెస్ అప్పుడు మేము ఒక కపుల్ ఆఫ్ హెల్త్ కోచెస్ని కలవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, వాళ్ళ యొక్క సజెషన్తో మాకు అనిపించింది ఎన్నో ట్రై చేసాం, ఇది కూడా ట్రై చేద్దామని. వాళ్ళు మా మదర్ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకున్నారు, తనకు కొంత డైట్ చెప్పారు, కొద్దిగా ఓవర్ వెయిట్ ఉన్నారండి, మీరు కొద్దిగా తగ్గండి అని చెప్పారు. తన రిపోర్ట్లు బేస్ చేసుకొని కడుపు నిండా ఇంటి ఫుడ్ తినిపిస్తూ తనకి కావాల్సిన కొన్ని రకాల స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చెప్తూ మంచి డైటరీ ఆర్గానిక్ సప్లిమెంట్స్ చెప్పారు. సో ఎన్నో చూసాం, ఇది కూడా చూద్దామని చెప్పి తీసుకున్నాం మేమైతే మాత్రం డైట్ని. బట్ వితిన్ 3 to 4 months మాకు ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే వేలూరు సిఎంసిలో తనకి సర్జరీ చేయాల్సిన పర్సన్ తనే, ఇంకా మీకు ఇప్పుడు సర్జరీ అవసరం లేదు, లెట్స్ పోస్ట్ పోన్ అన్నాడు. 10 ఏళ్ళు దాటేసింది. ఈరోజు మా అమ్మగారి వయసు 52, 53. ఇప్పటి వరకు తనకి సర్జరీ అవ్వలేదు. గత 4 ఏళ్ళగా మెనోపాజ్ దాటినా సరే గత 4 ఏళ్ళగా ఒక్కసారి కూడా బ్యాక్ పెయిన్ అని బాధపడింది లేదు. ఐఎమ్ సో ప్రౌడ్ అండి, ఐఎమ్ సో ప్రౌడ్. అండ్ ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఈ డిప్లొమాస్ చేయటము, ఈ ప్రొఫెషన్లోకి రావటము, ఇలా ఇంతమందికి హెల్ప్ చేయాలని చెప్పి ఒక తపనతో పని చేయడము. మా నాన్నగారి షుగర్ కంప్లీట్గా రివర్స్ చేసేసాం. తను టాబ్లెట్స్ వేసుకోవట్లేదు కదా, లాస్ట్ 3 ఇయర్స్గా టాబ్లెట్స్ వేసుకోవట్లేదు. హిస్ ఏజ్ ఇస్ అరౌండ్ 54 రైట్ నౌ. అండ్ వీఆర్ సో హ్యాపీ అండి. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, సో ఇది నా బ్యాక్గ్రౌండ్. సో మీ యొక్క వయసుతో సంబంధం లేకుండా అవసరాలు ఏదైనా సరే ఆరోగ్యపరంగా వీఆర్ హియర్ టు సర్వ్ యూ, గైడ్ యూ. అండ్ మీ ఆరోగ్యం మా బాధ్యత. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, మనమందరం ఈరోజు ఇక్కడ ఎందుకు కనెక్ట్ అయ్యాం? మీరు మీ యొక్క వాల్యుబుల్ టైంని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు పెట్టారు?
ఏదో న్యూ ఏజ్ హెల్త్ ప్రోగ్రామ్ అని చెప్తున్నారు, ఏదో చెప్తారంట, చూద్దాము. దాంట్లో పర్టికులర్గా ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఒబేసిటీ. ఒబేసిటీ అనేది అంటే ఊబకాయం అనేది వినడానికి ఏముందిలే, మా ఇంట్లో అందరూ లావు ఉంటారు సార్, మా అమ్మ నాన్న మా మేనమామలు అందరు లావు, నేను లావు. సో అందరితో పాటు మనల్ని కూడా కన్సిడర్ చేసి పక్క తోసేస్తూ ఉంటాం, మనం పట్టించుకోం. కానీ అది ఎంత సీరియస్ థింగ్ అనేది మీకు నేను నిదానంగా చెప్తాను, చూపిస్తాను. సో నేను చెప్పేది కాదు, అంటే ఈ నెంబర్ చూస్తే చాలా షాకింగ్ ఉంటుందండి ప్రపంచవ్యాప్తంగా. ఓకేనా, మన భారతదేశంలో అర్బన్ పాపులేషన్ అంటే సిటీస్లో 73% మంది ఓవర్ వెయిట్ ఉంటున్నారు. ఓకేనా, అంటే ఆన్ అన్ యావరేజ్ ప్రతి నలుగురిలో ముగ్గురు అధిక బరువు, వాళ్ళు ఉండాల్సిన బరువు కన్నా 10, 15, 20 కేజీలు ఓవర్ వెయిట్ ఉంటున్నారు. అండ్ ఆ విధంగా చూసుకుంటే ఎలా చెప్పాలంటే లైక్ మన భారతదేశంలో మాత్రమే దగ్గర దగ్గరగా కొన్ని టన్నుల బరువు తగ్గాల్సిన అవసరం ఉంది. 150 కోట్ల మంది జనాభా ఉంటే ప్రతి ఒక్కరు 11 కేజీలు తగ్గాల్సినంత అవసరం ఉంది. అంటే మన ఒక్క భారతదేశంలోనే ఎన్ని లక్షల టన్నుల కొవ్వు మనందరిలో పెట్టుకొని ఉన్నాము. అండ్ అది భూమికి ఎంత భారమో చూసుకోండి. ఓకేనా, ఇది ఒక ఎపిడమిక్ లాగా అయిపోయిందండి. కరోనా టైం నుంచి ఈ నెంబర్స్ అంచెలంచెలుగా పెరిగిపోయాయి. మేము చెప్పిన నెంబరు అంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఓకేనా, అండ్ బిఫోర్ స్టార్ట్ ద సెషన్, నేను ఈ సెషన్ స్టార్ట్ చేసే మునుపు మీరు ఇప్పుడు ఎక్కడున్నారో చూసుకోండి. మీ బిఎంఐ ప్రకారము ఇక్కడ ఈ ఫార్ములా ఇదంతా మీరు మీరు గూగుల్లో కొట్టిన వస్తుంది, అదంతా పక్కన పెట్టిస్తే సింపుల్గా నేను ఇక్కడ పెట్టాను. ఒకవేళ మీ హైట్ 5'5", 5 అడుగులు 5 అంగుళాలు అయితే మ్యాక్సిమం మీరు 60 కేజీల బరువు ఉండాలా. అంతకన్నా ఒక 4-5 కేజీలు ప్లస్ ఆర్ మైనస్ ఉంటే పర్వాలేదు. 7, 8, 10 కేజీలు దాటారంటే మీకు కూడా ఇష్యూస్ ఏదో ఒకటి బాడీలో నిదానంగా స్టార్ట్ అవుతాయి. ఒకసారి మీరు మీ హైట్ ఎంత ఉన్నారు, ఎంత వెయిట్ ఉండాలో చూసుకోండి. ఎంత ఎక్కువ ఉన్నారు, ఎంత తక్కువ ఉన్నారు గమనించండి. దీన్ని బట్టి నేను ఫర్దర్గా చెప్తాను ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. ఈ సెషన్ని నేను చాలా సింపుల్గా 3 భాగాల్లో తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఓకేనా, ఒకటి, మీరు విపరీతంగా బరువు పెరిగిపోయారు, బరువు పెరగడం వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి. రెండోది, ఆ బరువు ఎందుకు పెరిగారు. చాలామందికి అనేక రీజన్స్ పెట్టేసుకుంటారు, మనకు తెలిసిన రీజన్స్ అన్నీ దానికి అంటించేస్తూ ఉంటాం. బట్ నేను ఒక సైంటిఫిక్ బేస్డ్ రీజన్ మీకు చెప్తాను ఎందుకు మీరు పెరిగిపోయారు. మూడోది, ఏమి చేస్తే తగ్గుతారు. RRR అనుకోండి. ఓకేనా, రిస్క్, రీజన్, రివర్సల్. ఇది నేను నెక్స్ట్ 10 to 15 మినిట్స్ నేను మాట్లాడతాను, ఓపిక్గా వినండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా లాస్ట్లో నేను క్లియర్ చేస్తాను. సో చాలా అద్భుతంగా ఉండబోతుంది. నేను ఎక్కువ టెక్నికల్ టర్మ్స్ లేకుండా అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చాలామంది చాట్ బాక్స్లో మెసేజ్ చేస్తున్నారు. సో నైస్ ఆఫ్ యూ. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా లాస్ట్ వరకు ఉండండి, అప్పుడు పెట్టండి. థ్యాంక్ యూ. సో కమింగ్ టు రిస్క్, నేను ఇక్కడ ఏది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తెలిసినట్టువే. ఇక్కడ మీరు చెప్పండి, బరువు గురించి పక్కన పెట్టేస్తే భారతదేశంలో 150 కోట్ల మంది జనాభా ఉన్నారు. సో ఇన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఏ ఒక్క కుటుంబం ఒక 10 కుటుంబాలన్నా చూపించగలుగుతామా ఈ సమస్యలు ఏవీ లేకుండా? టైప్ 2 డయాబెటీస్, గాల్ బ్లాడర్లో రాళ్ళు, బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్లు ఇలాంటివి ఏవీ లేకుండా, ఇబ్బందులే లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్లీప్ అప్నియా, మనము ఇక్కడ ఈ రూమ్లో గురక పెడుతుంటే పక్క రూమ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు. అంత లెవెల్లో గురక పెడుతూ ఉంటాం, కరెక్టా? సో వాస్తవంగా చెప్పాలంటే సో ఇది ఇది ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకోగలిగిన ఒక ప్రాబ్లం. ఈ మధ్య దానికి ఏదేదో క్యూర్స్ వచ్చేసాయి. అంటే క్యూర్ అని నేను అనను, కానీ ఏదేదో టెంపరీగా దాన్ని మేనేజ్ చేసుకునే విధంగా వచ్చేసాయి. సో ఏదో స్టిక్కర్లని, సో ఏదో ట్యాబ్లెట్ వేసుకోవాలని, పడుకునే ముందు ఒక నాజల్ స్ప్రే కొట్టుకుంటే మీకు గురక రాదని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ బాడీలో అధిక కొవ్వు కరిగితే అది ఆటోమేటిక్గా రాదు. దాన్ని పని చేసుకోకుండా మీరు ఎన్ని స్ప్రేలు కొట్టుకున్నా లేదా ఎన్ని స్టిక్కర్లు వేసుకున్నా నయా పైసా ఉపయోగం లేదు. అండ్ మెంటల్ ఇల్నెస్, క్యాన్సర్, నాన్ ఆల్కలిక్ ఫ్యాటీ లివర్ అని ఉంటుంది. నేను అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ, ప్రతి ఒక్కరికి ఇక్కడ. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్, సో బరువు పెరగడం వల్ల వచ్చే సమస్యలు, మోకాళ్ళ నొప్పులు. ఇప్పుడు ఇక్కడే ఇతను ఉన్నాడు, ఒక 30 కేలు 40 కేలు తక్కువ ఓవర్ వెయిట్ ఉంటాడు. ఆ వెయిట్ అంతా ఎవరు మోస్తున్నారు? ఆయన ఆయన మోకాళ్ళే కదా, ఆయన అరికాళ్ళే కదా. ఆయన ఏ పని చేయకపోయినా పాపం తన బాడీలో ఆ యొక్క మోకాళ్ళు అరికాళ్ళు విపరీతంగా ఇబ్బంది పడుతూనే ఉంటుంది కదా. మరి దాని మీద ఉన్న ప్రెషర్ని రిలీఫ్ తెచ్చుకోకపోతే ఏం లాభం? ఓకేనా, ఈ రిస్క్స్లో 2 కన్నా ఎక్కువ మీకు ఆల్రెడీ బాడీలో ఉన్నట్లయితే మీకు మా యొక్క అవసరం చాలా ఉంది. దాన్ని ఎలా అసెస్ చేసుకోలేంటి? కమింగ్ టు దిస్ పాయింట్, రిస్క్ తర్వాత రీజన్ గురించి మాట్లాడే ముందు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, మీరు కావాలంటే చాట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయొచ్చు. సో
రీజన్ సార్, కరోనా టైం తర్వాత నుంచి ఎక్కువగా ఈ జొమాటో, స్విగ్గీలు అయిపోయినాయి. మా వాడు విపరీతంగా బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తిని, 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 తిని ఇంత బరువైపోయాడు. ఒకటి తింటూ ఉంటాం. అండ్ ఎక్కువ బయట ఫుడ్డు, లేదంటే టైం గాని టైము, లేదా మాది నైట్ డ్యూటీసు. ఇంకా ఎక్కువగా వినేది మా అమ్మగారు, నాన్నగారు, మేనమామ, మేనత్త అందరూ ఓవర్ వెయిటే, నేను ఓవర్ వెయిట్. అంటే వాళ్ళ మీద దోసేయడం పాపం. వాళ్ళ అన్యం, పుణ్యం తెలీదు వాళ్ళకి. సో, వాళ్ళకేదో కష్టాలుండి ఓవర్ వెయిట్ అయిపోయుంటే మనం వాళ్ళ మీద దోసేస్తాం. సో, మీరు అర్థం చేసుకోవాల్సిన జెనెటిక్స్ అనేది కేవలం 10-15% మాత్రమే పనిచేస్తది. మీరు తినే లైఫ్ స్టైల్, అంటే మీరుండే లైఫ్ స్టైల్, మీరు తినే ఫుడ్ డైట్, దాంట్లో లోపాలను పెట్టుకొని దాన్ని రెక్టిఫై చేసుకోకుండా డోంట్ బ్లేమ్ దట్ ఆన్ యువర్ జెనెటిక్స్. ఓకేనా? కేవలం 10-15% మాత్రమే, 80-85% మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత ఓవర్ వెయిట్ ఉన్నారు, ఇంతకుముందు నేను పెట్టిన రిస్క్స్‌లో ఎలాంటి సమస్యలను మీరు ఫేస్ చేస్తున్నారనేది. ఓకేనా? అండ్ రీజన్ ఇంకేమై ఉండొచ్చు? నేను సింపుల్‌గా చెప్తాను. ఇప్పుడు నాకు బాగా ఆకలైతుంటే, ఎందుకు ఆకలైతది? నాకు ఆకలేసింది కాబట్టి నీకు ఆకలవుతది సార్ అని అనొచ్చు. అది వేరు. బట్ ఆకలి వేయటానికి శరీరంలో టెక్నికల్‌గా జరిగే థింగ్ ఏంట్రా అంటే సెల్యులార్ లెవెల్‌లో గ్రెలిన్ అనే ఒక హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యుంటది. గ్రెలిన్. బాగా కడుపు నిండా తినేసాను. విపరీతంగా తిన్నాను. ఇంక నాకు అంతకు మించి ఆకలి లేదు. అప్పుడు నాకు లిమిట్ ఎలా తెలుస్తది? నా బ్రెయిన్‌కి లిమిట్ ఎలా తెలుస్తది? కడుపు నిండిందనా? కాదు గదా! ఒకరు, ఒకరు హాఫ్ బిర్యానీ తినేటప్పటికే నా వల్ల కాదు, కడుపు నిండిందంటారు. ఒకరు 2 బిర్యానీ పొట్లాలు తిన్నా కూడా నాకు ఇంకా ఆకలి కొని తింటాను అంటారు. ఒకటే వయసు, ఒకటే హైటు, ఒకటే ఏజ్‌లో ఉండే వాళ్ళకి ఒ అంత వ్యత్యాసం ఎలా తెలుస్తది? అది శరీరం తనతో తను మాట్లాడుకునే విధానం ఏంటంటే హార్మోన్స్‌తో మాట్లాడుకుంటది. ఆకలేసిందా? గ్రెలిన్ హార్మోన్ ఉంటది. ఇంకా నా కడుపు నిండిపోయింది, నా వల్ల కాదు, పెప్టైడ్ వైవై అనే హార్మోన్ ఉంటది. రిలీజ్ అయ్యి ఉంటది బ్లడ్ స్ట్రీమ్‌లో. మెదడు దాన్ని గుర్తించి "నువ్వింక తినేది చాలురా నాయనా" అని చెప్పి పెప్టైడ్ వైవై అనే హార్మోన్ వదులుతది. ఏదైనా మంచి మూవీ చూసాము, ఏదైనా లైక్ లెట్స్ సే 'కోకో' ఆర్ ఎల్స్ ఇట్లా చాలా మంచి మూవీస్ ఉన్నాయి. యానిమేషన్ మూవీస్ లేదా 'బాహుబలి' ఇలాంటి మూవీస్ చూసినప్పుడు విల్ ఫీల్ గుడ్. ఒక హాఫ్ డే, 1 డే అది తలుచుకున్నప్పుడంతా అరే! ఆ సాంగ్ ఎంత బావుంది. అరే! ఆ సీన్ ఎంత బావుంది. ఆ పాజిటివిటీతో డోపమైన్ కావచ్చు, సెరోటోనిన్ కావచ్చు, ఆక్సిటోసిన్ కావచ్చు, ఇలాంటి మంచి ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యుంటాయి. ఓవర్ నైట్ పని చేస్తూ ఉంటారు. సో, ఇంట్లో హస్బెండ్స్‌ని విపరీతంగా అరుస్తూ ఉంటారు. సో, చిరాకు పడుతూ ఉంటారు పాపం వాళ్ళని. అప్పుడు మీలో ఎక్కువ కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యుంటది. పాపం మీ తప్పు కాదు. బలైపోయేది మాత్రం మీ మీ యొక్క హస్బెండ్స్ ఆర్ ఎల్స్ మీ వైఫ్. మోస్ట్ మోస్ట్ ప్రాబబ్లీ హస్బెండ్స్. సో, మీరు అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క దానికి హార్మోన్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తది. అదే విధంగా బరువు తగ్గాలన్నా, బరువు పెరగాలన్నా బాడీలో హార్మోన్సే కంట్రోల్ చేస్తది. మీకు బరువుని కరిగించడానికి కొన్ని హార్మోన్స్ ఉంటాయి. బరువుని పెంచడానికి కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఓకేనా? సింపుల్ లాజిక్ ఏంటంటే ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్స్ శరీరంలో బ్లడ్‌లో ఎక్కువ రిలీజ్ అయితే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోతది. ఈ ఒక్క లాజిక్ అర్థం గాకుండా అది ఎలా చేయాలో తెలియకుండా ఏవేవో ట్రై చేస్తూ ఉంటాం. జిమ్‌లు అవి ఇవి. ఓకేనా? హార్మోన్స్. దాంట్లో అన్నిటికన్నా మేజర్ కల్ప్రిట్ మీరింత బరువు పెరిగిపోవడానికి గల ముఖ్య కారణం ఒక హార్మోన్ ఉంది. దాని పేరే ఇన్సులిన్. సార్ మాకు ఇన్సులిన్ గురించి తెలుసు సార్. ఇది మా మా బామ్మకి, మా నాన్నమ్మ గారికి, మా తాతగారికి నేను ప్రతిరోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎక్కిస్తూ ఉంటాను. అదే గదా! మరి దానికి నేను బరువు పెరగడానికి సంబంధం ఏంటి? ఇన్సులిన్ అనే హార్మోన్ కేవలము షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదండి. ప్రతి ఒక్కరికి ఇన్సులిన్ అవసరం. నాకైనా, మీకైనా, ఎవరికైనా. ఇన్సులిన్ అనే హార్మోన్ అది లేకపోతే లైఫ్ లేదు. సార్ అది అంత ఇంపార్టెంట్ అంటున్నారు. అది లేకపోతే లైఫే ఉండదంటున్నారు. మరి అలాంటి హార్మోను నాకు ఇంత చెడ్డ ఎలా చేస్తది? ఇంతకుముందు మీరు చూపించిన రిస్క్‌లన్నీ అది ఎలా పెడతది? నేను సింపుల్‌గా దాని గురించి చెప్పాలి అనంటే, ఇన్సులిన్ 2 పనులు చేస్తది. ఒకటి, మనం తినే ఫుడ్‌లో ఎక్కువగా గ్లూకోజ్ ఉంటది. అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటది. అది రక్తంలోకి పోయిన తర్వాత ఈ విధంగా రెడ్‌గా గ్లూకోజ్‌గా మారుతది. ఆ తిన్న ఫుడ్ బాడీ అంతా పంచుకునేటప్పుడు ప్రతి సెల్ దగ్గర ఇన్సులిన్ ఒక కీ లాగా పనిచేస్తది. ఇన్సులిన్ అనే హార్మోన్ లేకపోతే, మీరు తిన్న ఫుడ్ రక్తంలో గ్లూకోజ్‌గా మారిన తర్వాత, అది మీ సెల్లులోకి ఎంటర్ కాదు. నేనిప్పుడు మాట్లాడుతున్నాను. మీరు ఒక డిస్టర్బెన్స్ లేని చోట కూర్చొని చూస్తున్నారు. మీ కంటికి శక్తి కావాలి. నా నోటికి శక్తి కావాలి. వాటన్నిటికి కూడాను గ్లూకోజ్ కావాలి. ఆ గ్లూకోజ్ నా నోటిలో ఉన్న సెల్స్ లోపలికి వెళ్ళాలి అంటే ఇన్సులిన్ ఉండాలి. అది లేకపోతే నాకు ఫుడ్ లోపలికెళ్ళదు. నాకు శక్తి రాదు. నేను కింద పడిపోతాను. అంత ఇంపార్టెంట్. మరి దీనికి మనం బరువు పెరగడానికి ఎక్కడ ప్రాబ్లమ్? దీనెందుకు ఫ్యాట్‌ని ఎత్తిపెట్టే హార్మోన్ అంటున్నాం. సింపుల్ అండి. ఈ పని రోజుకి ఒకసారో, 2 సార్లు ఇన్సులిన్ బయటకు ఉత్పత్తి అయ్యేలాగా మన శరీరంలో ఉత్పత్తి చేస్తే, 1, 2 సార్లు ఉత్పత్తి చేస్తే ఈ ప్రాబ్లమ్ రాదు. కానీ మన లైఫ్ స్టైల్ ఎట్టయిపోయింది? పొద్దున నిద్ర లేసినప్పటి నుంచి కాఫీయో, ఇంకోటో లేదా స్నాక్సో లేదా వాల్‌నట్సో మంచి ఫుడ్ అని హెల్తీ ఫుడ్డే తింటూ ఉంటారు. అదో ఏదో ఫ మన నైట్ అంతా చేసిన ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాం. దాన్ని బ్రేక్‌ఫాస్ట్ అంటారు.
మళ్ళీ టిఫిన్ తింటాం. అది టిఫిన్ అనేది బ్రేక్‌ఫాస్ట్ అది వేరు మళ్ళీ మనకి. సో, బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం. దాని ముందు ఏదో స్నాక్స్ తినుంటాం. మళ్ళా 11, 12కి ఖచ్చితంగా స్కూల్‌లో, కాలేజీలో మన వర్క్‌లో ఏదో ఒక స్నాక్స్ తింటాము. మళ్ళా లంచ్ గట్టిగా తింటాము. లంచ్ తర్వాత 4కి, 5కి స్విగ్గీలో 5, 10 మినిట్స్ ఏదో ఒకటి ఆర్డర్ పెడితే స్నాక్స్ వస్తే దాన్ని తింటాము. ఈవినింగ్ వచ్చి డిన్నర్ చేస్తాము. పార్టీలంటాం. ఈ మధ్యలో కూల్ డ్రింక్స్ ఉంటాయి, వోడ్కాలుంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. మళ్ళా నైట్ సినిమా చూస్తుంటే నెట్‌ఫ్లిక్స్ చూస్తూ పాప్‌కార్న్ తింటాం. అండ్ మనం తినే ఫుడ్‌లో భారతీయులం గదా ముందే 99% మనం తినే ఫుడ్‌లో కార్బోహైడ్రేట్ ఉంటది. ఇడ్లీలు, చపాతీలు, దోసలు, పూరీలు, పొంగల్లు, రైస్, బ్రౌన్ రైస్, గ్రీన్ రైస్, బ్లాక్ రైస్, కొర్రలు, సామలు, జొన్నలు ఇవి నేను చెడ్డ అని చెప్పను. ఇవి లేకుండా బతకమని నేను చెప్పను. అవి లేకుండా బతకలేం మనం భారతీయులం. మనకు చాలా ఇంపార్టెంట్ అది. కాకపోతే మనం తినే ఫుడ్‌లో ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఉండడం వల్ల మన శరీరంలో రోజుకు ఒకసారో, 2 సార్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితే హెల్తీగా ఉంటాం. బట్ అలాంటిది రోజుకి 7, 8 సార్లు ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తున్నాం. ఇప్పుడు మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడండి. 2 ఏళ్ల తర్వాత వచ్చాడు. ఆయన రాకముందే డోర్లు తెరిచిపెట్టి ఇంట్లోకొచ్చి కూర్చోబెట్టి బిర్యానీలు, కూల్ డ్రింక్‌లు అన్నీ పెడతాం. అదే మనిషి అంటే అతను నీళ్ళు అడిగే మునుపే మనమే పోయి వంట రూమ్‌కి పోయి 2 సార్లు పరిగెత్తొచ్చి నీళ్ళు తెచ్చిపెట్టేసుంటాం 2 సార్లు. అదే మనిషి రోజుకి 7, 8 సార్లు, వారం, 10 రోజులు, నెల రోజులు వచ్చాడనుకోండి. నెల దాకా ఎందుకు? 3 వారాలు రోజుకి 7, 8 సార్లు వచ్చాడు. వద్దన్నా వస్తూనే ఉన్నాడు. వద్దన్నా కనపడుతున్నాడు. 2 వారాల తర్వాత వాడు లోపలికొస్తుంటే తోసుకొని పోతా ఉంటాం. పట్టించుకోము మనం. మనకు అలవాటయిపోయినాడు. వి రెసిస్ట్ దెమ్. వి రెసిస్ట్ దట్ పర్సన్. హి ఈస్ నాట్ ఎ గెస్ట్ ఎనీమోర్. వచ్చి తింటున్నాడు ఇంట్లో 2 వారాల తర్వాత. నీళ్ళు అడిగాడు. ఆ మూలన పోయి తెచ్చుకో అంటాం. వి డోంట్ ఈవెన్ కేర్ అంటే లైక్ హి ఈస్ నాట్ ఎ గెస్ట్ ఎనీమోర్. అదే విధంగా ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరానికి మించి ఉత్పత్తి చేసి బాడీలో బ్లడ్‌లో అది అవసరానికన్నా ఎక్కువ క్వాంటిటీలో ఉత్పత్తి అయ్యి కొంతకాలం అసలు బాడీకి చాలా ఓపిక ఉంటది పాపం. సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మేబీ భరించుంటది. ఆ తర్వాత ఆ ఇన్సులిన్‌ని పట్టించుకోవడం మానేస్తది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇంతకుముందు మన ఇంటికొచ్చిన అతిథిని ఎలా అయితే రెసిస్ట్ చేస్తామో, పట్టించుకోలేదో మన శరీరంలో ఉత్పత్తయిన ఇన్సులిన్‌ని పట్టించుకోదు. అప్పుడు ఇన్సులిన్ రెండో పని చేస్తది. ఒకటి ఫుడ్ అంతా లోపలికి పెట్టేదానికి హెల్ప్ చేయటము. రెండో పని ఆ మిగిలిపోయిన ఫుడ్‌ని కొవ్వుగా మార్చేయడం. మీరు ఫుడ్ తింటారు, ఇన్సులిన్ ఒస్తది. మన బాడీలో ఉన్న సెల్స్ బాడీ దాన్ని వద్దంటది. ఫుడ్ ఐ మీన్ కొవ్వుగా స్టోర్ చేస్తది. మళ్ళా ఆకలేస్తది, మళ్ళా తింటారు. చాలా ఎక్కువ మంది దగ్గర మనం వింటూ ఉంటాం. సార్ మా పాప అంటే పాప, బాబు ఇద్దరు వెయిట్ ఉంటారు. మా పాప బరువు తగ్గిపోయింది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయని అసలేమి తినదు. పొద్దున ఒక ఫ్రూట్ తింటది. సాయంత్రం ఒక రోటీ తింటది లేదా ఇడ్లీ తింటది. అంతకుమించి తినదు. అయినా బరువు తగ్గట్లేదు. మా బాబు రోజుకు 2 బిర్యానీ పొట్లాలు తింటాడు. వాడు ఓవర్ వెయిట్ వాడు తగ్గట్లేదు. ఒకడు ఎక్కువ తింటా అంటే వాడు తగ్గట్లే. ఒకడు తక్కువ తింటుంటే వాళ్ళు కూడా తగ్గట్లే. తగ్గినట్టు తగ్గి మళ్ళా 2 కేలు తగ్గిన తర్వాత 4 కేలు పెరుగుతున్నారు. దానికి గల కారణం ఏంటంటే, మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక తీవ్ర స్థాయికెళ్ళిపోయింది. మనం అందుకోలేని స్థాయికెళ్ళిపోయింది. ఆ ఇన్సులిన్ తగ్గించకుండా, దాన్ని తగ్గించడానికి ఏదైనా పని చేయకుండా, అది డైట్ అండ్ లైఫ్ స్టైల్‌లో మార్చకుండా, ఇన్ని కుండాల తర్వాత మీరు ఏం చేసినా కూడా లాభం లేదు. మేము దాని మీద పని చేస్తాం. రివర్సల్ అంటే ఏంట్రా అంటే మీ బాడీలో ఉన్న హార్మోనల్ ఇంబాలెన్స్‌ని తగ్గిస్తాం. ఆ హార్మోనల్ ఇంబాలెన్స్‌ని తగ్గించకుండా మీరు ఎన్ని చేసినా, ఏమి చేసినా లాభం లేదు. మేం పని చేసేదక్కడ. మీకు అర్థం కావాలా? ఓకేనా? సో, మీరు అర్థం చేసుకుంటే సో, హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే ఎలా చెప్పాలి? కొవ్వుని కరిగించే దానికి ఉన్న హార్మోన్స్‌ని ఎక్కువ ఉత్పత్తి అయ్యేలాగా బాడీని తయారు చేయాలి. కొవ్వుని ఎత్తిపెట్టే హార్మోన్స్ తగ్గించాలి. సింపుల్. ఓకేనా? ఇది చేయకపోతే ఇన్సులిన్ అనే హార్మోన్ విపరీతంగా తీవ్ర స్థాయిలో బాడీలో ఉండి కొంతకాలానికి అది ఏం చేస్తదంటే, శరీరంలో ఎక్కడ పడితే అక్కడ కొవ్వుని ఎత్తిపెట్టేస్తది. మెటబాలిజంలో ప్రాబ్లమ్ వస్తది. ఆ మెటబాలిజంలో ఉన్న ప్రాబ్లమ్‌ని నిదానంగా మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సిండ్రోమ్ అంటే 2 కన్నా 3 ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండడం. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, నరాల్లో కొవ్వు చేరకపోవడం, బీపీ, టైప్ 2 డయాబెటిస్ ఇస్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు ఇన్సులిన్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే టైప్ 2 డయాబెటిస్ వస్తది. డిమెన్షియా, క్యాన్సర్. క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్‌లో 100 పేషెంట్స్ వచ్చుంటే దాంట్లో 60% మంది ఓవర్ వెయిట్ ఉన్నారు. అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అంత తక్కువుంటది. మేబీ క్యాన్సర్ వచ్చిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్‌లోనో దాంట్లో బరువు తగ్గిపోవచ్చేమో కానీ, బట్ క్యాన్సర్ రాకముందు వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు 60% మంది. పీసీఓడీ, పీసీఓఎస్ అనేది నిజం చెప్తున్నా గోరుతో పోయే సమస్యని గొడ్డలిదా తెచ్చుకుంటున్నాం. అంత చిన్న హార్మోనల్ సమస్య దాన్ని పట్టించుకోకుండా ఏవేవో ఎన్నెన్నో టాబ్లెట్లు, ఏదేదో మెథడాలజీలు, ఏవేవో డైట్‌లు ఆడపిల్లల్ని వాళ్ళకి తిననీయకుండా ఏదేదో ఎక్సర్‌సైజులు ప్రెషర్ పెట్టేస్తున్నారు. ప్రెషర్ కుక్కర్‌లా పెట్టేస్తున్నారు. మన డైట్‌లో కడుపు నిండా ఫుడ్ తింటూ 100కు 100% పీసీఓడీ రివర్స్ చేసుకొని 10, 12 ఏళ్లుగా పిల్లలు లేకపోయినా కూడా హెల్తీ డెలివరీ చేస్తున్న వాళ్ళు వందల మందున్నారు. ఓకేనా. నేను రీసెంట్‌గా పీసీఓఎస్ పైన కూడా ఒక అవేర్‌నెస్ సెషన్ చేశాను. మీకు ఒకవేళ ఆ సమస్య ఉంది, లేదా మీ ఫ్రెండ్‌కుంది, మీ ఇంట్లో పిల్లలకుంది, మీ కజిన్స్‌కుంది అనంటే, మీరు ఒక చిన్న బాధ్యత తీసుకొని మా దగ్గర ఆ రికార్డింగ్ తీసుకోండి. వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి మీరు ఒక అంటే ఒక సేవియర్ లాగా అయితారు. ఒక 4 నెలలు వాళ్ళు డైట్ చేశారంటే వాళ్ళ జీవితాన్ని మీరు కాపాడేసినోళ్ళైతారు.
అలా థ్యాంక్స్ చెప్తారు మీకు వాళ్ళు డెఫినెట్గా. ఓకేనా? సో పీసీఓడి పీసీఎస్ అనేది పెద్ద విషయమే కాదండి, చాలా చిన్న సమస్య. బట్ దాన్ని ఆల్రెడీ బాడీలో ఉన్న హార్మోన్స్ని పట్టించుకోకుండా మళ్ళీ కొత్త హార్మోన్ టాబ్లెట్లు ఇస్తారు. ఏమన్నానా? సో రూట్ కాస్ పైన పని చేయకుండా, సో డాక్టర్లు తప్పు కాదులేండి, మెడిసిన్ వ్యవస్థే అట్లుంది, విపరీతంగా డ్రగ్స్ మీద డిపెండ్ అవుతున్నాం. అండ్ నెక్స్ట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. మీరు ఉండాల్సిన బరువు కన్నా 10 నుంచి 12 కేజీలు అధిక బరువు ఉన్నారంటే మీకు ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉంది. మీకు ఆల్కహాల్ మద్యపానం అలవాటు ఉన్నా లేకపోయినా 10 నుంచి 12 కేజీలు ఓవర్ వెయిట్ మీరు ఉన్నారంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉన్నట్టే. మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా తగ్గదు, అది డైట్‌లో తగ్గుతది. అది ఎలా అనేది మేము 1-on-1లో మీకు క్లియర్‌గా చెప్తాము. ఎందుకు పర్మనెంట్‌గా బరువు తగ్గుతారు మా డైట్‌లో ఒకసారి చేస్తే మళ్ళా తిరిగి పెరగకుండా అనేది కూడా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఈ యొక్క ప్రాసెస్ మీకు అర్థమైందంటే రివర్సల్ గురించి అర్థమైపోతది. గ్లైకోజెనాలిసిస్ ఏందో పెద్ద పెద్ద పేరు, డోంట్ వరీ. ఆ పేరు పక్కన పెట్టేసేయండి. లెట్స్ నాట్ టాక్ అబౌట్ డిస్కస్ అబౌట్ టెక్నికల్ స్టఫ్. మన బాడీ సింపుల్‌గా అంటే 2 పద్ధతుల్లో ఉంటది. 2 మెటబాలిజమ్స్‌లో ఉంటది. ఒకటి, మన బాడీ ఏదన్నా కొవ్వునన్నా ఎత్తిపెడతా ఉంటది, లేదా కొవ్వుని కరిగిస్తా ఉంటది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఫ్యాట్‌ని వినియోగించుకొని తన ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది మన బాడీ. లేదంటే మనం తినే ఫుడ్‌లో ఉన్న గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్ వల్ల వచ్చే గ్లూకోజ్ ఎనర్జీ మీద ఆధారపడి ఉంటది. సింపుల్. అంటే ఎయిదర్ స్విచ్ ఆన్‌లోనే ఉండాలా, ఆఫ్‌లోనే ఉండాలా. అదేవిధంగా ఫ్యాట్ బర్నింగ్ మోడ్‌లోనే ఉంటది బాడీ, లేదా ఫ్యాట్ స్టోరింగ్ మోడ్‌లో ఉంటది. 2 ఒకేసారి ఉండదు. మనము ఇప్పుడు ఇంతకాలం మీరు 20 కేలు, 30 కేలు ఎందుకు పెరిగిపోయారు? మీ బాడీ ఫ్యాట్‌ని ఎత్తిపెట్టే మోడ్‌లో మీరు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? ఎలా పెడుతున్నారు? లేదు సార్, నేను 10,000 అడుగులు, నేను వాచ్ కట్టుకున్నాను, 10,000 అడుగులేస్తాను. నో, నో. దాని మీద కాదు. మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్‌లో చాలా లోపాలు ఉండడం వల్ల మీ బాడీలో ఫ్యాట్ స్టోరింగ్ మెటబాలిజంలో మీరు పెడుతున్నారు. అంటే గ్లూకోజ్ మెటబాలిజంలో డిపెండ్ అయిపోతున్నారు. మనం ఏం చేస్తామంటే దాన్ని ఫ్యాట్ బర్నింగ్ మెటబాలిజంలోకి మారుస్తాం. మనం మెటబాలిజం తగ్గించమండి, మెటబాలిజం బెటర్‌గా మారుస్తాము. ఇంకా మెటబాలిజం బిఎంఆర్‌లు పెరుగుతాయి మా డైట్‌లో. చాలామంది మిల్క్ షేక్‌లు ఇచ్చేసి ఫుడ్ మానిపిచ్చేస్తున్నారు. అది మూర్ఖత్వం, క్రైమ్. ఎవరెవరో ఓ 4 కేలు తగ్గుతారు, నలుగురిని చేర్పిస్తే వాళ్ళకి ప్రొడక్ట్ ఫ్రీ వస్తదంటారు. ఏదేదో చేస్తున్నారు బయట. ఇట్స్ నాట్ రైట్ అండి. కడుపు నిండా ఇంటి ఫుడ్ తింటూ చేయాలి ఏమి చేసినా. లైఫ్ స్టైల్‌ని, డైట్‌ని మార్చుకోకుండా మీరు జస్ట్ కడుపు నిండా ఫుడ్ తింటూ మీ రిపోర్ట్‌లు చూసి డైట్ చెప్పకుంటే వాళ్ళు మీకు కరెక్ట్ కాదు. వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. మేము మీ రిపోర్ట్‌లు చూడకుండా డైట్ చెప్తామన్నా కూడా మమ్మల్ని కూడా మీరు పట్టించుకోవద్దండి. ఓకేనా? ఈ యొక్క సెషన్ ముఖ్య ఉద్దేశ్యం అదే. మా దగ్గర డైట్ చేయమని చెప్పడం కాదండి. ఎక్కడ డైట్ చేయాలో మీరు తెలుసుకోవాలా. ఆ క్లారిటీ, అవగాహన మీకు రావటానికి ఈ సెషన్. ఓకేనా? సో, లెట్ మీ షో యూ. ఆహ్, ఇప్పటివరకు మన బాడీ ఫ్యాట్ స్టోరింగ్ మెకానిజంలో, మెటబాలిజంలో ఉందని చెప్పాను. ఎక్కువ ఫుడ్ తింటున్నారు, బాడీలోకి ఎక్కువ గ్లూకోజ్ వస్తోంది. గ్లూకోజ్ ఉన్న ఫుడ్ ఎక్కువ తింటున్నాం. సింపుల్‌గా చెప్పాలంటే కార్బోహైడ్రేట్ ఫుడ్. మన బాడీలో ఉన్న పాన్‌క్రియాస్ ఇన్సులిన్ అనే కొవ్వు ఎత్తిపెట్టే హార్మోన్ రిలీజ్ చేస్తోంది. బాడీలో ఎక్కడ పడితే అక్కడ కొవ్వుని అది స్టోర్ చేస్తోంది. ఇది ఇప్పటిదాకా ఈ పైన జరిగేదంతా ఈ మెటబాలిజంలో ఉన్నాం. మనం ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే పద్ధతిలో మన బాడీ లోపల ఇన్సులిన్ అనే కొవ్వుని ఎత్తిపెట్టే హార్మోన్ తగ్గించడానికి ఏ ఫుడ్ తింటే శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం రాదో, ఆ ఫుడ్ కడుపు నిండా తింటారు మీరు. ఏ ఫుడ్ తింటే కొవ్వుని ఎత్తిపెట్టే హార్మోన్ రాదో ఆ ఫుడ్ తింటే సరిపోయింది అంతే. సో, మేము చెప్పే ఫుడ్‌లో మీరు కడుపు నిండా తింటారు. పాన్‌క్రియాసిస్ అప్పుడు కొవ్వుని కరిగించే హార్మోన్ గ్లూకగోన్ అనే ఒక అద్భుతమైన మెగా పవర్‌ఫుల్ ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తది. నరాల లోపల మీ లివర్‌ల పైన, కిడ్నీల పైన, నడుము చుట్టూ, చేతుల్లో, కాళ్ళలో ఉన్న కొవ్వును కూడా బయటికి లాగి చెడామడా కరగతీసేస్తది ఈ హార్మోన్. అది మీకు మళ్ళీ బ్లడ్‌లోకి ఎనర్జీగా ఇస్తది. అందుకే మీరు మా డైట్‌లో చాలా యాక్టివ్ అయిపోతారు. 2 మీల్ కావచ్చు, 3 మీల్ కావచ్చు, ఈవెన్ 1 మీల్‌లో కావచ్చు చాలా యాక్టివ్ అయిపోతారు కడుపు నిండా తింటూ. సార్ ఇంటర్మిటెంట్ మాకు ఫాస్టింగ్ తెలుసు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నేను ఒక 200 వీడియోలు వినుంటాను యూట్యూబ్‌లో. నేను ఒక 30 వీడియోలు వినుంటాను. సో, నాకు తెలుసు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటో. మీరు ఖబర్దార్, మీరు డోంట్ మిస్ ఇట్. అంటే ఇలాంటివి మేము ఎక్కువ వింటూ ఉంటామండి. సో, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా అద్భుతమైన విషయం, నో డౌట్. 2016 సంవత్సరంలో ఈ యొక్క ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే ఒక ఒక కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసినందుకు జాపనీస్ సైంటిస్ట్ అయిన ఓషినోరి ఓసుమి అనే ఒక సైంటిస్ట్‌కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నోబెల్ బహుమతి. అత్యంత పురస్కారం. ఏదైనా ఒక ఫీల్డ్‌లో ఇఫ్ యూ డూ సంథింగ్ దట్ నో వన్ హాస్ ఎవర్ డన్ బిఫోర్, దెన్ యూ విల్ బి అవార్డెడ్ నోబెల్ ప్రైజ్. చిన్న విషయం కాదు. క్యాన్సర్ స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ బాడీని కంట్రోల్‌లో తెచ్చుకోగలిగేదానికి చాలా అద్భుతంగా ఉపయోగపడిన ఒక కాన్సెప్ట్. ఆఫ్టర్ ఆల్ మీ బాడీలో ఉన్న 20, 30, 40 కేజీల వెయిట్‌ని, ఓవర్ వెయిట్‌ని, డయాబెటిస్‌ని, థైరాయిడ్‌ని, పీసీఓడీని, హార్మోనల్ ఇంబాలెన్స్‌ని, గ్యాస్ట్రిక్ ఇష్యూస్‌ని తగ్గించలేందా? 100కు 1,00,000% తగ్గిస్తది. కానీ, కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అందరూ అనుకునేది సాయంత్రం 6:30కి ఆపేసి ఫుడ్డు, మరుసటి రోజు 10:30, 12:30 మళ్ళా లేదు మరుసటి రోజు సాయంత్రం వరకు ఏమీ తినకపోతే అదే ఇంటర్మిటెంట్ ఫాస్టింగు. ఫాస్టింగ్ అంటే కడుపు మార్చుకోవడం అని పేరు పెట్టేసినారు. తప్పు.
ఫాస్టింగ్ అంటే కడుపు మార్చుకోవడం కాదు. సో ఫాస్టింగ్ ఇస్ సంథింగ్, యూ స్టే ఐడిల్, లాట్ ఆఫ్ లిక్విడ్స్ అనేది బాడీకి వెళ్తూ ఉంటాయి. దాంతోపాటు ఫీడింగ్ పీరియడ్ అనేది అంతకన్నా 10 రెట్లు ఎక్కువ ఇంపార్టెంట్. ఫాస్టింగ్ పీరియడ్లో ఏమి తిననప్పుడు మీ బాడీ తనని తాను రిపేర్ చేసుకుంటుంది. దేంతో రిపేర్ చేసుకుంటుంది? ఫీడింగ్ పీరియడ్లో మీరు తినే ఫుడ్లో ఏ ఫుడ్ తింటే మీ బాడీ తనని తాను రిపేర్ చేసుకుంటుందో ఆ ఫుడ్ మీరు తినాలా. మీ బాడీకి ఏ ఫుడ్ అవసరమో మీకు తెలుసా? మీ బాడీ ఎందుకు ఇంత వెయిట్ పెరిగిపోయింది, ఎందుకు ఇంత హార్మోన్ ఇంబ్యాలెన్స్తో ఉంది, ఎందుకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి, డైజెషన్ సరిగ్గా లేదు, మోకాల నొప్పులు ఉన్నాయి, మైగ్రేన్లు ఉన్నాయి, ఎందుకు ర్యాషెస్ వస్తున్నాయి, స్కిన్ అలర్జీస్ వస్తున్నాయి మీకు తెలుసా? మరి రిపోర్ట్లో అవి చూడకుండా, మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మీరు ఫుడ్ మానేస్తే ఎవరికి ఉపయోగం? రెండో రోజు మూడో రోజు కళ్ళు తిరిగినట్టు ఉంటుంది, విపరీతం తలనొప్పి వస్తుంది, మీకేం తినాలనిపించదు. వారం రోజులకంత అబ్బా వాడోడుకు నోబెల్ ప్రైజ్ ఇస్తే నాకేంటి, ఇది ఒక ఉడాల్ కాన్సెప్ట్ అని పక్కన పెట్టేస్తాం. మనం చేసే తప్పులు మనకు తెలియదు. ఓకేనా? అది మేము ఒక ఎక్స్పర్ట్ యొక్క సూపర్విజన్లో జరగాల్సింది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఒక 2 నుంచి 4 నెలల మధ్యలో మా యొక్క గైడెన్స్లో, సూపర్విజన్లో, ఆ ఎక్స్పర్ట్స్ యొక్క అంటే నిష్ణాతుల యొక్క ఆధ్వర్యంలో మీరు చేయగలిగితే ఆ ఎత్తుపాట్లు మీ బాడీకి ఏం అవసరం మీ రిపోర్ట్లు బట్టి మేము చెప్తాం. కాబట్టి ఏ ఫుడ్ తినాలా, ఎలాంటి సప్లిమెంట్స్ అవసరం ఉంది మీ రిపోర్ట్లు బట్టి చెప్తాం. అది కూడా ఏదో గుడ్డెదో చేలో పడ్డట్టు కమాన్ ప్రోటీన్ పౌడర్ తీసుకోండి మల్టీవిట్, నో వే, తప్పు. ఫుడ్లో మార్పులు లేకుండా మీ రిపోర్ట్లు చూడకుండా ఎవరన్నా మీకు మల్టీవిటమిన్ చెప్పినా కూడా వాళ్ళని వినపాకండి, వాళ్ళ మాట నమ్మపాకండి. మీ బాడీ అవసరం ఏంటో మీ ఇంట్లో ఉన్న మీ హస్బెండ్కి వైఫ్కి తెలియనప్పుడు వాళ్ళెవరికో మీరు ఫోన్లో మాట్లాడితే వాళ్ళకే తెలుస్తుంది. సింపుల్. చాలామంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, డోంట్ వరీ, ఇంకొక 5 మినిట్స్లో విల్ కమ్ బ్యాక్ హియర్. ఓకేనా? సో ఇది నేను చెప్తున్నది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలా? నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకుముందు చెప్తున్నట్టు మీ రిపోర్ట్స్ మాకు ఇవ్వకుండా మీరు ఎన్ని డైట్లు చేసినా ఏమి చేసినా ఎవ్వరికి ఉపయోగం లేదు. ఓకేనా? మేమే మీకు రిపోర్టుల్లో తీసుకోకుండా 15 కేళ్ళు ఓవర్ వెయిట్ ఉండి 12 కేళ్ళు ఓవర్ వెయిట్ దాటేసిన తర్వాత రిపోర్ట్లు తీసుకోకుండా డైట్ చెప్తున్నామంటే వినద్దండి. ఈ పక్కనున్న రిపోర్టు లిపిడ్ ప్రొఫైల్, హెచ్బిఎన్సీ, థైరాయిడ్, హిమోగ్లోబిన్, క్రియాటినైన్, కాల్షియం, విటమిన్ ప్రొఫైల్, అద్భుతమైన విటమిన్ ప్రొఫైల్, ఇవి మీకు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీ శరీరానికి ఏం అవసరం అనేది మేము చెప్తాం, డోంట్ వరీ. అండ్ బయట చాలామంది అంటే ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు, ల్యాబ్ వాళ్ళు, మీ ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉన్నారు, లేదా మీరే నర్సు, ఇలాగే అంటే మీరే మీకు ముఖ్యమైన మీ శరీరానికి అవసరమైన రిపోర్ట్లు మా వాట్సాప్లో ఈ సెషన్ తర్వాత మాతో కనెక్ట్ అని చెప్తాము. అవి ఇమ్మీడియట్గా చేసుకోండి. లేదు అని అంటే మీకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరంటే, ఎందుకనంటే బయట ఈ బేసిక్ రిపోర్ట్లకి 2000, 3000, 4000, 5000 తీసేసుకుంటున్నారు. మనీ వేస్ట్ అండి. మేము థైరోకేర్ వాళ్ళని అపాయింట్ చేసుకున్నాము. వాళ్ళు 1100 లేదా 1200, 1500 రూపీస్ లోపలే ఇంపార్టెంట్ టెస్ట్లన్నీ, మీరు ఒకళ్ళు సిటీస్లో ఉన్నట్టయితే 1100, 1200 రూపీస్ లోపలే అయిపోతుంది. వాళ్ళే ఫ్రీగా ఇంటికి వస్తారు, బ్లడ్ తీసుకొని వెళ్తారు, మీ వాట్సాప్ రిపోర్ట్లు పెట్టేస్తారు, వాళ్ళ వెబ్సైట్లో మేము బుక్ చేసేస్తాం. ఓకేనా? మీ యొక్క ఇంటి అడ్రస్, పిన్ కోడ్ మాకు వాట్సాప్లో టైప్ చేస్తే సరిపోతుంది, మా పర్సనల్ నెంబర్కి. మీరు ఏ గ్రూప్లో అయితే ఉన్నారో ఆ గ్రూప్లో ఉన్న అడ్మిన్కి పెట్టండి. గ్రూప్లో పెడితే అందరూ డిస్టర్బ్ అవ్వచ్చు, గ్రూప్లో ఉన్న అడ్మిన్కి పెట్టండి. ఓకేనా? అండ్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్, మీకు మారుతూ ఉంటుంది. అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ బిలీవ్ మీ. అండ్ అదొకటి. సో నెక్స్ట్ నేను ఇంకా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, అంటే మీకు తెలిసిన అంటే రిపోర్ట్లు ఎక్కడన్నా చేసుకోవచ్చు, మీకు తెలిసిన అంటే హ్యాపీగా చేసుకోండి. ఫ్రీగా చేసేవాళ్ళంటే ఇంకా సూపర్. 1500 రూపాయల లోపలే ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారంటే చేసేసుకోండి. అలా ఛాన్స్ లేకపోతే బయట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలా లేదు. ఎంత డిస్కౌంట్ ఇచ్చినా తెలిసిన వాళ్ళు ఉన్నారు, 2000, 3000 అంటున్నారు. మాతో కనెక్ట్ అవ్వండి, మేము మీకు ఫ్రీగా అంటే ఫ్రీగా కాదు, 1100 నుంచి 1500 లోపలే, 1200, 1300 లోపలే, డిపెండ్స్ అపాన్ ద ప్లేస్ అండ్ టైం, మేము మీకు చేపిస్తాం. రిపోర్ట్లు నెక్స్ట్ 2 డేస్లో ఎవరు సబ్మిట్ చేస్తారో వాళ్ళని మాత్రమే ఈ బ్యాచ్లో తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే మీ రిపోర్ట్స్ లేకుండా మేము డైట్ చెప్పకూడదు, అది నేరం. ఓకే? సో దిస్ ఇస్ వాట్ వీ బిలీవ్. అండ్ నెక్స్ట్ థింగ్, మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది 4 పిల్లర్స్ అండి. పాజిటివ్గా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఎన్నో డైట్లు చేసి ఉండొచ్చు, విఫలమై ఉండొచ్చు, ఎంతో డబ్బు కోల్పోయి ఉండొచ్చు, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి ఉండొచ్చు ఆ ప్రయత్నాల్లో, అయినా కూడా మీరు మీ ప్రయత్నం ఆపకూడదు. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక్క బరువు ఉంటే అన్ని రకాల సమస్యలకు అదే ఆజ్యమవుతుంది. ఓకేనా? సో డోంట్ డూ ఇట్, పాజిటివ్గా ఉండండి. అండ్ మీకు మా దగ్గర ఓకేనా ట్రయల్ పీరియడ్ అనేది ఉంటుందండి. ఈ బ్యాచ్లో వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా వీ హ్యావ్ ట్రయల్ పీరియడ్. మా డైట్ స్టార్ట్ చేసిన 2 వారాల వరకు మీకు ట్రయల్ పీరియడ్ ఉంటుంది. 2 వారాలు మా డైట్ చూడండి, మా సర్వీస్ చూడండి, నచ్చితేనే, మా మీద భరోసా కలిగి ఈ డైట్ మీద మీకు నమ్మకం వస్తేనే కంటిన్యూ చేయండి, లేదంటే లేదు. అప్పటిదాకా ఏదైనా మీరు మమ్మల్ని నమ్మి ఏదైనా సప్లిమెంట్స్ అవి ఇవి ఏదైనా ఖర్చు పెట్టున్నా కూడా వీ విల్ టేక్ దమ్ బ్యాక్. అండ్ మీకు
ఒక్క రూపీ కూడా వేస్ట్ చేయం. మమ్మల్ని నమ్మి మీరు ఒక రూపీ ఇన్వెస్ట్ చేస్తే దాని మీద మేము జవాబుదారీతనం తీసుకుంటాము. సో పాజిటివ్గా నమ్మి ముందుకు రండి. వీఆర్ హియర్ ఈ న్యూ ఏజ్ హెల్త్ గ్రూప్, ఓకేనా? అండ్ అడిక్వేట్ రెస్ట్, నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి. మీరు డ్యూరింగ్ ద డే కన్నా నిద్ర ప్రాపర్ సౌండ్ గుడ్ స్లీప్లోనే ఎక్కువ ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఎందుకంటే బాడీలోని గ్రోత్ హార్మోన్స్ ఇవన్నీ అప్పుడే రిలీజ్ అవుతాయి కాబట్టి. మీరు ఒకవేళ ఉండాల్సిన బరువు కన్నా 20-30 కేజీలు 15 కిలో ఓవర్ వెయిట్ ఉండి విపరీతంగా వాకింగ్లు అవి చేస్తున్నారంటే తప్పండి, కరెక్ట్ కాదు. ఎక్సర్సైజ్ అవసరం లేదు. ఎటువంటి ఎక్సర్సైజెస్ లేకుండా కడుపు నిండా ఇంటి ఫుడ్ తింటూ ప్రాపర్ రెస్ట్తో 2 సార్లు రోజుకు మోషన్ పోతూ వాటర్ కరెక్ట్గా తాగుతూ మీరు 15-20 కేజీలు ఈజీగా తగ్గచ్చు. మీకు అవసరం అనిపిస్తే మేమే చెప్తాం, లేదంటే లేదు. అండ్ ఎక్సర్సైజ్కి నేను వ్యతిరేకం కాదు. ఎక్సర్సైజ్ నేను రోజు జిమ్ చేస్తాను. ఇవే ఆమె జిమ్ ఫ్రీక్. కాకపోతే ఎలా చెప్పాలా, ఎవరికి అవసరమో వాళ్ళకి. ఇప్పుడు మీకు అది మీరు 20-30 కేజీలు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మీకు మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తుంది. మళ్ళీ ఒక 20 కేజీలు డబ్బులు ఎత్తారనుకోండి, 10,000 అడుగులు వేసారనుకో, మోకాలు అరికాలు అరిగిపోతాయి. వయసుతో సంబంధం లేదు. 34-35 ఏళ్ళకి ఎంతమంది నీ రీప్లేస్మెంట్ చేసుకొని మా దగ్గరకు వస్తున్నారో మాకు తెలుసు. సో ఎక్సర్సైజ్ అవసరం. ఎక్సర్సైజ్కి మీరు బరువు తగ్గడానికి, బాడీలో ఫ్యాట్ బర్న్ చేయడానికి సంబంధం లేదు. నేనేం చెప్పాను, ఎక్సర్సైజ్ కాదు, హార్మోన్స్ మీద పనిచేస్తే పర్మనెంట్గా పనిచేసినట్టే. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇక్కడ మాది 100% మా యొక్క రోల్ ఉంటుంది. కాకపోతే మీ యొక్క రిపోర్ట్స్ మేము చూడాలి. నెక్స్ట్ 2 డేస్లో రిపోర్ట్ సబ్మిట్ చేయండి. బిఫోర్ నేను చాలామంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఎవరికి ఎన్ని డౌట్లు ఉన్నా దయచేసి మీకు ఇక్కడ రియాక్షన్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కితే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లేదా Q&A అని ఉంటుంది, చాట్ బాక్స్ ఉంటుంది. మీ యొక్క డౌట్స్ చాట్ బాక్స్లో పెట్టండి, లేదా Q&Aలో పెట్టండి. ప్రతి ఒక్కరి డౌట్స్ని క్లియర్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు Q&A సెషన్, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. లైక్ వీ హ్యావ్ ఎన్ బ్యూటిఫుల్ టెస్టిమోనియల్ వీడియో హియర్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. తను కూడా స్టాఫ్ నర్స్ అనమాట, సీనియర్ స్టాఫ్ నర్స్. తను మన డైట్ చేసి తన యొక్క అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఐ వుడ్ లవ్ టు షేర్ దట్ వీడియో. సో ఎందుకనంటే మనం ఏదైతే డాక్టర్స్ వీళ్ళందరినీ గట్టిగా నమ్ముతామో, అలాంటిది సీనియర్ ఇన్నేళ్ళుగా స్టాఫ్ నర్సుగా ఉండి తన యొక్క అనుభవాన్ని షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. ఐఎమ్ సుజాత. బేసిక్గా నేను ఐ హోప్ నా యొక్క టెస్టిమోనియల్, నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం వల్ల ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతుందని హోప్గా ఉంది. సో మెయిన్గా నేను ఈ కమ్యూనిటీ కనెక్ట్ కాకముందు నేను మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ సఫర్ అయ్యేదాన్ని. నేను బై ప్రొఫెషన్ మెడికల్ ఎంప్లాయీని. సో ఇక్కడ నాకు 27 ఇయర్స్ ఏజ్ అప్పుడు నాకు హిస్టెక్టమీ రిమూవ్ చేసుకోవడం వల్ల ల్యాక్ ఆఫ్ ఈస్ట్రోజన్ నేను చాలా మల్టిపుల్గా సఫర్ అయ్యాను. సో నాకు అక్కడ బోన్ అరిగిపోవడము, ఆర్థరైటిస్ రావడము, రికరెంట్ యూటీఐ రావడము, రికరెంట్ సైనసైటిస్, అలాగే బోన్స్ కూర్చుంటే లేకపోవడం, ఇలా చాలా ఇష్యూతో సఫర్ అయ్యేదాన్ని. సో నేను మా హస్బెండ్ యొక్క ఫ్రెండ్ ద్వారా ఈ కమ్యూనిటీ గురించి తెలుసుకున్నాను. తను ఈ కమ్యూనిటీ ద్వారా ఓన్లీ ఒక డైట్ పరంగా తన హెల్త్ ఛాలెంజెస్ అన్నిటిని కూడా రివర్సల్ చేసుకుందని విన్నాను. సో బిఫోర్గా నేను మెడికల్ కాబట్టి నేను అనేక డిపార్ట్మెంట్ వైజ్ నేను నా హెల్త్ ఇష్యూస్ పరంగా మెడిసిన్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాను కొన్ని నెలల తరబడి. అక్కడ నాకు ఎవరు కూడా పర్టికులర్గా డైట్ పరంగా ఎవరు సజెస్ట్ చేయలేదు, బట్ ట్రీట్మెంట్ మాత్రం అడ్వైస్ చేశారు. డ్రగ్స్ వాడుతూ ఉన్నాను. అందులో డిపార్ట్మెంట్ వైజ్ అనమాట. సపోజ్ ఆర్థోకి సంబంధించినట్టు ఆర్థో డాక్టర్కి, ఈవెన్ ఈఎన్టీకి, గైనకాలజిస్ట్, ఇలా రికరెంట్గా నేను కన్సల్ట్ అవుతూనే ఉండేదాన్ని. నేను ఒక బెస్ట్ ఆపర్చునిటీలో ఉన్నాను అనుకున్నాను. ఎవరు కూడా సరే మామూలుగా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మెడికల్ని కన్సల్ట్ అవుతారు, బట్ నేను అక్కడే ఉన్నాను కాబట్టి నేను మంచి దీనిలోనే ఉన్నాను అనుకున్నాను. బట్ నాకు ఎక్కడ కూడా క్లియరెన్స్ లేదు. సో మా హస్బెండ్ ఫ్రెండ్ ద్వారా విన్నప్పుడు నేను ఈ కమ్యూనిటీకి కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఒక డైట్ ఒకటి, ఇప్పటి వరకు నేను డ్రగ్స్ వాడాను, ఇప్పుడు నేను డైట్ ద్వారా నేను ఆ ఇష్యూస్ మొత్తం కూడా ఛాలెంజెస్ రివర్స్ చేసుకోవాలి అన్న హోప్తో నేను కనెక్ట్ అయ్యాను. బేసిక్గా నా కోచెస్ ఎవరైతే ఉన్నారో నన్ను కొన్ని బ్లడ్ టెస్ట్లు అడ్వైజ్ చేశారు. దానిలో నేను ఇంకొంచెం డెఫిషియన్సీస్ని ఐడెంటిఫై చేసుకోగలను. అక్కడ నాకు B12 డెఫిషియన్సీ అండ్ కొలెస్ట్రాల్ ఎలివేషన్స్ వచ్చింది. అంతకుముందు కూడా నేను ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ ఉండేది, యాంజియో వరకు వెళ్ళాల్సి వచ్చింది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నాకు నా హెల్త్ ఇష్యూస్ పరంగా, అలాగే ఇక నా డెఫిషియన్సీస్ పరంగా నాకు ఒక డైట్ అనేది కస్టమైజ్ చేసి చెప్పారు నా కోచెస్. సో దాన్ని నేను కన్సిస్టెంట్గా 3 months అయితే కంటిన్యూ చేశాను. ఈ 3 months పీరియడ్లో నేను సక్సెస్ఫుల్గా 11.5 kg రెడ్యూస్ అయినాను. నా కోచెస్ అనేది నాకు చాలా హెల్ప్ చేశారు. చూడండి నేను ఎలా సక్సెస్ఫుల్గా అంటే బిఫోర్గా నా స్ట్రక్చర్ కూడా కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండేది. నేను హ్యాపీగా ఇప్పుడు నేను చాలా ఎనర్జెటిక్గా ఇంట్లోనే ఫుడ్ చేసుకుంటూ నా ఫుడ్తోనే నా ఇష్యూస్ మొత్తం కూడా నేను రివర్సల్ చేసుకున్నాను. నా 3 months పీరియడ్లో నా కోచెస్ ఎవరుతున్నారు నాకు ప్రాపర్ గైడ్ చేశారు. డైలీ కాల్ చేసి నాకు డౌట్లు కూడా క్లియర్ చేశారు. సో సక్సెస్ఫుల్గా నేను ఎనర్జెటిక్గా నా ఇష్యూస్ మొత్తం కూడా ఓన్లీ డైట్తోనే కరెక్ట్ చేసుకోగలిగినాను. నేను చాలా
హ్యాపీగా షేర్ చేసుకోగలుగుతాను ఈ విషయాన్ని. ఎందుకంటే బిఫోర్గా నేను కూర్చుంటే లేలేకపోయేదాన్ని. నాకు ఇంకా ఇంక లేదు, నాకు నా హోప్ లేదనమాట. ఎప్పుడు సిక్గా కనబడడం నేను. సో నెక్స్ట్ నాకు ఇది ఈ వెల్సన్స్ కమ్యూనిటీకి వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇది నాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది. సో ఇప్పుడు నేను నా బిహేవియర్ కానీ నా వాకింగ్ స్టైల్ కానీ మారింది. నేను ముందైతే కూర్చుంటే లేలేకపోయేదాన్ని. సో నాతో పాటు ఈవెన్ మా పాప కూడా పీసీఓడితో సఫర్ అయ్యేది. సో నేను మెడికల్ కాబట్టి ఎన్నో గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యాను, పిల్స్ వాడిచ్చాను. తనకి ఎలా అంటే పీరియడ్ వచ్చిందంటే 15 days వరకు ఓవర్ బ్లీడ్ అయ్యేది. తిరిగి మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ డాక్టర్ని కలిసి అది కూడా హార్మోన్ పిల్ పెడితేనే తనకి కరెక్ట్ అయ్యేది అనమాట. ఇలా ఉండంగా నన్ను నేను కరెక్ట్ చేసుకున్నాను. ఒక డైట్ నన్ను ఇంతగా చేంజ్ చేసింది కాబట్టి ఈవెన్ మా పాప 20 years ఏజ్లో తనని ఎందుకు తన ఇష్యూస్కి డ్రగ్స్ వాడాలి, ఆల్రెడీ ఎన్నో డ్రగ్స్ వాడింది, తన హెల్త్ ఇష్యూస్ కూడా సఫర్ అయ్యి ప్లస్ ఓవర్ వెయిట్ అయ్యింది హార్మోన్స్ వల్ల. సో అప్పుడు నేను ఈ కమ్యూనిటీతో కనెక్ట్ చేపించి తనను కూడా సక్సెస్ఫుల్గా 3 months లో 12 kgs రెడ్యూస్ అయింది. తన పీసీఓడి ఇష్యూస్ని రివర్సల్ చేసుకోగలిగింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది. సో తను ఇప్పుడు పీసీఓడి నుంచి బయట వచ్చిన పీరియడ్ ఇప్పుడు 28 to 30 daysకి కరెక్ట్గా సైకిల్ వస్తుందండి. ఈ విషయంలో కూడా నేను చాలా వెల్సన్స్ కమ్యూనిటీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మోరోవర్ నేను ఈవెన్ మా సిస్టర్స్ కూడా కమ్యూనిటీ కనెక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని కూడా కరెక్ట్ చేసుకోగలిగారు. సో నా ఇన్స్పిరేషన్ అనేది ఇంకొంతమందికి నా ఇన్స్పిరేషన్ ప్లస్ ఇంకొంతమందికి ఇన్స్పైర్ అవుతుందని నేను హోప్గా అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు వెల్సన్స్ కమ్యూనిటీ. థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. సో తను చాలా బిజీ పర్సన్ అనమాట. ఎందుకంటే బీయింగ్ సీనియర్ స్టాఫ్ నర్స్ ఇన్ స్విమ్స్ తిరుపతి. సో చాలా బిజీ పర్సన్. తన టైం తీసుకొని మనకి రికార్డ్ చేసి పంపించారు ఈ వీడియో. చాలా హ్యాపీగా ఉంది మేడం, థ్యాంక్ యూ. సో చాలామంది డౌట్స్ పెడుతున్నారు. సో శుభ గురురాజు గారు, సో ఐ హ్యావ్ ఎ బెయిన్ ప్రాబ్లమ్ దట్ ఈస్ ట్యూమరస్. సో ట్యూబరస్ స్క్లెరోసిస్, ఓకే. ఐ హావ్ బీన్ టేకింగ్ టాబ్లెట్స్ ఫర్ 29 years. ఓకే. సో మీరు దానివల్ల ఏమైనా వెయిట్ పెరిగారా? అంటే మీరు ప్రాబ్లమ్ స్టేట్ చేశారు, ప్రస్తుతానికి మీరు వెయిట్ పెరుగున్నారా, లేదంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీ యొక్క నీడ్ ఏంటి అనేది చెప్పలేదు మేడం. అది ఒక్కసారి దయచేసి పెట్టండి. అండ్ నెక్స్ట్ థింగ్ కమింగ్ టు దట్, విఎస్ బి ఇన్ ద ఓకే. చాలామంది మీరు మీ పేరుతో లాగిన్ అవ్వలేదండి. ఐఫోన్ ఆర్ OnePlus అని ఇలా లాగిన్ అయి ఉన్నారు. దయచేసి రీనేమ్ కొట్టుకొని మీ పేరు పెట్టండి. సో దట్ ఎవరు అటెండ్ అయ్యారో మనకు తెలుస్తుంది. నేను 62 kgs ఉన్నాను. నేను రాగి జావా అండ్ జావర్ జావా తీసుకుంటున్నాను, కానీ వెయిట్ తగ్గడం లేదు. నేను 59కి రావాలి. సో బిఎంద గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో రాగి జావలు అండ్ లేదంటే ఇంకోటి జావర్ జావా, వీటికి నేను వ్యతిరేకం కాదు. సో వీ బిలీవ్ ఇన్ దట్ టు, మంచిదే, చాలా మంచిదే. కానీ బరువు తగ్గాలి అని అంటే అవి హెల్ప్ అవ్వవు. ఓకేనా? సో ఇంతకుముందు చెప్పినట్టుగా హార్మోన్స్ని కంట్రోల్ చేయాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బాడీలో బరువు కరిగించే ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్స్ని పెంచాలి. సో అది ఎలా చెప్పాలి అంటే, మీరు ఇప్పుడు డైరెక్ట్గా అడిగితే కూడా మేము కూడా చెప్పలేము. మీ యొక్క రిపోర్ట్లు చూడాలి, రిపోర్ట్లు బట్టి మేము చెప్పగలుగుతాం, అంతకుమించి ఇంకేం లేదు. సో డోంట్ వరీ, మీరు ఆ రిపోర్ట్స్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే తీసుకోండి. లేదు అని అంటే మేమే కూడా చేపిస్తాం, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ ఆ రిపోర్ట్స్ 1100 లోపలే మేము చేపిస్తాం. ఓకేనా? అండ్ నెక్స్ట్, సో రిపోర్ట్స్ చేయించాను సార్ 1 week బ్యాక్. వెరీ గుడ్ అండి, మర్చిపోయాను. లాస్ట్ 2 monthsలో మీరు ఏదైనా రిపోర్ట్స్ తీసుకుంటే ఆ రిపోర్ట్స్ మోర్ దాన్ ఇనఫ్ అండి. ఒకవేళ అంతకన్నా దాటితే, సో మీరున్న వెయిట్కి వాల్యూస్ మారిపోతే, సో లాస్ట్ 2 నెలల్లో మీరు ఏమైనా రిపోర్ట్స్ చేయించుంటే అది ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్. లేదు ఇప్పుడు మళ్ళీ చేసుకుందాం కొత్తగా అంటే వీ హెల్ప్ యూ. సో నేను చెప్పాను కదా 1100-1500 రూపీస్ లోపలే చేయించగలుగుతాను అని. అండ్ నాట్ ఎన్ ఇష్యూ. సో నెక్స్ట్, సార్ యువర్ సెషన్ ఇస్ ఆసమ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ నాకు పీరియడ్స్ డిలే అవుతున్నాయి, మ్యారేజ్ ఉంది 3 monthsలో. సో హెల్దీ అవ్వాలి, రిపోర్ట్స్కి బుక్ చేయండి సార్, డైట్ చేయాలి, చాలా నీడ్ ఉంది. సో చాలామంది పెళ్లి కోసమే డైట్ చేసే చాలామంది ఉన్నారు. అంటే రీసెంట్గా దేర్ ఇస్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ ఫ్రమ్ వరంగల్ అనమాట. సో 1 year బ్యాక్ తన మ్యారేజ్ అయింది. అండ్ దానికి 3 months ముందు నుంచి మన దగ్గర డైట్ చేసి ఒక 16 kgs తగ్గారు ఆవిడ. అండ్ షీ సో మచ్ హ్యాపీ. అంటే తనని ఎప్పుడు ఒబీస్ పర్సన్గానే చూశారు, 80-90 kgs ఉన్న పర్సన్ లాగే చూశారు చార్టెడ్ అకౌంటెంట్ ప్రవళిక. సో లేటర్ ఆన్ మన దగ్గర డైట్ చేసి తను అద్భుతంగా తగ్గి, వాళ్ళ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయి హల్దీ, సంగీత, వీటిలో అంటే వాళ్ళ ఫంక్షన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరు అడిగారంట, ఎలా తగ్గావు, ఇంత బాగా తగ్గావు, పెళ్ళికి చాలా బాగున్నావు అని. సో ఇలా ఒకరు కాదు, చాలా మంది. నేను ఎందుకు ఈ పేరు చెప్పానంటే, రీసెంట్గా వాళ్ళ సిస్టర్ కూడా డైట్లోకి వచ్చారు. సో దట్స్ ద రీజన్. 1 year బ్యాక్ డైట్ ఆపేసిన వాళ్ళు కూడా ఇంకా మనకి రెఫర్ చేస్తున్నారు అని అంటే మన సర్వీస్ అంత బాగుంటుంది, డైట్ అంత బాగుంటుంది. సో నేను చెప్తున్నాను, రిపోర్ట్స్ ఇమ్మీడియట్గా వీళ్ళ బుక్ ఫర్ యూ మ్యామ్, డోంట్ వరీ.
అండ్ డెఫినెట్లీ వీఆర్ హియర్. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయించండి. భారతి గారు, మీరు మీరు అన్మ్యూట్ చేసుకోండి, నేను మిమ్మల్ని అలో చేశాను. సో రత్నరాజు గారు, సారీ, శుభ గురురాజ్, ఫర్ దట్ మెడిసిన్ టేకింగ్ డాక్టర్ టోల్డ్ మీ యూ విల్ గెట్ మోర్ వెయిట్. సో నేనేం చెప్తానంటే అండి, ఆ మెడిసిన్ తీసుకుంటే వెయిట్ పెరుగుతారని డాక్టర్స్ అందరూ చెప్తారు, నేను కాదనట్లేదు. బట్ అట్లీస్ట్ దానికి పెరగకుండా మీరు ఏ ప్రయత్నం చేయకపోతే అది ఇంకా చెడ్డండి. సో మెడిసిన్స్ వల్ల డ్రగ్స్ అనేది తీసుకుంటే ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, వెయిట్ పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. బట్ దానికి తగ్గట్టుగా మీ యొక్క లైఫ్ స్టైల్ని, ఆరోగ్య ఆ, అంటే జీవన విధానాన్ని మార్చుకోకపోతే శుభ గారు చాలా ఇబ్బంది పడతారు పోను పోను. సో ఇప్పుడు ఏదో చిన్న బ్రెయిన్ ప్రాబ్లం, ట్యూబర్ వచ్చేదానికి, ట్యూబరస్ స్క్లెరోసిస్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రాబ్లము. సో ఇంకా ఓవరాల్ బాడీ కూడా మీకు కనిపించవచ్చు వెయిట్ వల్ల. సో అంత దూరం తెచ్చుకోవద్దండి, వెయిట్ వల్ల మల్టిపుల్ సమస్యలు వస్తాయి. ఓకేనా? సో వెయిట్ తగ్గడానికి డెఫినెట్గా మా యొక్క డైట్ మీకు ఉపయోగపడుతుంది. కాకపోతే మేము మీ రిపోర్ట్స్ చూడాలండి. సో మీరు ఎంత వెయిట్ పెరుగున్నారో చూసి దాన్ని బట్టి మేము రిపోర్ట్స్ మేమే బుక్ చేస్తాం, లేదంటే మీరు కూడా సబ్మిట్ చేయొచ్చు. లాస్ట్ 2 monthsలో ఏమైనా తీసుకుంటే అవి కూడా పెట్టండి. అవి సరిపోతాయి మీ శరీరం పట్ల మాకు ఒక అవగాహన రావడానికి, అంటే వెరీ గుడ్. అండ్ ఇంకొకటి, సో దెర్ విల్ బి ఫీజ్ అండి, నో డౌట్. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము ప్రతి ఒక్కరితో ఇండివిజువల్గా, ఇప్పుడు 10 రిపోర్ట్లు, 20 రిపోర్ట్లు, 30 రిపోర్ట్లు రావచ్చు. ఇప్పుడు భారతి గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, పుష్ప గారు, చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మీరందరూ కూడా రిపోర్ట్స్ చేసుకొని మాకు పెట్టచ్చు. అండ్ రిపోర్ట్స్ మేము ఒక 1 hour మీతో మాట్లాడతామండి. 45 అంటే 30 to 45 minutes రిపోర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఓపికగా. అండ్ తర్వాత డైట్ ఎలా ఉంటుంది, మా సర్వీస్ ఎలా ఉంటుంది, సప్లిమెంట్స్ ఏమైనా కావాలా వద్దా, ఎందుకు కావాలా, రిపోర్ట్లు బేస్ చేసుకొని మేము చెప్తాం. ఆ 1 hourకి యూజువల్గా 1000 or 1200 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు 50 to 60% డిస్కౌంట్ ఉంది ఈ యొక్క బ్యాచ్ వాళ్ళకి. కేవలం 599 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? మీరు సార్ అదేంటి సార్ 599 అంతెందుకు సార్ అని అనుకోవచ్చు. మీరు ఆ రిపోర్ట్స్ ఇండియాలో ఏ డాక్టర్ దగ్గరైనా తీసుకెళ్ళండి, ఫ్యామిలీ డాక్టర్ ఆర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్, లేదంటే వీధి చివరున్న ఆర్ఎంపీ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్, ఎనీవన్, ఏ డాక్టర్ దగ్గరకైనా తీసుకెళ్ళండి. మీతో 5 నుంచి 10 నిమిషాలు మించి ఆ రిపోర్ట్స్ అండ్ మీ యొక్క హెల్త్ పైన, రూట్ కాజ్ పైన ఎలా పని చేయాలని మాట్లాడే వాళ్ళు ఉంటే మీరు వాళ్ళ దగ్గరే చేయండి, రైట్? మేము కూడా మీకు అవసరం లేదు. 5 నుంచి 10 నిమిషాలు మించి టైం ఏ డాక్టర్ పెట్టరు. అది కూడా ఎందుకు పెడతారంటే ఆ రిపోర్ట్స్ చూసి ఏ మెడిసిన్ వాడాలా, ఎంతకాలం వాడాలా, ఎలా వాడాలా, మళ్ళీ ఎప్పుడు రావాలి, ఓపీ ఎలా తీసుకోవాలి, ఎంత ఫీజు పే చేయాలి, ఇలాంటివి మాట్లాడుంటారు ఎక్కువ. సో లేదంటే రైస్ తగ్గించండి, వాకింగ్ ఎక్కువ చేయండి అని మాట్లాడతారు. బట్ రూట్ కాజ్ పైన రిపోర్ట్ మీకు అర్థమయ్యేలా చేసి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ప్రతి ఒక్కటి అర్థం చేసే వాళ్ళు ఎవరు లేరు. మీరు ఇచ్చే 599 అనేది నిజంగా కూడా ఈ బ్యాచ్ వాళ్ళకి చాలా అదృష్టం అండి. 50 to 60% డిస్కౌంట్ ఉంది. చాలా అద్భుతమైన ఆఫర్ అది, వినియోగించుకోండి. మీరు పెట్టిన ప్రతి రూపీకి విల్ గెట్ 100 టైమ్స్ బ్యాక్, అంత అవేర్నెస్ వస్తుంది. అండ్ ఆ 1 hour కాల్ తర్వాత, కన్సల్టేషన్ అపాయింట్మెంట్ తర్వాత మీకు మా దగ్గర డైట్ చేయాలా లేదా అనేది మీరే సొంతంగా నిర్ణయం తీసుకునే అంత లెవెల్లో మీరు ఉంటారు. భారతి గారు ప్లీజ్ మాట్లాడండి. సప్లిమెంట్స్ అంట కదా, యాతర సప్లిమెంట్స్ అని ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం మీరు? బెంగళూరు అని. బెంగళూరు. సో మీరు వెయిట్ లాస్ ఏంటి మేడం, మీ యొక్క నీడ్ ఏంటి? వైట్ లాస్ కే ఓకే 55 ఏజ్, ఓకే 110 ఉన్నా, ఓకే. హైట్ ఎంత? 5. 5. అంటే ఇప్పుడు దగ్గరగా మీరు 50, 55, 60 లోపల ఉండాలా. 40 kgs ఓవర్ వెయిట్ ఉన్నారు. అండ్ లాస్ట్ 2 monthsలో ఏమైనా బ్లడ్ రిపోర్ట్స్ తీసుకున్నారా భారతి గారు? లేదు సార్. పోనీ ఏమైనా డైట్లు గట్రా ఏమైనా చేశారా? నిండా చేశాను, నాకు అంతే కాన్షియస్ అంటే 1 week ఉంటాను ఆమెక మామూలుగా చేస్తా. అంటే అంటే ఆ మోటివేటెడ్గా ఉండాలి అంటే మీతో పాటు ఒక మనిషి ఉండాలండి. అండ్ ఇంకోటి, మా సర్వీస్ ఎలా ఉంటుందంటే మేడం గారు, మీకు ఏదో ఒక డైట్ చాట్ ఇచ్చేసి ఒక 4 months చేయండి, అప్పుడప్పుడు మాకు వాట్సాప్లో అప్డేట్ ఇవ్వండి, మేము వాట్సాప్లో రిప్లై ఇస్తాం, ఇలా ఉండదండి. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే మేము మీతో టచ్లో ఉంటాం. మీరు ఏమి తినాలా, ఏమి తినకూడదు, ఎంత తినాలి, ఏ టైంలో తినాలి, ఎలా తినాలి, వాటర్ ఎలా తాగాలి, ప్రతి ఒక్క చిన్న మైన్యూట్ విషయం, మీ విషయం మేము తీసుకొని ఎలా చేయాలి ఏంటి అని చెప్తాము. ఒక మంత్లో ఒక్కొక్కరి పైన గంటల కొద్ది వ్యవధి, హవర్స్ టుగెదర్ వి స్పెండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్ అవర్ డైట్. అంత బాధ్యత తీసుకుంటాం. అండ్ వి టేక్ అకౌంటబిలిటీ ప్రతి చిన్న విషయంలో. సో మీకు ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? మరి ఇంత వెయిట్ ఉన్నారు, 50 దాటింది మీ వయసు. ఇబ్బంది అట్లా ఏమీ లేదు. అంటే నేను చిన్నప్పటి ఇంకా ఫ్యాటే. ఓకే ఏజ్ పెరుగుతా దాని సరిగా ఫ్యాట్ వస్తుంది. ಮತ್ತೆ ఓకే నేను ఫుడ్ కంట్రోల్ అంటే ఫుడ్ కంట్రోల్ అంటే మామూలుగానే తింటాను. స్వీట్ క్రేవింగ్స్ జాస్తి. స్వీట్ బాడీలో ప్రోటీన్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, ముఖ్యంగా విటమిన్ బి కాంప్లెక్స్ ఇలాంటివి బాగా తగ్గినప్పుడు క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఏదైనా డైట్ స్టార్ట్ చేసినా కూడా మీకు 2వ రోజు 3వ రోజుకి క్రేవింగ్స్ తట్టుకోలేక ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది.
సో ఉమ్, మై సెల్ఫ్ అండి, నేను కూడా దానికి బాధితుడిని. సో నేను కూడా ఇంతకుముందు డైట్ చేసేటప్పుడు సో లాట్స్ ఆఫ్ క్రేవింగ్స్, ఏదో ఒక చిన్న డెజర్ట్ పడింది, నేను ఆ డైట్ చేయలేను. బట్ నాకు అప్పుడు తప్పు అర్థమైంది, ఎక్కడ చేయాలా, ఏం తప్పు చేసినాను, ఏది మార్చుకోవాలని. దెన్ రైట్ నో ఐ కెన్ డూ మై డైట్ విత్. అది మాకి ಗೊತ್ತು ತಪ್ಪು ಅನಿಸದೆ ಈ ಸ್ವೀಟ್ಸ್ ತಿನ್ಕೊಟ್ಟು ಬರೀ ತಿನ್ಕೊಟ್ಟು ఇంకేదైనా అయితేనే డౌట్ ఉందా అండి మీకు? ఇంకే డౌట్ అనిలే. మీరు ఏదో సప్లిమెంట్స్ గురించి అడిగినట్టున్నారు. సప్లిమెంట్స్ కావాలా అంటే అడుగుతాను. ఖచ్చితంగా నీడ్ ఉంటాయండి. ఇప్పుడు మీరు చూడండి, 40 కేజీలు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు, 110 కేజీలు ఉన్నప్పుడు మీ శరీరానికి కూడా అంతే అవసరాలు ఉంటాయా? అది విటమిన్ బి కాంప్లెక్స్ కావచ్చు, విటమిన్ డి కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఐరన్ కావచ్చు, హిమోగ్లోబిన్ కావచ్చు, లేదా ప్రోటీన్ కావచ్చు, మంచి కొవ్వు పదార్థాలు కావచ్చు, ఏదో ఒకటి. అండ్ మీ రిపోర్ట్లు బట్టి చెప్తాం, ఏదైనా మీ రిపోర్ట్ చూసి ఏదైనా ఎక్కువ డెఫిషియన్సీ ఉంది, అది ఫుడ్తో మేము కంట్రోల్ చేసే, ఫుడ్తో దాన్ని బెటర్ చేసే అంత ఛాన్స్ లేదు అన్నప్పుడు, ఫుడ్తో పాటు ఏదైనా ఒక ఆర్గానిక్ హెల్తీ సప్లిమెంట్ ఖచ్చితంగా ఇస్తాం. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇంత వందల మంది ముందర బహిరంగంగా చెప్తున్నా, మేము ఏ సప్లిమెంట్ సజెస్ట్ చేసినా దానివల్ల మీకు ఫ్యాట్ లాస్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ అని ఉండవండి. ఆర్గానిక్ అని చెప్తున్నా కదా, ఆర్గానిక్. మీరు ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయి ఒక తలనొప్పి ఒక టాబ్లెట్ వేసుకున్నప్పుడు, ఫీవర్కి పారాసెటమాల్ వేసుకున్నప్పుడు దాని నుంచి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని డాక్టర్కి తెలుసు, మనకి తెలుసు. మరి అది కళ్ళు మూసుకొని వేసేటప్పుడు ఆర్గానిక్ పాడి పంటల ద్వారా తయారు చేసే ఒక సప్లిమెంట్కి మీరు సైడ్ ఎఫెక్ట్ గురించి భయపడద్దండి, ఓకేనా? అదొకటి. రెండోది, నేను డైరెక్ట్గా చెప్తున్నది ఏంటంటే, ఒక సప్లిమెంట్, ఒక టాబ్లెట్ వేసుకుంటేనో, ఒక ప్రోటీన్ పౌడర్ తాగితేనో, ఒక మిల్క్ షేక్ లాంటివి ఏదో తాగితేనో బరువు తగ్గిపోతారని ఎవరైనా అంటున్నారంటే వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి, వాళ్ళ నెంబర్ బ్లాక్ అన్నా చేయాలి. మీరు ఇక్కడ బరువు తగ్గేది, మీ డయాబెటీస్ తగ్గేది, లేదా షుగర్ తగ్గేది, పీరియడ్స్ రెగ్యులర్ అయ్యేది ప్రతి ఒక్కరికండి. నేను చెప్తున్నది మేడం గారికి ఒకటే కాదు, మా యొక్క డైట్, మా న్యూ ఏజ్ డైట్ అండ్ మా యొక్క లైఫ్ స్టైల్ ప్రోటోకాల్ ఫాలో అవడం ద్వారా మాత్రమే. సప్లిమెంట్స్ అనేది ఒక పార్ట్ మాత్రమే. మీ రిపోర్ట్స్ బట్టి మీ యొక్క ఫుడ్ ద్వారా మేము దాన్ని భర్తీ చేయలేనప్పుడు, ఫుడ్ వీలైనంత వరకు తీసుకొని ఆ గ్యాప్, న్యూట్రిషనల్ గ్యాప్ ఏదైతే ఉంటుందో దానికి సప్లిమెంట్, అది విటమిన్ బి కాంప్లెక్సో, మల్టీవిటమినో, విటమిన్ డీనో, లేదా ప్రోటీన్ పౌడర్, వీ డోంట్ నో, మీ రిపోర్ట్ బట్టి చెప్తాం. అది లైఫ్ లాంగ్ వాడాలా? నో వే. 2 నెలలు, 3 నెలలు, లేదా 4 నెలలు ఒకటి కట్ చేసుకుంటే ఏది అవసరం లేదు, వాటిని మేమే ఆపేస్తాం. మీ దగ్గర ఖర్చు పెట్టించడం మాకేమీ ఇంట్రెస్ట్ కాదు, మీ దగ్గర ఖర్చు పెట్టించడం మా యొక్క ఉద్దేశం కానే కాదు. ఒక్కసారి బరువు తగ్గుతున్నాయి, ఇప్పుడు భారతి గారు 40 కేలు తగ్గుతున్నారు, 30 కేలు తగ్గుతున్నారు, పర్మనెంట్గా తగ్గాల. బయట అందరికి ప్రాబ్లం ఏంది, ఏదో ఒకటి చేసి 5 కేలు 10 కేలు తగ్గేస్తాము, మళ్ళీ డబల్గా పెరిగిపోతాం. మేడం భారతి గారు, మీరు ఎప్పుడు గమనించలేదా మీ బాడీలో ఈ విషయాన్ని? అయింది, అట్లా అయింది. అవునా? బౌన్స్ బ్యాక్ అనేది ప్రతి ఒక్కరు అవుతూనే ఉంటారు. అదేంటది? అంత కష్టపడి ఫుడ్ మానేసి ఏదో వాకింగ్లు చేసుకొని బరువు తగ్గి, మళ్ళీ ఇంట్లో పాప పెళ్ళి వచ్చిందనో, లేదా ఇంట్లో ఇంకో ఫెస్టివల్ వచ్చిందనో, ఏదో ఒక 2 ముద్దలు ఎక్కువ తింటే మళ్ళీ 4 కేలు పెరిగిపోతే ఏం లాభం? సో మన డైట్లో దేర్ ఇస్ నో కంప్లైంట్ లైక్ దట్. మీరు మేనేజ్మెంట్ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత, ఆ తర్వాత మీరు ఒక 1 ఇయర్ మెయింటైన్ చేసినా కూడాను మీరు తగ్గిన బరువు తిరిగి పెరగరు. ఎందుకంటే రూట్ కాజ్ అనేది ఏంటి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దాన్ని తగ్గించాలా, బాడీలో ఉన్న ఫ్యాటీ లివర్లు అవన్నీ తగ్గించాలా, అవన్నీ మన డైట్లో లక్షణంగా తగ్గుతుంది. మీరు ఎంత వాకింగ్ చేసినా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ఫ్యాటీ లివర్లు తగ్గవు, బట్ వీ వర్క్ ఆన్ దట్ మోస్ట్లీ. అందువల్ల మీకు పర్మనెంట్ ఫ్యాట్ లాస్ ఉంటుంది, పర్మనెంట్గా షుగర్ తగ్గుతుంది. మా నాన్నకి ఇప్పుడు 54 ఇయర్స్, లాస్ట్ 4 to 5 ఇయర్స్గా ఒక టాబ్లెట్ వాడట్లేదు ఆయన. అండ్ రీసెంట్లీ హీ స్టార్టెడ్ హిస్ జిమ్ ఆల్సో. నాకు వర్కౌట్ అని చేసే కాదు, చేయకూడదండి మీరు. నేను మీకు చెప్పట్లేదు, మా నాన్నగారు తను ఉండాల్సిన బరువు 1-2 కేజీస్ తగ్గారు ఇప్పుడు. యాక్చువల్లీ ఐడియల్ వెయిట్లో ఉన్నారు కాబట్టి తనకి జిమ్ చెప్పారు, రెసిస్టెన్స్ ట్రైనింగ్ చెప్తాను నేను. మజిల్ బిల్డ్ చేయడం అందరికీ ఇంపార్టెంట్ అండి, నేను కూడా జిమ్ చేస్తాను. కాకపోతే మీరు మీ ఐడియల్ వెయిట్కి దగ్గరగా ఉండాలి. మీరు ఉండాల్సిన బరువు కన్నా భారతి గారు 30-40 కేజీలు ఓవర్ వెయిట్ ఉంటూ మీరు ఏ పని చేయకపోతే, జస్ట్ నిలబడుకుంటే కూడా మీ మోకాలపైన, అరికాలపైన 40-50 కేజీస్ ఓవర్ వెయిట్ పడుతుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీ బోన్స్ పైన 110 కేజీస్ పడట్లేదు, 150-160 కేజీస్ పడుతుంది వెయిట్. మీరు తగ్గే ప్రతి కేజీ, 1 కేజీ తగ్గినా కూడా మీ బోన్స్ పైన, పర్టికులర్గా ఈ యొక్క నీ జాయింట్స్ పైన, యాంకిల్ పైన 4 కేజీస్ ప్రెషర్ తగ్గుతోంది. అదేంటి సార్, 1 కేజీకి 4 కేజీలు ప్రెషర్ తగ్గడం ఏంటి? ఇప్పుడు మీరు ఒక గ్లాసు బరువుని ఎత్తి పట్టుకున్నారు, లెట్స్ సే లైక్ ఈ ఒక మౌస్ ఇట్ పట్టుకున్నారు, నాకేం బరువు ఉండదు. నేను ఒక 1 or 2 hours ఇట్లే పట్టుకుంటే గాల్లో, ఇది ఒక 200 grams 300 grams ఉన్నా కూడా ఒక 3 to 4 hours తర్వాత నాకు ఈ చెయ్యి అంతా పట్టేస్తుంది. మరి 30-40 కేజీస్ ఓవర్ వెయిట్ ఉన్న భారతి గారు ఏ పని చేయకపోయినా జస్ట్ నిలబడుకుంటే కూడా మోకాలు అరిగిపోతున్నట్టే కదా.
ఆ ప్రెషర్ తగ్గించాలి. మీరు జస్ట్ కూర్చొని ఉన్నా కూడా మీ బ్యాక్ బోన్ పైన ఒక 20-30 కేజీస్ ఓవర్ వెయిట్ పడతా ఉంటుంది. అందుకే అంటే పెద్ద ఇబ్బందులు పడకపోయినా మీ బాడీలో ఏదో ఒక సమస్యలు, షుగర్లు, బీపీలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి ఇయర్ బై ఇయర్. అందులో మీరు 50 ఇయర్స్ దాటారండి, మీకు చాలా ఇంపార్టెంట్ మన డైట్. బట్ ఇమ్మీడియట్గా మీ రిపోర్ట్స్ మాకు కావాలి, ఓకేనా? సో మీరు 50 దాటారు కాబట్టి నాట్ ఇమీడియట్లీ, అంటే కొద్దిగా ఓపిక ఉండాలి మీకు డైట్ చేసేదానికి. సో మీకు ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. ఇమీడియట్గా నెక్స్ట్ 2 డేస్లో మీ రిపోర్ట్ సబ్మిట్ చేయండి. ఫస్ట్ 30 పీపుల్కి 599 కన్సల్టేషన్, 1 అవర్కి 599 కన్సల్టేషన్ ఫీ ఉంటుంది. నెక్స్ట్ 30 పీపుల్కి 699 ఉంటుంది. ఆ తర్వాత బ్యాచ్ క్లోజ్ అయిపోతుంది. సో ఈ లోపల త్వరపడండి, ఓకేనా భారతి గారు? ఓకే సార్, థ్యాంక్ యూ. సో రిపోర్ట్స్లో ఏదైనా తీసుకోవడానికి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఏ రిపోర్ట్స్ తీసుకోవాలో మీరు ఉన్న గ్రూప్లో అడ్మిన్కి మెసేజ్ చేయండి. లేదనంటే సో మమ్మల్ని అరేంజ్ చేయమంటే మేము అరేంజ్ చేస్తాం, ఓకేనా? బెంగళూరులో అరేంజ్ చేస్తారా? బెంగళూరు సిటీ, బెంగళూరు, హైదరాబాదు, తిరుపతి ఇలాంటి సిటీస్ అయితే అసలు ఫ్రీగా హోమ్ శాంపుల్ కలెక్షన్ ఉంటుందండి. 1100కి ఇంటికి వచ్చేస్తారు అండ్ 30 సెకండ్స్లో బ్లడ్ తీసుకుని వెళ్ళిపోతారు. మీకు వాట్సాప్కి వాళ్ళే పెట్టేస్తారు మీకు రిపోర్ట్స్. మీరు మాకు షేర్ చేస్తారంటే వీ కెన్ స్టార్ట్ డిస్కషన్, ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో జంగ వికాస్ గారు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి మీ సైడ్ నుండి. అండ్ యా, సో నెక్స్ట్ ఇక్కడ చాట్ బాక్స్లో రత్నరాజు గారు, మై నేమ్ ఇస్ రత్నరాజు, ఏజ్ 40 అండ్ వెయిట్ 71. హౌ టు రెడ్యూస్ మై వెయిట్? సార్ మీరు ఏజ్ చెప్పారు, మీ హైట్ చెప్పలేదు. అండ్ ఏజ్ 40, 71 అనుకుంటున్నారు అండ్ తగ్గాలి అనుకుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 దాటిందంటే రిపోర్ట్లు మస్ట్. అండ్ మీరు వయసుతో సంబంధం లేకుండా మీరు ఓవర్ వెయిట్ 15-20 కిలోలు ఉంటే దానికి కూడా రిపోర్ట్లు మస్ట్. రిపోర్ట్స్ చెప్పి మీ బాడీలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏదైనా మోషన్ రిలేటెడ్ డైజెషన్ సమస్యలు ఉన్నాయా, లేదా నిద్ర సరిగా పట్టట్లేదా, గురక ఎక్కువగా ఉందా, బాడీ పెయిన్స్ ఉన్నాయా, మీ యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, ఏజ్ 35, సారీ ఏజ్ 35 సార్, ఒప్పో C+ నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. సార్ వికాస్ గారు మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఎక్కడ నుంచి? సార్ నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం, చెప్పండి. సార్ యాక్చువల్లీ నా ఏజ్ వచ్చేసరికి 29, ఓకే హైట్ వచ్చేసరికి 5.3, ఓకే వెయిట్ వచ్చేసరికి 92 కేజెస్ సార్. ఓకే 5.3 అండ్ వెయిట్ 92. ఓకే 30 ఎస్ కేజీస్ సార్. మినిమం తగ్గాల. ఎస్ సార్. ఓకే చెప్పండి సార్, మీ ప్రాబ్లమ్స్ ఏంటి? నాకు మ్యారేజ్ సార్, మ్యారేజ్ అయ్యి ఒక 5 ఇయర్స్ అబోనే అవుతుంది. వెరీ గుడ్. చిల్డ్రన్స్ అయితే లేరు సార్ ప్రజెంట్ స్టిల్. ఓకే నెక్స్ట్ యాక్చువల్లీ నాకు ఈ ఓవర్ వెయిట్ వల్ల ఏంటంటే రెగ్యులర్ గా 2 days ఒకసారి ఏదో రొప్పు లాగా, బ్రీతింగ్ తీసుకోలేకపోవడం, ఎక్కువగా ఎలర్జీ టైప్ లో తుమ్ములు ఎక్కువగా రావడం, అట్లా ఎక్కువగా ఉంటుంది సార్. ఓకే ఓకే ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా? లేదు సార్, ఇంకేం లేదు. అంటే జస్ట్ ఇప్పుడు మీరు పిల్లల గురించి మెన్షన్ చేశారు కాబట్టి మీరు మీ మేడం గారు లాస్ట్ 1-2 years ఏదైనా పిల్లల గురించి ట్రై చేస్తూ కన్సీవ్ అవ్వట్లేదా, ఏంటి సమస్య? సార్ కన్సీవ్ అవ్వట్లేదు సార్. అండ్ డాక్టర్స్ అంటే మీ యొక్క స్పెర్మ్ అనాలిసిస్ అండ్ మేడం గారి దగ్గర రిపోర్ట్స్ తీసుకున్నారా, హార్మోన్ టెస్ట్? ఎస్ సార్ తీసుకున్నారు. యాక్చువల్లీ సార్ యాక్చువల్లీ నా స్పెర్మ్ కౌంట్ ఇస్ లో సార్. స్పెర్మ్ కౌంట్ తగ్గింది. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే సార్ వికాస్ గారు, డోంట్ వరీ. సో ఈ రోజుల్లో మీరు నమ్మరు, ఇక్కడ సార్కి మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ముఖ్యంగా సాఫ్ట్వేర్ కపుల్స్ వీళ్ళందరిలో మేము చూస్తున్నాం సిటీస్లో 10 మంది న్యూలీ వెడ్స్ కపుల్స్లో 6 నుంచి 7 మందికి ఇన్ఫెర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ యూజువల్గా ఫెర్టిలిటీ సమస్యలు అంటే ఇమ్మీడియట్గా ఉమెన్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. తప్పండి. ఉమెన్ 50% అండ్ మెన్ 50% ఉన్నారు ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో. సో డోంట్ వరీ సార్. 10-12 ఏళ్ళగా పిల్లలు లేని వాళ్ళకు కూడా మన డైట్ ద్వారా చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉన్నాయి. కాకపోతే నేను మీ రిపోర్ట్స్ చూడాలి. స్పెర్మ్ అనాలిసిస్ నాకు లాస్ట్ 2 monthsలో ఏదైనా చేస్తుంటే పెట్టండి. మార్ఫాలజీ, విస్కాసిటీ ఇవన్నీ ఎలా ఉన్నాయో నేను చూస్తాను. వాటిని బేస్ చేసుకొని నేను మీకు ఎలాంటి సప్లిమెంట్స్ యాడ్ చేయాలి, డైట్లో ఎలాంటి మార్పులు చేయాలి, మీ వెయిట్ నేను చెప్తున్నాను మీరు ఒక 20-30 కేజీస్ తగ్గండి. డెఫినెట్లీ ఇట్ ప్లేస్ సూపర్ రోల్ అండి. చాలా అద్భుతమైన మార్పు మీ యొక్క ఓవరాల్ బాడీలో తీసుకొచ్చేస్తుంది. ఓకేనా? సార్ ఎక్కువగా ఒబెసిటీ కూడా ఉంది సార్. యాక్చువల్లీ ఎక్కువగా మనకి స్టమక్ కూడా ఎక్కువగా ఉంది. కరెక్ట్ అండి. బాడీలో విజరల్ ఫ్యాట్ అంటారు. విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండేటప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. మీరు ఒక 10-15 కేజీలు తగ్గినా కూడా మీ స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ అనాలిసిస్లో చాలా బెటర్మెంట్స్ కనిపించేదానికి హై ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరు ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకోవాలండి. సో ఎక్కువ లేట్ చేయకూడదు. అండ్ వయసు కూడా 30 దాటింది కాబట్టి ఇమీడియట్ డెసిషన్ అంటే డాక్టర్స్ దగ్గరికి పోయారు, మీరు దానికి తగ్గట్టు మెడిసిన్స్, డ్రగ్స్ ఇవన్నీ పెడతారండి. సో ఐ డోంట్ సజెస్ట్ మెడిసిన్స్. మెడిసిన్ ఇస్ డ్రగ్ ఈస్
ఎనీ డ్రగ్ ఇట్ విల్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్. రూట్ కాజ్ ఏంటి? ఉండాల్సిన బరువు కన్నా 30 కిలో ఓవర్ వెయిట్ ఉండి బాడీ లోపల ఈ యొక్క ఇమ్యూనిటీ ఇవంతా తగ్గింది కాబట్టి మీకు ఈ యొక్క తుమ్ములు ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి. వాటి మీద పని చేయకుండా, రూట్ కాజ్ మీద పని చేయకుండా బీటింగ్ అరౌండ్ ద బుష్ ఏం లాభం? సో మీ రిపోర్ట్స్ ఓకే మాకు పెట్టండి, మీది మీ మేడం గారివి. ఇద్దరితో పర్సనల్గా ప్రైవేట్గా మేము మాట్లాడతాం, కౌన్సిలింగ్ ఇస్తాం. సో ఏంటి రూట్ కాజ్? ఎన్నో ట్రై చేశారు బయట. న్యాచురల్ పద్ధతిలో ఒకసారి డైట్ ద్వారా ట్రై చేయండి, లైఫ్ స్టైల్ మార్చుకునే దానిలో ట్రై చేయండి. పోయేదేముంది, మహా అంటే 2-3 నెలలు టైం పోతుంది అంతే. సో బట్ 2-3 నెలల్లో గుడ్ న్యూస్ వినేదానికి హై ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే సార్. ఓకేనా? సో ఇంతమంది ముందర మీరు ఓపెన్గా మాట్లాడారు, ఐ రియల్ అప్రిషియేట్ అండ్ వీఆర్ ఆల్వేస్ హియర్ టు సర్వ్ యూ. బట్ వికాస్ గారు, మాకు మీ రిపోర్ట్స్ కావాలి ముఖ్యంగా, అండ్ ఇంక ఏదున్నా కూడా పర్సనల్గా విల్ డిస్కస్ మోర్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. అండ్ దేవ్ గారు ఏం టెస్ట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో నేను చెప్తున్నానండి, మీకు మీ టెస్ట్లు మీ యొక్క బాడీ బట్టి, మీ యొక్క వయసు బట్టి, వీటి బట్టి బేస్ చేసుకొని ఉంటుంది. మీరు ఏ గ్రూప్లో అయితే ఉన్నారో ఆ గ్రూప్లో అడ్మిన్కి మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేయండి. వాళ్ళు మీకు ఏ టెస్ట్లు చేసుకోవాలని చెప్తారు. మన న్యూ ఏజ్ ప్రోగ్రామ్, మన న్యూ ఏజ్ థింగ్లో ప్రతి ఒక్క కోచ్ అంతే తపనతో పనిచేస్తున్నాము. అండ్ వాళ్ళ ద్వారా మీరు మమ్మల్ని కూడా కనెక్ట్ కావచ్చు. అండ్ సరిత గారు, సో థైరాయిడ్ ఉంది, నేచర్ క్యూర్ జాయిన్ అయ్యాను, బట్ వెయిట్ తగ్గట్లేదు. సో నేచర్ క్యూర్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని మాకు తెలియదండి. సో లేదా హెర్బల్ లైఫ్ అంటుంటారు చాలామంది, ఇంకోటి కలర్స్ అంటారు, అవంటారు. వీ డోంట్ నో. వాళ్ళ గురించి ఏదో నెగిటివ్ చెప్పడాలు ఇవన్నీ కూడా మేము చేయము. బట్ అట్ ద ఎండ్ మీ రిపోర్ట్స్ తీసుకొని మీ బాడీ అవసరాల తగ్గట్టుగా కడుపు నిండా ఇంటి ఫుడ్ తినిపిస్తూ మీ దగ్గర డైట్ చేపిస్తున్నారా లేదా గమనించండి. ఫుడ్ మానిపించేసి ఎక్కువ పరిగెత్తండి, ఎక్కువ నడవండి, ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఓకేనా? సో అంటే నేను ఎంతమంది చెప్పినట్టుగా ఎక్సర్సైజ్కి నేను వ్యతిరేకం కాదు, ఫిట్నెస్కి నేను వ్యతిరేకం కాదు. కానీ 20 కిలో 30 కిలో ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఎక్కువ నడవండి అని చెప్తున్నా అంటే మూర్ఖత్వం. సింపుల్ లాజిక్. ఎక్కువ బరువు ఉన్నప్పుడు మోకాలు అరిగిపోతుంటాయి. ఆల్రెడీ ఏ పని చేయకముందే మోకాలు అరుగుతున్నాయి. ఎక్కువ నడిపించేసి అది చేపించేసి ఫుడ్ తగ్గించేస్తే ఏం లాభం? ఫుడ్ తగ్గించేయడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ నార్మల్ అయిపోతుంది అని ఎక్కడ చెప్పలేదే, ఎవ్వరూ చెప్పలేదే. మరి ఎందుకు ఫుడ్ తగ్గించమని చెప్తున్నారు? ఏ ఫుడ్ తగ్గిస్తే శరీరంలో కొవ్వుని కరిగించే హార్మోన్స్, అంటే ఏ ఫుడ్ తింటే కొవ్వుని కరిగించే హార్మోన్స్ ఎక్కువైతే ఆ ఫుడ్ తింటే సరిపోతుంది కదా. అది చేయకుండా మనం ఏం చేసి ఏం లాభం? సో ఇట్స్ నాట్ రైట్ అండి. అండ్ వాటర్ టెస్ట్ నేను మీకు చెప్పాను కదండి, మీరు ఒకసారి మాకు పర్సనల్గా టచ్లోకి వచ్చారంటే ఏ టెస్ట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టెస్ట్లు ఉంటాయి. మేము థైరోకేర్లో అయితే ఓవరాల్ బాడీ చెకప్ 1100-1200 రూపీస్ లోపలే చేపిస్తాం. అప్పుడు మీకు మా టెస్ట్ చేసుకున్నారు, ఆ టెస్ట్ చేసుకున్నారు థైరోకేర్ మేము సజెస్ట్ చేసిందంటే సరిపోతుంది. OnePlus సార్, మీరు ఈ OnePlus అనే వాళ్ళు ఒకసారి ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోగలరా? నేను మీకు పర్మిషన్ ఇచ్చాను సార్, మీరు అన్మ్యూట్ చేసుకోగలరా? OnePlus CP సంథింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు విశ్వ మాట్లాడుతున్నా సార్. విశ్వనాథ్ సార్ విశ్వనాథ్. అదే సార్. ఓకే, చెప్పండి సార్ విశ్వనాథ్ గారు. సార్ నా హైట్ వచ్చి 5.11 సార్, వెయిట్ వచ్చి 100 సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ అనంతపూర్ సార్. ఓకే సార్, నమస్కారం, చెప్పండి. అదే సార్, వెయిట్ ఎలా రెడ్యూస్ చేసుకోవాలి కొద్దిగా. సో రిపోర్ట్స్ ఎందుకు తీసుకోవాలో క్లారిటీ ఉందా? అది లేదు సార్, కొద్దిగా చెప్పండి సార్. అది సార్ అన్యాయం సార్, ఇంతసేపు నేను అదే చెప్పాను. అదే సార్, మీరు ఏమన్నారంటే రిపోర్ట్స్ ఏవి తీసుకోవాలి, మీ అనంతపూర్ అవైలబిలిటీ ఉందా? అనంతపూర్ అవైలబుల్ ఉంది సార్. అనంతపూర్లో డైట్లు చేసే చాలా మంది ఉన్నారు, ఉంది. అవును అంటే నేను థైరోకేర్ వెబ్సైట్లో మీ పిన్ కోడ్, మీ ఇంటి అడ్రస్ పెట్టారు అని అంటే మేమే చేపించేస్తాం, ఇబ్బంది లేదు. అనంతపూర్ అవైలబిలిటీ ఉంది. అనంతపూర్ లోకల్ అయితే వీ కెన్ డూ ఇట్. సో లేదు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే ముఖ్యమైన రిపోర్ట్లు పెడతాం. మీకు తెలిసిన వాళ్ళు 1500 రూపాయలు లోపలే చేస్తారు, ఫ్రీగా చేస్తారంటే హ్యాపీగా వాళ్ళ దగ్గర చేసుకోండి. సో మొదటిది 30 మందికి 599 అనేది ఉంటుంది కన్సల్టేషన్ అపాయింట్మెంట్. అండ్ లేటర్ ఆన్ మీరు డిసైడ్ అవ్వచ్చు డైట్ చేయాలా లేదా అనేది. ఇప్పుడు ఎంత క్లియర్గా చెప్తున్నా ఇంకా ఎక్కువ క్లియర్గా చెప్తాం. రిపోర్ట్స్ ఎందుకు సార్. ఇంకొక సార్ డౌట్ సార్, ఈ మధ్య ఒక 4 days అయింది జిమ్ జాయిన్ అయ్యాను సార్. రన్నింగ్ కొడతాను, ఒక 4 kilometers కొడతా అన్నాను. అది మామూలు ట్రెడ్మిల్, అది కరెక్టా కాదా అనేది నాకు డౌట్ సార్. సార్ విశ్వనాథ్ గారు, సో నేను ఒకటి చెప్తాను. మీరు అక్కడ ఏదైతే జిమ్లో వాళ్ళు 10-15 ఏళ్ళు కోచెస్ కూడా ఉంటారు, జిమ్ ట్రైనర్స్, వాళ్ళు చెప్పేదాన్ని నేను చెప్పేదాన్ని కంప్లీట్గా పొంతన ఉండకుండా ఉంటుంది, కాంట్రాస్ట్ ఉంటుంది. సింపుల్ లాజిక్ సార్. మీరు ఆల్రెడీ 25 కేజీలు ఓవర్ వెయిట్ ఉన్నారండి. మీ మోకాలు ఆల్రెడీ అరుగుతున్నాయి, ఏ పని చేయకపోతే అరుగుతుంది. మీ యొక్క ఎముకలు, మీ యొక్క స్కెలిటన్, అస్థి పంజరం అనేది అవును సార్, మీ హైట్ బట్టి, మీ యొక్క జెనెటిక్స్ బట్టి ఒక వెయిట్ను మోయడానికి తయారు కాబడింది. మీ హైట్ ఎంత అండి? 5.11 సార్. 5.11, మాక్సిమం 75 kgs మాక్సిమం, లేదా 80 లోపల. అవును సార్. అంతకన్నా ఒక 20 కేజీలు పెట్టున్నప్పుడు ఆల్రెడీ ఎముకలకి ఇబ్బంది. ఇప్పుడు 2 ఎముకలు, ఇప్పుడు మీ మోకాళ్ళే అనుకుందాం సార్, 2 ఎముకలు ఇటు ఉన్నాయి సార్. అవును సార్. ఎముక డైరెక్ట్గా తాకితే చాలా నొప్పి ఉంటుంది. అందుకనే మధ్యలో వైట్ లేయర్ ఉంటుంది, కార్టిలేజ్ అంట.
దీనికి అవును కార్టిలేజ్ సార్. ఉంటుంది, తెల్లెముక అంటారు. దాని అవును మధ్యలో సార్. సైనోవెల్ ఫ్లూయిడ్ ఉంటుంది. అదొక కుషన్, ఒక మెత్తని కుషన్ లాగా ఉంటుంది. ఓకే సార్. 25 కేజీలు ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉండేటప్పుడు అంత ప్రెషర్, 20 కేజీల అడిషనల్ ప్రెషర్ పెడుతున్నారు మీరు. 4 అవును సార్. కిలోమీటర్లు పరిగెడితే నడిస్తేనే ప్రాబ్లం అంటే పరిగెత్తే ఇంక నేనేం చెప్పాలా? ఉమ్. మీరు బరువు తగ్గడానికి మీ యొక్క ఎక్సర్సైజ్కి సంబంధం లేదు. ఓకే సార్. కొవ్వుని ఎత్తిపెట్టేదానికి కొన్ని హార్మోన్స్ ఉంటాయి, కొవ్వుని కరిగించేదానికి కొన్ని హార్మోన్స్ ఉంటాయి బాడీలో. అవును ఆ సార్. హార్మోన్స్ని ట్రిగర్ చేసేది 80% మీ ఫుడ్డే. 80 నుంచి 90% మీ ఫుడ్డే, మీ లైఫ్ స్టైలే. 10-15% మాత్రమే మీ యొక్క ఎక్సర్సైజ్. నేను అవును సార్. చెప్పే మాట కాదు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి, హృతిక్ అవును రోషన్ సార్. ట్రాన్స్ఫర్మేషన్ అని కొట్టండి. రీసెంట్ ఒక 4-5 ఏళ్ళ ముందు ఏదో సినిమాకి, ఏ అవును సార్. సినిమా, వార్ మూవీకి చేశారు ఆయన. ఓకేనా? వార్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఒక 5 నిమిషాలు ఉంటుంది. ఆయనే మాట్లాడతారు. అసలు హృతిక్ రోషన్ అంటే ఒక గ్రీక్ బాడీ, నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. అవును సార్. నేను రోజుకి 4 గంటలు జిమ్లో కష్టపడుతున్నాను, అయినా దానివల్ల నయా పైసా ఉపయోగం లేదు. 10-15% మాత్రమే. 85% నేను తినే ఫుడ్డే. నా ట్రైనర్స్ నాకు ఏ ఫుడ్ చెప్తున్నారో నా కిచెన్ నుంచి వస్తుంది నా బాడీ. అవును నేను సార్. చెప్పిన మాట కాదు, ఆయన చెప్పిన మాట. మీరు ఫుడ్లో మార్పులు అంటే మహా అంటే ఏం చేస్తుంటారు సార్? వైట్ రైస్ నుంచి జొన్న రొట్టెలకి, లేదంటే రోటీలకి, లేదంటే కొద్ది కూరగాయలు ఎక్కువ తింటారు, నాన్ వెజ్ ఎక్కువ తింటారు, అంతేనా సార్? అంతే. నాన్ వెజ్ కానీ నేను ఎక్కువ తినాను సార్. నాన్ వెజ్ ఓన్లీ ఈ మధ్య అయితే ఒక 4 days అయింది సార్. ఓన్లీ కీరా తీసుకుంటా ఉన్నాను, జస్ట్ చపాతీ అది కానీ లైట్ తీసుకుంటా అంటే ఇప్పుడు మాక్సిమం మార్నింగ్ 8 లోపలే తినేస్తాను సార్. 2 o'clock యాక్చువల్ నేను అసిస్టెంట్ ఇంజనీర్ సార్ నేను. అది ఓకే, 2 o'clock అయితే కొద్దిగా షివరింగ్ వస్తుంది సార్. వస్తుంది, ఎందుకు రాదు? అంత కష్టపడుతున్నారు, అంత నడుస్తున్నారు. మీరు మార్నింగ్ తినేది గంటకంతా కరిగిపోయింటుంది రక్తంలో. ఆ, మీరు తిన్న చపాతీనో, మీరు తిన్న కీరానో అరగంటకి బ్లడ్లో కలిసిపోయింది. ఇప్పుడు వైట్ రైస్ 5 నిమిషాలు బ్లడ్లో కలిసిపోయింది సార్. మీ యొక్క జొన్న రొట్టి, లేదంటే లేదంటే ఈ గోధుమ రొట్టి, అవును ఆ సార్. రొట్టి 7 నిమిషాలకు 8 నిమిషాలకు బ్లడ్లో కలిసి ఉంటుంది. ఎక్కువ అవును డిఫరెన్స్ ఏం లేదు సార్. జొన్న రొట్టెలకి, కొర్రలకి, సామలకి, వీటికి, బ్రౌన్ రైస్లకి, వైట్ రైస్తో లేదా దోశలు ఇడ్లీలతో పోలిస్తే ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. 5-10 నిమిషాలే డిఫరెన్స్, కానీ బ్లడ్లో అయితే కలుస్తుంది, షుగర్ అయితే పెరుగుతుంది. దానివల్ల అదే అదే ఇన్సులిన్ ఎత్తిపెట్టే, అంటే కొవ్వుని ఎత్తిపెట్టే హార్మోన్ అయిన ఇన్సులిన్ బయటకు వస్తుంది. దానివల్ల ఏం లాభం? గంటకంతా మీరు తిన్నది కరిగిపోయి ఉంటుంది, మళ్ళీ ఆకలి అని చెప్పి బాడీ అడుగుతూ ఉంటుంది. ఆల్రెడీ 20 కేజీలు ఓవర్ వెయిట్ ఉన్నారు కాబట్టి మీ శరీరంలో అవును సార్. ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువే ఉంటుంది ఆల్రెడీ. అవునులేండి మీరు సార్. తిన్న 2 రోటీలో లేదా 2 బిర్యానీ పొట్లాలో దాంట్లో 80% డైరెక్ట్గా కొవ్వుగా మార్చేదానికి ఇన్సులిన్ హార్మోన్ రెడీగా ఉంది మీ బాడీలో. అవునులేండి సార్. దాన్ని కరిగించకుండా, దాన్ని తగ్గించకుండా, మీరు 2 బిర్యానీ పొట్లాల నుంచి 2 రోటీలకు వచ్చినా, 2 ఇడ్లీలకు వచ్చినా, బుల్లి బుల్లి ఇడ్లీలకు వచ్చినా, అవును సార్. ఇన్సులిన్ ఎక్కువ ఉంది కాబట్టి తిన్న ఫుడ్ 80% కొవ్వుగా మారిపోయింది. అవునులేండి సార్. మీకు అర్థమవుతుందా? అర్థమైంది. ఇది మ్యాజిక్. మేము కడుపు నిండా తినిపిస్తాం. మా దగ్గర నిన్న కూడా ఎవరో 2 days డైట్ స్టార్ట్ చేసి, ఆవిడ కూడా నర్స్, ఖుర్షీద్ బేగం ఫ్రమ్, ఐ గెస్, వైజాగ్, ఐ డోంట్ నో, సమ్ విలేజ్ అటుపక్క ఎక్కడో. సో మేడం గారు, ఆవిడ కూడా 15 ఏళ్ళగా నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అండ్ ఆవిడ అంటున్నారు, సార్ ఒకటే చిన్న కన్సర్న్ సార్, ఇంత ఎక్కువ తినలేకపోతున్నాను, ఎక్కువ అయిపోతాను, ఫుడ్ తగ్గించచ్చా? లేదు మేడం, మీరు మీ శరీరానికి అవసరం, మీరు ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నారు, తినాలి అని చెప్తున్నాం, క్యాలరీస్ ఇంకా తినండి తినండి అంటున్నాం మేము. ఏ ఫుడ్ తింటే బాడీ లోపల ఫ్యాట్ని కరిగించే హార్మోన్స్ పెరుగుతాయో అవి తినచ్చు, ఇన్సులిన్ హార్మోన్ తగ్గిస్తుందో అది తినచ్చు. మేము అదే చేస్తున్నాం. కానీ మీ రిపోర్ట్లు బట్టి మేము చెప్తాం సార్ విశ్వనాథ్ గారు. సార్ అదే సార్, ఒకవేళ రిపోర్ట్ చేయించుకుంటే రేపు అవైలబిలిటీలో ఉంటుంది, దానికి ఎట్లా సార్ అది మనం కన్సల్ట్ అయ్యేది? ఫోన్ ఇమీడియట్గా నంబర్. మాకు ఏ గ్రూప్లో అయితే ఉన్నారో ఆ గ్రూప్లో అడ్మిన్కి మీరు మెసేజ్ పెట్టండి, మీ ఇంటి కంప్లీట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ అండ్ మీ పూర్తి పేరు. ఓకే సార్. అది పెట్టారు అంటే ఇమ్మీడియట్గా రేపు మార్నింగ్ 7:30, 8:30, 9కి మేమే బుక్ చేస్తాం. వాటర్ తాగొచ్చు, కాఫీ టీ తాగకూడదు. వాటర్ తాగి మీరు శాంపుల్ ఇవ్వచ్చు. వాళ్ళకే డబ్బులు ఓకే. పే చేస్తారు, మనకు సంబంధం లేదు. మనం ఆన్లైన్లో బుక్ చేస్తాం అంతే. జస్ట్ అంతేలేండి డూ సార్. ఏ ఫేవర్ టు యూ. వాళ్ళ వెబ్సైట్లో బుక్ చేస్తాం. కాకపోతే మనం ఒక ప్యాకేజ్ బుక్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి, మా దగ్గర బ్లడ్ శాంపుల్ చేసుకునే వాళ్ళకి మేము 1100కో 1200కో ఎంతో మీకు ముందుగానే చెప్తాం. ప్లేస్ బట్టి ఒక 50-100 అటు ఇటు మారుతుంది. మేము బుక్ చేసినప్పుడు వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు, మేము ఆన్లైన్లో బుక్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకి. సో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఎక్స్ట్రాగా దీన్ని చేపిస్తాం, తక్కువ కాస్ట్కి అది చేపిస్తాం, ఇది యాడ్ చేసుకోండి, అది యాడ్ చేసుకోండి, అవసరం లేదు అని చెప్పండి. మీ శరీరం ఓకే. పట్ల మాకు అవగాహన కావాల్సిన రిపోర్ట్లు అన్నీ ఉన్న ఒక ప్యాకేజే మేము సెలెక్ట్ చేసి ఉంటాం ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్లో. మళ్ళీ అవునులేండి అడిషనల్ సార్. అంటే అవసరం లేదు. మీ రిపోర్ట్స్ అంటే మీ యొక్క పరిస్థితి బట్టి, ఎక్కువ ఏజ్ ఉంది, ఎక్కువ సమస్య ఉంది, అప్పుడు మేమే అడిషనల్ రిపోర్ట్స్, అడిషనల్ టెస్టులు చెప్తాం. అప్పటి వరకు మీరు ఆ 1100, 1200 ఎంతైతే ఉంటుందో అదే పే చేయండి చాలు. ఓకేనా? ఓకేలేండి సార్. సో విశ్వనాథ్ గారు, నేను చెప్పేది ఏంటంటే జిమ్ మానేయండి సార్. సో ఓకే కొంతకాలం సార్.
ఏం అవసరం లేదు. కావాలంటే సార్. ఏదన్నా మా డైట్లోకి వచ్చిన 2 వారాల తర్వాత మీకు డైట్ బాగా అవగాహన పట్టి మీకు శరీరాన్ని బాగా యూ ఫీల్ బెటర్ అబౌట్ యువర్ బాడీ, లైట్ ఫీల్ అవుతారు. 2-3 కేలు తగ్గింటారు 2 వారాలకి, మేబీ 3-4 కేలు కూడా తగ్గొచ్చు. అప్పుడు మీరు కొద్దిగా కొద్దిగా కార్డియో, కొద్దిగా నేను చెప్తాను దాన్ని బట్టి మీ బాడీ బట్టి అవసరమా లేదా అనేది అది చేయండి. ఓకేనా? ఏం లేదా, అది యాక్చువల్ గా 1 year ప్లాన్ తీసేసాను ఆల్రెడీ, తీసేస్తారు సార్, తీసేస్తారు. మీరే కదా సమ్మర్ బ్యాచ్లని, న్యూ ఇయర్ బ్యాచ్లు అని చెప్పి 1 yearకి నిన్న ఎవరితో మాట్లాడుతున్నాను. మంత్లీ 3,500 4,000 అంట జిమ్, ఇయర్కి 8,000 అంట. షాక్ అయినా నేను. సో అవును సార్. 100 మంది ఎంతో స్లాట్స్ పెడితే 100 స్లాట్స్ 2 daysలో అయిపోయినాయంట. సో అటుంటారు. బట్ 2వ నెల 3వ నెల లేదు, 2వ వారం 3వ వారానికి ఆపేసి ఉంటారు చాలా మంది. అది వాళ్ళకు కూడా తెలుసు, అందుకే అవి పెడతారు. ఓకే సో 1 year కట్టారు కాబట్టి ఒక 3 నెలలు ఆపండి, 15 కేలు తగ్గండి, మళ్ళీ జిమ్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మా దగ్గర డైట్ చేసే వాళ్ళు పాపం కష్టపడడం మేము చూడలేమండి. అవును సో అందువల్ల బరువు తగ్గడానికి అది అందులో సంబంధం లేని విషయాన్ని కష్టపడతా ఉంటారు. బరువు తగ్గడానికి జిమ్కి సంబంధం లేదు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఇంపార్టెంట్, మజిల్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ 15 కేలు కొవ్వు తగ్గించండి. సార్. బాడీలో ఉన్న మీ ఒక ఫ్యాట్ పర్సెంటేజ్ ఐడియల్ పర్సెంటేజ్కి వచ్చిన తర్వాత మొదలెట్టండి, అప్పుడు అద్భుతాలు చూస్తారు మీ బాడీలో. ఓకేనా? ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇమీడియట్ గా మీరు అడ్మిన్కి మీ యొక్క అడ్రస్ అండ్ పిన్ కోడ్ పెట్టండి. థ్యాంక్ యూ. ఇప్పుడే పెడతాను సార్. ఓకే సార్. నమస్కారం. థ్యాంక్ యూ. సో పద్మ గారు, మై నేమ్ ఇస్ పద్మ, ఏజ్ 37, హైట్ 5 అండ్ వెయిట్ 64. మేడం మీరు కేవలం 12 నుంచి 14 కేలు తగ్గితే సరిపోతుంది. నేను చెప్పినట్టుగా పద్మ గారు మీరు ఒకసారి రిపోర్ట్లు చేసుకోవాల్సి ఉంటుంది. మీరైనా సరే వయసు 35 దాటింది, అందులోనూ ఆడవాళ్ళకి 35 దాటిన తర్వాత, ఏజ్ 35 దాటిన తర్వాత అండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీ యొక్క బాడీలో బోన్ మాస్ అనేది 15% పడిపోతుంది. ఓకేనా? సో అండ్ బాడీలో అనేక మార్పులు, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అప్పుడే మేబీ డెలివరీస్ కంప్లీట్ అయి ఉంటాయి మీకు, 2 పిల్లలు 3 పిల్లలు, ఐ డోంట్ నో. సో దానిలో సి సెక్షన్ ప్రాబ్లమ్స్ అన్ని, అంటే నేను చెప్పా కదా మా అమ్మగారికి ఏ ప్రాబ్లం అయితే పెద్ద ఆపరేషన్ ద్వారా వచ్చిందో 35 నుంచి కనబడతాయి అవంతా సినిమాలు. సో అప్పుడు మీరు ఐడియల్ వెయిట్లో ఉండడం అనేది మీ బాడీని మీ కంట్రోల్లో కొద్దో గొప్ప పెట్టుకోవడానికి అది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. సో దట్స్ వాట్ ఐ సజెస్ట్ టు ఎవ్రీవన్. సో ఐడియల్ వెయిట్కి రండి. సో మీరు కూడా రిపోర్ట్ తీసుకుంటే మంచిది పద్మ గారు. అండ్ రిపోర్ట్స్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఫ్రీగా చేసుకుంటే చేసుకోండి, లేదా మమ్మల్ని అరేంజ్ చేయమంటే మేము చేస్తాం. థ్యాంక్ యూ. సో హ్యాండ్ రైజ్ చేస్తున్నారని, డోంట్ వరీ, ప్రతి ఒక్కరిని అన్మ్యూట్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ కంప్లీట్ చేసేద్దామని అంతే. అండ్ గుడపాటి చైతన్య హైట్ 5'7", వెయిట్ 95, ఏజ్ 32. సార్ మీరు కూడా రిపోర్ట్ పెట్టాలి, ఎందుకంటే 5'7" అంటే మీరు ఎక్కడో 65-70 లోపల ఉండాలా. సో 95 అంటే 20+ కేజెస్ ఉన్నారు. రిపోర్ట్లు చేసుకోవడం మంచిది. మీరు మేబీ యంగ్స్టర్, 32 years అంటే ఏం పెద్ద ఇబ్బందులు లేవు, నా బాడీ బ్రహ్మాండంగా ఉంది సార్, మీరు డైట్ చెప్పండి అంటూ ఉంటాను. బట్ మీరు 22లో 10 ఏళ్ళు తక్కువ ఉన్నా కూడా 25 కేలు ఓవర్ వెయిట్ ఉంటే ఖచ్చితంగా రిపోర్ట్స్ అడుగుతాను నేను. ఓకేనా? సో ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఉండాల్సిన బరువు కన్నా 10 నుంచి 12 కేజీలు అధిక బరువు ఉంటే ఫ్యాటీ లివర్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల ఒకసారి చూసుకుంటే మంచిది. అయ్యో చాలా మంది భయపడుతుంటారు, అమ్మ లేనివి కనబడితే నేనేం చేయాలని. లేనివి కనబడితే మంచిదే, కనబడకుండా ఉంటే ప్రాబ్లం. అదేదో ఉంటుంది చూడండి, పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుంటుందంట, ఎవరు చూడరని. అది కరెక్ట్ కాదు. సో మనకు కనబడుతూ ఉంటుంది కదా పిల్లి పాలు తాగుతుందని, ఒక కట్టెత్తి ఇసుకు కొడితే దానికి దెబ్బ తగులుతుంది కదా, పాపం అది తెలియదు, పాపం నేను కళ్ళు మూసుకుంటే ఎవరు చూడరని. సో అదేవిధంగా మీ బాడీలో ఏదైనా సమస్యలు ఆల్రెడీ ఉన్నాయో లేదా ఫ్యూచర్లో వస్తాయో ముందుగా తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా అయినా చేయొచ్చు. కంప్లీట్గా ముదిరిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఎప్పటికైనా కనబడుతుంది మీ బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే. రిపోర్ట్లు తీసుకోవడానికి భయపడే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎప్పటికైనా కనబడుతుంది, అది ముందే తెలుసుకుంటే మంచిది కదా. మాలాంటి ఎక్స్పర్ట్ యొక్క అవగాహనలో ఏ డైట్లు చేయాలా, ఎలా చేయాలా, సప్లిమెంట్ ఏది యాడ్ చేసుకోవాలి తెలుసుకుంటారు, దాన్ని బట్టి చేసుకుంటారు. సో దట్స్ వాట్. అండ్ వికాస్ గారు మీతో మాట్లాడాను. పద్మ గారు అన్మ్యూట్ చేయాలన్నారు. సో పద్మ సనత్ గారు మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, నేను మిమ్మల్ని అలో చేశాను. నీరజ సైఫోన్, నీరజ గారు ఏజ్ 57, హైట్ 5'4" అండ్ వెయిట్ 88. మేడం గారు మీరు వయసు 50 దాటింది, క్లోజ్ టు 60 ఉన్నారు. సో మీరు 60-65 లోపల ఉండాలా, 85 ఉన్నారు, 20-25 కేజెస్ ఖచ్చితంగా తగ్గాలి. 20 కేజీలైనా తగ్గకపోతే పోను మీరు ఇంకొక పర్సన్ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. నీరజ గారు ఉన్నారా? నీరజ గారు ఉన్నట్టున్నారు. సో నీరజ గారు మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏదో మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు. మీరు ఆల్రెడీ థైరాయిడ్కి 100 mcg యూస్ చేస్తున్నారంటే మేడం మీరు అర్థం చేసుకోవాల్సింది, బాడీలో బోన్ మాస్ బాగా తగ్గిపోతూ వస్తుంది. థైరాయిడ్ క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ కూడా ఉత్పత్తి చేస్తుంది మీ థైరాయిడ్. మీరు ట్యాబ్లెట్ తీసుకుంటున్న థైరాయిడ్ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో దానివల్ల మీ బాడీలో ఉన్న థైరాయిడ్ కంప్లీట్గా అంటే ఈ గ్రంథి పని చేయకుండా ఆగిపోయి ఉంటుంది మీరు తీసుకున్న ట్యాబ్లెట్ వల్ల. ఈ గ్రంథి కేవలం థైరాయిడ్ హార్మోన్స్ T3లు T4లు మాత్రమే కాదు, బాడీ లోపల ఎన్నో ముఖ్యమైన హార్మోన్స్, ఎన్నో ముఖ్యమైన మెకానిజమ్స్ని, ఎంజైమ్స్ని ఉత్పత్తి చేసి దాన్ని మేనేజ్ చేసే అద్భుతమైన పరికరం.
ఈ టాబ్లెట్ వచ్చి ఏదైతే థైరాక్సిన్ థైరోనామ్ టాబ్లెట్ మీరు ఏదైతే 100 మైక్రోగ్రాములు తీసుకుంటున్నారో ఎంసీజీ, అది మీ యొక్క థైరాయిడ్ అనే గ్రంథిని నేను వచ్చినా నువ్వు పడుకో అని చెప్పి ఉంటుంది. మీకు 5 ఏళ్ళ ఉందో 10 ఏళ్ళ ఉందో నాకు తెలియదు, లేదా 15 ఏళ్ళ ఉందో తెలియదు. 15 ఏళ్ళగా ఈ గ్రంథి బాగా పనిచేస్తున్న గ్రంథిని పడుకోబెట్టడం అది కరెక్ట్ కాదు. సో ఈ థైరాయిడ్ అనేది టాబ్లెట్ వాడుతూ 5 ఏళ్ళు దాటింది అని అంటే ఇంకా కంప్లీట్గా టాబ్లెట్ అవసరం లేకుండా నేను చేయలేకపోవచ్చు, ఎందుకంటే అది ఆటో ఇమ్యూనిటీగా అయి ఉంటుంది బాడీలో. బట్ ఆల్సో వయసులో ఉన్న వాళ్ళకి కొంతమందికి అది టాబ్లెట్ అవసరం లేకుండా మేము టాబ్లెట్ ఆపేయండి అని మేము చెప్పము, మీ డాక్టర్సే చెప్తారు. మా డైట్లోకి వచ్చిన 3 నెలలు 4 నెలల తర్వాత అలా కొన్ని వేల మంది చేస్తున్నారు. వేల మంది డాక్టర్స్ వాళ్ళే వద్దమ్మా థైరాయిడ్ బాధ తగ్గింది కదా ఇంకా టాబ్లెట్ ఆపి చూడండి అన్నారు. ఇప్పటిదాకా టాబ్లెట్ మానేసి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ విషయంలో నేనేం చెప్తానంటే 100 మైక్రోగ్రాములు అనేది అంత హై డోసెస్ కన్నా తగ్గించుకోగలిగితే అదే సక్సెస్. అండ్ బరువు తగ్గాల ఖచ్చితంగా మీ రిపోర్ట్లు ఖచ్చితంగా అవసరం అండి. నెక్స్ట్ 2 డేస్లో రిపోర్ట్స్ ఫిక్స్ చేసేసుకోండి. ఒకవేళ ఈరోజు నైట్ మా కోచెస్తో మీకు కాల్ కుదరకపోతే, ఏ రిపోర్ట్లు తీసుకోవాలో తెలియకపోతే, రేపు మధ్యాహ్నం లోపల కాల్ చేసుకొని లేదా మెసేజ్ చేసుకొని మేము చేస్తాము. బట్ లేకపోతే ఇంతమంది ఉన్నప్పుడు మిస్ అవ్వచ్చు. మీ ఆరోగ్యం మీ బాధ్యత. మీరే వెనకపడి ఒక మెసేజ్ ఒక డ్రాప్, అంటే వెనకపడి అంటే ఏదో చేయమని కాదు, అట్లీస్ట్ మెసేజ్ ఒక కాల్ రింగ్ అన్న ఇస్తే మేము ఇమ్మీడియట్గా కొడతాం, అరే ఎవరికో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అని. సో అదే అండి. నెక్స్ట్ పద్మసనత్ గారు మాట్లాడండి. మేడం మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. హలో మేడం సార్, గారు నమస్తే. ఎక్కడ నుంచి? నమస్కారం సార్. మేము సిరా కర్ణాటక, బెంగళూరు చెప్పండి. డిస్ట్రిక్ట్, తుమ్కూరు చాలా డిస్ట్రిక్ట్. మంది కర్ణాటక నుంచి వచ్చినట్టున్నారు. నైస్. అవును సార్. సో చిక్బలాపూర్ అండ్ అటుపక్క దేవనహల్లి, అవును సార్. తర్వాత బెంగళూరు ఆబ్వియస్లీ సిటీ కాబట్టి, అవును, అండ్ ఇక్కడంతా అవును. ఎక్కువగా డైట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నైస్. చెప్పండి మేడం పద్మ గారు, హౌ కెన్ వి హెల్ప్? నాకు డయట్ ప్లాన్ కావాలా, కానీ అదే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే మెనోపాస్ టైం నాకు ఓకే ఆల్రెడీ వచ్చేసింది. నాకు ఈ ప్రాబ్లం అయ్యి మెరీనా మెస్ చేయించుకున్నాను, అందుకోసమే వెయిట్ ఎక్కువైతున్నాను అనుకుంటున్నాను సార్. ఓకే. సో నేనేం చెప్తానంటే అండి, పాపం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది, డెఫినెట్గా మెనోపాజ్ టైం అనేది అసలు అది ఒక పీక్ టైం ఫర్ ఎ ఉమెన్. అంటే మా మగవాళ్ళు ఏముందిలేండి, మేము పుట్టాము పెరిగాము తగ్గాము అన్నట్టుగా ఉంటాం కానీ, బట్ ఆడవాళ్ళలో పుట్టినప్పుడు ఒకలా ఉంటారు, మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఎక్కువ పీక్ స్టేజ్ ఉంటుంది, హార్మోనల్ స్టేజ్. తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చాలా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ చూస్తారు, డ్యూరింగ్ డెలివరీస్ చూస్తారు, అండ్ 35 దాటిన తర్వాత ఒక రకంగా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. 35 to 45 మధ్యలో, 45 దాటాక మెనోపాజ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకా పీక్. సో మీరు అర్థం చేసుకుంటే ఈ రోలర్ కోస్టర్లో మీ బాడీ మీ కంట్రోల్లో ఉండాలంటే ఐడియల్ వెయిట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. బాడీలో ఫ్యాట్ అంటే ఇప్పుడు చాలా మంది, మీకనే కాదని అందరికి చెప్తున్నాను, ఒక నాలెడ్జ్ ఇస్తున్నాను. మన నడుం చుట్టూ చేతుల్లో కాళ్ళల్లో ఫ్యాట్ ఉంది, నాకు ఏ ఇబ్బందులు లేదు సార్ బరువు తగ్గాలనుకుంటాం, నా ఫ్యాట్ సైలెంట్గా అక్కడ కూర్చొని ఉంది అంతే, అది ఇట్స్ నాట్ డిస్టర్బింగ్ మీ అట్ ఆల్, దానివల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని మీరు అనుకుంటే సరిపోదు. ఫ్యాట్, బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది హార్మోనల్గా ఆల్వేస్ యాక్టివ్. మీ నడుం చుట్టూ జస్ట్ కూర్చొని ఉన్న ఫ్యాట్, చేతుల్లో ఉన్న ఫ్యాట్, మగవారికైనా ఆడవారికైనా ఆ ఫ్యాట్ అనేది ఎల్లప్పుడూ నిరంతరం బాడీలో ఉన్న హార్మోన్స్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈస్ట్రోజన్ ఎక్కువ చేపిస్తూ ఉంటుంది, టెస్టోస్టెరాన్ ఎక్కువ చేపిస్తూ ఉంటుంది, కార్టోజల్ ఎక్కువ చేపిస్తూ ఉంటుంది. సో కామ్గా సైలెంట్గా అయితే ఉండద్దు, ఓకేనా? అందులోనూ మెనోపాజ్ టైంలో అంటే ఇట్స్ వెరీ న్యాచురల్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. దానికి తోడు మీరు ఒక 5'4"కి మీరు 5'3" హైట్కి 74 kgs ఉండేటప్పుడు దగ్గరగా ఒక 10-15 kg అడిషనల్ ఫ్యాట్ బాడీలో ఉండేటప్పుడు అది ఇంకా ఎక్కువ ట్రిగర్ చేస్తుంది మీ బాడీని. నేనేం చెప్తానంటే ఒకసారి బ్లడ్ రిపోర్ట్స్ తీసుకోండి, రిపోర్ట్స్ బేస్ చేసుకొని మా దగ్గర డైట్ చేద్దాము. అండ్ చేపించుకున్నాను సార్, బ్లడ్ టెస్ట్ అంతా అయ్యింది. వెరీ గుడ్ అండి. లాస్ట్ 2 months బ్లడ్ రిపోర్ట్స్ చేసుకుంటే మాకు పెట్టండి, అవి సరిపోతాయంటే మళ్ళీ డబ్బు వేస్ట్ ఎందుకు, వాటితోనే మీకు మేము కన్సల్టేషన్ 2 months బ్యాక్ నుంచి టెస్టులు నడుస్తాండాయి, కానీ నాకు అంకల్ ఫుల్ పెయిన్ ఉంది, 2 కాళ్ళు సమేత నాకు అంకల్ చాలా పెయిన్ ఉంది, అందుకనే ఇవన్నీ చేపించుకుంటున్నాను. సింపుల్ అండి, ఒకటి అర్థం చేసుకోండి, యాంకిల్ ఎందుకు pain ఉంటుంది తర్వాత అంటే నేను 6 months 1 meal లో ఉంటా, చాతుర్మాస్యం తెలుసు కదా సార్. 5 months 6 months 1 meal లో ఉంటా, 6 months 1 meal 1 టిఫిన్ ఎత్తుకుంటున్నాను సార్. అట్లా ఆ తర అంత డిసిప్లైన్డ్ గా అంత కఠోర దీక్షతో మీరు ఉన్నా కూడా మీరు ఇంత ఓవర్ వెయిట్ ఉన్నారంటే 1 meal అంటే అంత కొద్ది తింటారు పాపం మీరు. 1 meal అంటే 1 time అంతే, అదే 11 అట్లా 1 time తినేస్తే మీరు మళ్ళీ అంత నెక్స్ట్ తింటారు, అంత తక్కువ తిన్నా ఒక 24 hours మీ బాడీ ఆ నడుస్తూనే టైంలో ఉంటుంది.
65 ఉంటాను సార్. ఆ టైంలో 65 అవుతాను. ఆ, తర్వాత 2 మీల్ కి అంటే 1 మీల్ 1 టిఫిన్ తీసుకుంటే మీరు ఒక తర్వాత పని చేయండి మామూలు మేడం. ఎట్లా సంవత్సరంలో 6 నెలలు 1 మీల్ లో ఉంటున్నారు, 65కి వచ్చేసినారు. ఆ, ఇంకో 6 ఆ. నెలలు కూడా యాడ్ చేసేయండి, 12 months 1 మీల్కి వచ్చేసేయండి. ఐఎమ్ మళ్ళీ జస్ట్ వీక్ గివింగ్. అవుతానేమో అని భయం సార్ మాకు. నో డౌట్ అవుతుంది మేడం. మీరు అసలు ఇప్పుడు 6 నెలలు 1 మీల్ లో ఉండడమే తప్పు. మీ అవును. బాడీకి ఏం అవసరము, ఎలాంటి అవసరం, మీ రిపోర్ట్లు బట్టి దాని కడుపు నిండా మీరు తింటున్నారా లేదా అని చూసుకోకుండా, తెలియకుండా ఏది పడితే అది తింటూ 1 మీల్ లో ఉమ్, ఉండడమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఉమ్. మేము డిసైడ్ చేస్తాం ఎలాంటివి తినొచ్చు ఏంటి అనేది. దాన్ని బట్టి మీరు చిన్న చిన్న మార్పులు చేసుకోండి. ఆల్రెడీ మీరు బాడీ పట్ల ఇంత కంట్రోల్ అండ్ ఇంత డిసిప్లిన్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగా డైట్ చేయగలుగుతారు. అది వాట్ ఈస్ రొతం అనేసి అది ఇచ్చే కాదు సార్, అందుకనే అట్లా చెప్తున్నాము. యా ఒక్కొక్క మంత్ ఒక్కొక్క ధాన్యాలు ఇడియాల, అందుకనే అడుగుతున్నాం సార్. ఓకే ఒక ఓకే ఒక మంత్ పప్పు లేదు, ఒక మంత్ తరకారీ మేడం. లేదు, ఫ్రూట్స్ లేదు. ఇలా ఎక్కడ చెప్పారు మేడం? ఎవరు చెప్పారు ఒక మంత్ ఇది తినకూడదు ఇంకో మంత్ అది అది తినకూడదు? రొతం అని సార్, చాతుర్మాస్యం రొతము అనేసి అది. మీరు 50 ఏజ్, మీ ఏజ్ ఎంత మేడం? 49. ఇప్పుడు జూన్ వస్తే 50 ఇదైతాను. 50 ఏళ్ళకి ఇంకేం వ్రతాలు మేడం మీరు? సో మీరు ఒకటి అర్థం చేసుకోండి, మీకనే కదా అందరికీ చెప్తున్నాను. యా, నమ్మకాలు వి బిలీవ్, అంటే వి రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ బిలీఫ్. అది ఏ మతం అయినా సరే, హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా సరే. బట్ దానికి ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి. సో మీరు ఇలా చేస్తేనే దేవుడు కరుణిస్తాడు, ఇలా చేయకపోతే దేవుడు పట్టించుకోడు అనేది కరెక్ట్ కాదు. అండ్ దేవుడు అంత ఖాళీగా ఉంటారని నేను అనుకోను. సో అదే ఏ దేవుడైనా సరే పద్మాసనత్ గారు హెల్దీగా, ఆరోగ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలనే కోరుకుంటాడు. మీరు ఏ దేవుడినైనా నమ్మండి. అది ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఎవరైనా సరే. దేవుడు అనేవాడు ఉంటే ఆ దేవుడు మీ యొక్క మంచే కోరుకుంటాడు. మీరు ఇది తింటే మీకు నేను చెడ్డ చేస్తానని ఏ దేవుడు చెప్పడు. అట్లా చెప్తే దేవుడే కాదు. ఓకేనా? నేనేం ఓకే చెప్తానంటే సార్. మీ బాడీ రిపోర్ట్లు బట్టి మీ డిస్కషన్లో ఏది కరెక్ట్ ఏది అని చెప్తాను. దాంట్లో కొద్దిగా ఓపెన్ మైండ్తో మీరు మీ సారి వినగలిగితే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే, ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ ఓకే మేడం. సార్. రిపోర్ట్ థ్యాంక్ యూ సార్. సబ్మిట్ చేయండి, ఆల్రెడీ ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఈ అన్ని అవసరం. వాట్సాప్ లోనే పెట్టేదా సార్ రిపోర్ట్స్? మేడం, అంటే ఏ వాట్సాప్ గ్రూప్ లో మీరు ఉన్నారో ఆ గ్రూప్ లో అడ్మిన్ కి మెసేజ్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంజని అలగందుల మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. రత్నరాజు గారు మిమ్మల్ని నెక్స్ట్ అన్మ్యూట్ చేస్తాను. హలో, మేడం గారు వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. ఇంకా ప్రతి ఒక్కరు డౌట్ అడిగే వాళ్ళు ఏ డౌట్స్ అయినా సరే అండి, మా డైట్ పరంగా, మా సర్వీస్ పరంగా, మా కన్సల్టేషన్ అపాయింట్మెంట్, దానికి ఫైన్ ఏంటి, నేను నెక్స్ట్ ట్రాకింగ్ ఫీలు, లేదంటే మా సప్లిమెంట్స్, ఏదైనా సరే ఓపెన్గా నిర్మోహమాటంగా అడగండి. ఓకేనా? లాస్ట్ 10-15 మినిట్స్ మనకు టైం ఉంది కాబట్టి మేడం చెప్పండి. హలో అండి, నేను 5'3" ఉన్నాను, 76 వెయిట్. రిపోర్ట్స్ అన్ని నార్మలే నాకు. అంటే కొలెస్ట్రాల్ ఉంది కానీ టాబ్లెట్ వేసుకుంటాను, అది కూడా నార్మలే ఉంది. బీపీ షుగర్ లేదు. కానీ నేను వెయిట్ తగ్గాలంటే ఇట్లా ఈ మధ్యనే పెరిగిన ఒక 2 kgs. మీ ఏజ్ ఎంత అండి? 60 నాది. 60. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడుతున్నారో, మీరు మా డైట్లోకి వస్తే ఆ టాబ్లెట్ పక్కన పెట్టమని చెప్తాను నేను. ఓకే ఎందుకంటే మీరు అర్థం చేసుకోవచ్చు, కొద్దిగా ఓపెన్ మైండెడ్గా వినండి ప్రతి ఒక్కరు కూడాను. ఓకే కొలెస్ట్రాల్ ఏంటంటే మీరు కొలెస్ట్రాల్ అని మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నా. బీపీ షుగర్ లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ కొలెస్ట్రాల్ టాబ్లెట్ అన్నారు కాబట్టి చెప్తున్నా. దాన్ని స్టాటిన్ అంటారు. ఏదైనా సరే, రోజ్ వాటర్ స్టాటిన్, ఇంకో రకరకాల టాబ్లెట్ పేరు అవును ఉంటే చివరిలో స్టాటిన్ అవును అని పెడతారు. స్టాటిన్ అంటే కొలెస్ట్రాల్ టాబ్లెట్. యా ఇదేం చేస్తుంది, మీ బాడీలో బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ట్రైగ్లిజరైడ్స్ అవి ఇవి ఎక్కువగా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేటప్పుడు కొలెస్ట్రాల్ టాబ్లెట్ పెడతారు. యా న్యాచురల్గా 3 నెలలు 4 నెలల్లో మీకు కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది బాడీలో. అవును వెరీ గుడ్. మా డాక్టర్ దేవుడు నా కొలెస్ట్రాల్ టాబ్లెట్ తగ్గించారని అనుకుంటాం. నిజంగా కూడా గ్రేట్, నేను కాదనట్లేదు. కానీ మీ కొలెస్ట్రాల్ పెరిగింది మీ యొక్క లైఫ్ స్టైల్ అండ్ డైటరీ చేంజెస్లో, అంటే డైట్లో ఉన్న లోపాల వలన పెరిగింది. దాన్ని రెక్టిఫై చేయకుండా ఒక గోళీ మాత్ర తీసుకుంటే అన్నీ మారిపోతాయి అనుకోవడం కరెక్ట్ కాదు. మీ యొక్క ఓకే డైట్లో ఎటువంటి గొప్ప మార్పులు చేయకుండా, సిగ్నిఫికెంట్ పారమౌంట్ చేంజెస్ చేయకుండా మీ డాక్టర్ మీకు టాబ్లెట్ పెట్టి చేసి పంపిస్తున్నారంటే ఆ డాక్టర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిలదీయాలా లేదా? అవును మరి ఇప్పుడు మీరు చెప్పండి మేడం, మీతో పాటు కోట్ల మంది మన భారతదేశంలో మాత్రమే చూసుకుంటే కూడా, వరల్డ్ వైడ్ కాదు, భారతదేశంలో మాత్రమే తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగిపోయిందని భయంతో బయట ఫుడ్ ఆపేసి ఇంటి ఫుడ్డే తింటూ కొలెస్ట్రాల్ టాబ్లెట్ తీసుకుంటున్నా కూడా వాళ్ళకి స్టంట్ వేయటం ఆగుతోందా? లేదు యాంజియోగ్రామ్లు ఆగుతున్నాయా? లేదు బైపాస్లు ఆగుతున్నాయా? హార్ట్ అటాక్లు ఆగుతున్నాయా? లేదు లేదా ఇంకోటి బ్రెయిన్ స్ట్రోక్లు ఆగుతోందా? లేదు
నేను 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 అడుగుతున్నానని మొహమాటంతో చెప్పదు, ఉన్న విషయం చెప్పండి, అవునా? కరెక్టే మొహమాటం ఏం లేదు కరెక్టే. రోజుకి ఒకసారో 2 సార్లు కంటిన్యూస్ గా వాడుతున్న 6 నెలల తర్వాత వాళ్ళకి ఎందుకు హార్ట్ అటాక్లు వస్తున్నాయి? 6 నెలల తర్వాత వాళ్ళకి ఎందుకు స్టంట్లు పెట్టాల్సిన అవసరం వస్తుంది? మరి మీ డాక్టర్ని, మీ యొక్క హాస్పిటల్ని నిలదీసి గట్టిగా కొట్టి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? యా ఉంది. మీరు గట్టిగా అడిగితే ఏమీ లేదు, మీరేం చేయలేదు. ఎందుకంటే అది కూడా నేనే చెప్తాను. ఎందుకంటే మీ డాక్టర్ ఏమంటాడు, భలే ఉంది అంజనీ గారు, మేము మీకోసం టాబ్లెట్ ఇచ్చాం, మీ రిపోర్ట్ చూడండి బ్రహ్మాండంగా తగ్గింది కదా, మరి రిపోర్ట్లు చూసి మీ కొలెస్ట్రాల్ తగ్గిన తర్వాత అప్పటికీ మీకు స్టంట్ పెట్టే అవసరం వచ్చింది, అప్పటికి మీకు నరాల్లో కొవ్వు పెరగకపోతే మేమేం చేస్తాము, వచ్చి స్టంట్ పెట్టుకొని పోండి, 3 లక్షలు 4 లక్షలు పెట్టుకోండి, ఒక 2-3 ఏళ్ళు ఆ స్టంట్ పనిచేస్తుంది అంటారు. అవును. మనిషికి 1 స్టంట్ 2 స్టంట్లో 3 స్టంట్లు వేస్తారు, మళ్ళీ బైపాస్ చేస్తారు. ఎంత దారుణం అంటే మేడం గారు, అక్కడ జరిగేది ఏంటంటే ఈ స్టాటిన్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మన బాడీకి పిచ్చి పట్టలేదండి కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోవడానికి. ఇప్పుడు మనుషులము మనం తప్పు చేస్తాం, తనకంటూ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉన్న మన బాడీ తప్పు చేయదు, అదొక మెషిన్. దేవుడు సృష్టించిన భూమిలో ఉన్న అన్నిటికన్నా అత్యాధునిక మెషిన్ ఏదైనా ఉందంటే అది మన మెదడు, మన బాడీయే, మానవ బాడీ, హ్యూమన్ బాడీ. ఓకేనా? ఓకే. బాడీకి కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్లో వాటర్ ఎంత అవసరమో కొలెస్ట్రాల్ అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. మన కళ్ళల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్స్ అండి. మన గుండె కొలెస్ట్రాల్ లేకపోతే ఆ ఎలక్ట్రిసిటీ పంప్ ఉండదు. గుండెకి కొలెస్ట్రాల్ అంత ఇంపార్టెంట్. మన మెన్ అయినా ఉమెన్ అయినా సెక్షువల్ ఆర్గాన్స్కి కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్. బాడీలో ప్రతి కణం, ప్రతి సెల్లులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మంచి కొవ్వు పదార్థాల అవసరం ఎంతగానో ఉంది. నేను చెప్పట్లేదు, మీరు గూగుల్ ఏదైనా చేసుకోండి. అవును కరెక్ట్. శరీరమే కొలెస్ట్రాల్ ని తయారు చేసుకుంటది. కానీ మన డైట్ లో, లైఫ్ స్టైల్లో ఉన్న లోపాల వలన కొన్ని రకాల కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్, ఎల్డిఎల్, విఎల్డిఎల్ ఇలాంటి కొలెస్ట్రాల్స్ అవసరానికన్నా ఎక్కువ తయారైపోతున్నాయి. అందుకనే ప్రాబ్లం అయ్యింది. ఇప్పుడు ఒక మామిడి పండు, మనం ఈ యొక్క సమ్మర్ అంటే వెయిట్ చేసేది మామిడి పండు కోసం మేడం గారు. అవును. సంవత్సరం అంతా వెయిట్ చేసాం. బేనేషా మామిడి పండు మంచి తీసుకొని అది బాగా మాగిన రైప్ అయిన తర్వాత దాన్ని తిన్నారు, చాలా హ్యాపీ అనిపించింది. 2వ మామిడి పండు తిన్నారు, 3వ మామిడి పండు తిన్నారు, 4వ మామిడి పండు తిన్నారు. ఆ తర్వాత వామిట్ చేసేస్తారా చేయరా? చేస్తాం. అవునా కదా? ఒక పాయింట్ తర్వాత డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ థియరీ అని ఒకటి ఉంటుంది ఎకనామిక్స్ లో. అవును తెలుసు. సో అంటే అర్థం చేసుకుంటే ట్రైగ్లిజరైడ్, ఎల్డిఎల్, విఎల్డిఎల్ అవి చెడ్డమేం కాదు స్వతహాగా, అవి కూడా మంచివే. కానీ ఆ కొలెస్ట్రాల్ ఒక పాయింట్ తర్వాత అది మన శరీరానికి చెడ్డ అంటే మంచి కన్నా చెడ్డ ఎక్కువ అవుతుంది. అందుకే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. అది ట్రైగ్లిసరైడ్ 100 కన్నా తక్కువ ఉంటే అది అసలు చెడ్డ కొలెస్ట్రాల్ ఎవరు మెన్షన్ చేయరు. అవును. ఇప్పుడు మీరు తీసుకున్న టాబ్లెట్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో కొలెస్ట్రాల్ ని మెకానిజం ని రెగ్యులేట్ చేసేది మీ లివర్. ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్స్, ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ ఇన్ని మాట్లాడుతున్నాం, వాటన్నిటి పైన డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది మీ లివర్కి. లివర్ కూడా ఒక అతిపెద్ద గ్రంథి, 1.5 kg ఉంటుంది. సో ఫ్యాటీ లివర్ తగ్గకపోతే మీరు వెయిట్ లాస్ తగ్గినా మళ్ళీ పెరిగిపోతారు. మేము ఫ్యాటీ లివర్ని కంప్లీట్గా తగ్గిస్తాం మా డైట్లో. సో ఇవన్నీ పక్కకు పెడితే కొలెస్ట్రాల్స్ని కంట్రోల్ చేసేది మీ లివర్. మీరు తీసుకున్న స్టాటిన్ టాబ్లెట్ ఇమ్మీడియట్గా మీ లివర్ దగ్గరికి వెళ్ళి కొలెస్ట్రాల్ అనే దాని యొక్క మెకానిజం, కొలెస్ట్రాల్ అనే దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ని కంప్లీట్గా బంద్ చేస్తుంది. ఏం చేస్తుంది? బంద్ చేస్తుంది. ప్రతి ఒక్కరు చెప్తున్నా. మీరు ఇప్పుడు మనం ట్రైగ్లిజరైడ్ అని మాట్లాడాం, ఎల్డిఎల్ మాట్లాడాం, విఎల్డిఎల్ మాట్లాడాం. దానిపైన రిపోర్ట్లో హెచ్డిఎల్ అని ఉంటుంది. హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. ఐడియా ఉంది. వెరీ గుడ్ అండి. మీరు చూడండి, మీరు కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడిన 4-5 నెలల్లో మీరు గమనించండి, బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అయిన ట్రైగ్లిజరైడ్, విఎల్డిఎల్, ఎల్డిఎల్ ఎలా అయితే తగ్గాయో హెచ్డిఎల్ కూడా తగ్గింటది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, సిగ్నిఫికెంట్ ఆఫ్ ద టైమ్స్ తగ్గింటది. అంటే మామూలుగా ఈ కొలెస్ట్రాల్ తగ్గితే హెచ్డిఎల్ పెరుగుతుంది అంటారు కదా, అంటారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ రిపోర్ట్ తగ్గితే చూడండి. ఆటోమేటిక్ గా హెచ్డిఎల్. ఎవరైతే స్టాటిన్ ని నమ్ముకొని ముందుకెళ్తా ఉంటారో వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా అయితే తగ్గుతుందో గుడ్ కొలెస్ట్రాల్ కూడా పాయింట్లు తగ్గింటాయి. ఓకే. ఏ డాక్టర్ దాన్ని పట్టించుకోడు, మనము పట్టించుకోం. మనకి బ్యాడ్ ట్రైగ్లిజరైడ్ 500-600 ఉంటే వణికిపోతూ ఉంటాం. అది 200కో 150కో వస్తే అమ్మయ్య అనుకుంటాం. అమ్మయ్య అనుకునే లోపలే రీడ్ బిట్వీన్ ద లైన్స్ అన్నట్టుగా పైన హెచ్డిఎల్ కూడా తగ్గింటది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడం, అది ఎక్కువ ఉన్నట్టే డేంజర్ బాడీకి. అది తగ్గడం ఎంత ఇంపార్టెంటో గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఆప్టిమం ఉండడం అంతే ఇంపార్టెంట్ బాడీకి. ఎప్పుడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గింది సంతోషం, బట్ గుడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోయిందో గుండె పని చేయాలా, బ్రెయిన్ పని చేయాలా, బాడీలో ఉన్న ప్రతి సెల్ పని చేయాలా, వాటన్నిటికీ కొలెస్ట్రాల్ కావాలా.
నువ్వు లివర్ అనే దగ్గర మంచి కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అనే సంబంధం లేకుండా ఆ కొలెస్ట్రాల్ని మ్యానుఫ్యాక్చర్ చేసే మెకానిజంని స్టాప్ చేసినప్పుడు బాడీ ఇంకేం చేస్తుంది? అవును. వాల్యూస్ తగ్గుతాయి రిపోర్ట్స్లో. డాక్టర్ ఇమ్మీడియట్గా చూపిస్తాడు రిపోర్ట్లు చూడండి అని. బట్ 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 ఏం లాభం? ఎందుకు హార్ట్ అటాక్ లాగట్లేదు, ఎందుకు స్టంట్ లాగట్లేదు అంటే నీకు చెడు కొవ్వుతో పాటు మంచి కొవ్వు కూడా తగ్గించేస్తున్నావు. బాడీకి ఎంతో అవసరం అవుతుంది, అది కూడా తగ్గిపోతుంది. మేమేం చేస్తామంటే డైట్లో ఏ ఫుడ్ తింటే మీ బాడీలో న్యాచురల్గా గుడ్ ఫ్యాట్ పెరుగుతుంది దాన్ని తినిపిస్తాం. హెచ్డిఎల్ని ఆప్టిమమ్గా పెట్టుకుంటే ట్రైగ్లిజరైడ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అంటే మీరు ఫుడ్ మాకు పంపిస్తారా అండి? చెప్తామండి. మాకు చెప్తారా? మీ రిపోర్ట్ నేను అదే చెప్పాను ఇంతకుముందు. ప్రతిరోజు టచ్లో ఉంటాం. మీరు ఏమి తినాలా, ఏమి తినకూడదు, ఎంత తినాలా, ఎలా తినాలా, ఏ టైంలో తినాలా, వాటర్ ఎంత తీసుకోవాలి, మోషన్ ఎన్నిసార్లు పోయేలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతి మైన్యూట్ డీటెయిల్ మీకు మేము చెప్తాం. ఇంత మైన్యూట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఒక్క డాక్టర్ చెప్తాడేమో చూడండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. నా సర్వీస్లో ఇప్పటిదాకా చూడలేదు. అంటే ఇప్పుడు మీకు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అవన్నీ పెట్టమంటారా? పెట్టాలండి, అవి పెట్టాలి. అవి లేకపోతే మేము రైట్ చెప్పండి. ఉన్నాయి, ఓకే, ఉన్నాయి నా దగ్గర, కానీ అన్ని నార్మల్లే ఉన్నాయి, పంపిస్తాను. మీరు కొలెస్ట్రాల్ టాబ్లెట్ తీసుకుంటూ కొలెస్ట్రాల్ నార్మల్ అంటే నేను వినను కదా. చాలా మంది అంటూ ఉంటారు, సార్ నాకు బీపీ టాబ్లెట్ వేసుకుంటారు, స్ట్రిక్ట్గా వేసుకుంటే బీపీనే కనబడదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ షుగర్ టాబ్లెట్ వేసుకుంటున్నా, షుగర్ నార్మల్గా ఉంది. మీరు టాబ్లెట్ తీసుకుంటూ నార్మల్ అని చెప్పేది ఏం నార్మల్? మా డైట్లో వేరేవి అంటే వేరే అన్ని వేరే రిపోర్ట్స్ అన్ని నార్మలే ఉన్నాయి. షుగర్ అవేం లేవు కదా, వెరీ గుడ్ మేడం. థైరాయిడ్ లేదు. మీరు పెట్టండి. సో మీకు అన్ని బాగానే ఉన్నప్పుడు వెయిట్ తగ్గాలి కదా, అర్థం వెయిట్ అయితే అంటే తగ్గాలి. మీరు ఫుడ్ ఏమన్నా పంపిస్తారా లేకపోతే పంపించేది ఏమి ఉండదండి. మేము పంపించేది అంటే చెప్తారా? సజెస్ట్ చేసేది సప్లిమెంట్స్ ఏమైనా సజెస్ట్ చేస్తాము. ఇంతకుముందు మీరు అన్నట్టుగా మీరు ఇప్పుడు ఒక స్టాటిన్ నమ్ముకునే బదులు మీ లివర్ దగ్గర పోయి కొలెస్ట్రాల్ యొక్క సింథసిస్ని ఆపిచ్చేసే బదులు మొత్తం ఆ టాబ్లెట్ ఆపేసి దాని బదులు ఒక omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం ఎంతో మంచిది. మంచి పదార్థాలు. అండ్ ఇంకొకటి మేడం మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను చెప్పట్లేదు, మీరు గూగుల్లో కొట్టండి, యూట్యూబ్లో కొట్టండి, ఏడన్నా కొట్టండి. ఒక స్టాటిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ కొట్టండి, మసిల్ కరిగిపోతుంది బాడీలో, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి బాడీలో. ఓకేనా? ఈ రెండు మేజర్. కొలెస్ట్రాల్ టాబ్లెట్ 6 నెలలు 7 నెలలు 6 నెలల నుంచి 9 నెలల పైన వాడే వాళ్ళు చూడండి, బాడీ కొద్దిగా లీన్ అయి ఉంటుంది, లేదా వాళ్ళ బాడీలో ఆటోమేటిక్గా వాళ్ళ బాడీలో కొద్దిగా ఆ యొక్క ఎనర్జీనెస్ కూడా తగ్గింది, ఎందుకంటే మజిల్ కరిగిపోతూ ఉంటుంది. నిజమండి, అదంతా దారుణం. సో మా డైట్లో ఎక్సర్సైజెస్ లేకపోయినా కూడా మజిల్ మాస్ పెరుగుతూ ఉంటుంది. ప్రాపర్ మీ శరీరానికి అవసరమైన కొద్ది గొప్ప ఫుడ్ ద్వారా ప్రోటీన్ లేదా ఒక ప్రోటీన్ పౌడర్ మేము అందిస్తాం బాడీకి. అయితే నాకు పాలు, పెరుగు, మిల్క్ ప్రోడక్ట్స్ నేనేం తాగను. వెరీ గుడ్ అండి. నాకు ఇష్టం లేదండి. అంటే మీరు ప్రోటీన్ పౌడర్ ఇస్తా అంటున్నారు కదా, నేను తాగలేనేమో అది కూడా. నీళ్ళలో తాగండి, మజ్జిగలో తాగండి. మజ్జిగ తాగను కదా, నీళ్ళలో తాగండి. అంటే నాకు అది పాల లాగానే ఫీలింగ్ వస్తుందేమో అని. లేదంటే దాన్ని ఒక రోటీ చేసుకోండి. అట్ ద ఎండ్ ప్రోటీన్ పౌడర్ అనేది ఎందుకు చెప్తాను, మీ రిపోర్ట్ బట్టి చెప్తాం అట్ ద ఎండ్ అది కూడా. ఓకే ఓకే. సో మీరు దాన్ని రకరకాలుగా తినచ్చు మేడం. మీరు ఇప్పుడు మీ పిల్లలు ఉంటారండి, వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళకి జలుబులు అవి ఇవి చేసినప్పుడు సిరప్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఏం చెప్పింటారండి, రకరకాలు చెప్పి అది చేసి ఇది చేసి నోట్లో దోయేసి ఉంటారా? అవును, బలవంతంగా. ఆరోగ్యం రావాలంటే మీరు ఏదో ఒకటి చేయాలా, మీ పిల్లల దగ్గర చేయించాలేమో ఇంకా మేము. సో అట్ ద ఎండ్ ఆరోగ్యం కోసం కొన్ని చేయాలండి, తప్పదు. ఓకేనా? వెయిట్ తగ్గాలి, మెయిన్ వెయిట్ తగ్గాలి. నేను ఖచ్చితంగా తగ్గాలి. ఫుడ్ చాలా తక్కువ. సపోజ్ ఒక రైస్ కప్పు రైస్ పెట్టుకుంటే మేమిద్దరము, మా హస్బెండ్ తినగా కొంచెం మిగులుతుంది, అంత తక్కువ తింటాను. చెప్తానంటే తక్కువ తింటే బరువు తగ్గుతారు అనుకునేది కరెక్ట్ గా. నేను చెప్పినట్టు ఇంత ముందు బాడీలో మీ యొక్క హార్మోన్స్ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింటాయి. మీరు తక్కువ తిన్నా ఎక్కువ తిన్న దాంట్లో 80% ఫ్యాట్ కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఫ్యాట్ బర్నింగ్ అనేది ఉండదు పెద్దగా. దాన్ని మార్చాలంటే ఫుడ్ కంప్లీట్ గా మార్చాలి, లైఫ్ స్టైల్ మార్చాలి. ఫుడ్ కడుపు నిండా తిన్నా కూడా ఆ హార్మోన్స్ తీవ్ర స్థాయిలో సాచురేషన్ లో ఉన్న వాటిని తగ్గించాలి, అది గోల్. సో డోంట్ వరీ, వీఆర్ హియర్ ఫర్ యూ. బట్ మీ రిపోర్ట్స్ మాకు కావాల్సి ఉంటుంది. ఏ గ్రూప్లో అయితే ఉన్నారో ఆ గ్రూప్లో అడ్మిన్కి పెట్టండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రత్నరాజు గారు మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. రత్నరాజు గారు ప్లీజ్ అన్మ్యూట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడ నుంచి? సార్ గుంటూరు డిస్ట్రిక్ట్ వినుకొండ సార్. ఓకే సార్. వినుకొండనా? అవును సార్. చేశారు, ఇంతకుముందు డైట్ చేశారు అక్కడ. చెప్పండి సార్. ఏజ్ 40. ఓకే. వెయిట్ 71. ఓకే.
హైట్ 5.2 సార్. 5.2, 15 కేలు తగ్గాల. అదే సార్ కొంచెం స్టమక్ పొట్టుంది, తగ్గిద్దామని ఉంటుంది. ఓకే, ఇంకేదైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేదా మీరు ఎప్పుడైనా so హెల్త్ far ఇష్యూస్ ఏదైనా అయితే ఏం లేదు సార్. ఏదైనా ప్రయత్నాలు ఏమైనా చేశారా బరువు తగ్గడానికి? ప్రయత్నాలంటే ఒక 3 months నుంచి నేను డైలీ వాకింగ్ వెళ్తున్నాను. కొంచెం రాత్రి పూట డిన్నర్ మీల్స్ తీసుకోవట్లేదు సార్. ఉమ్, ఉమ్, ఉమ్. ఉదయం సార్, ఇప్పుడు కడుపు మామూలు టిఫిన్. మార్చటం మా ఉద్దేశం కాదు, కానీ కానీ తినే టైంలో మీరు ఎలాంటి ఫుడ్ తింటున్నారు, ఆ ఫుడ్ మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి ఉపయోగపడుతుందా లేదా అనేది మ్యాటర్ అట్ ద ఎండ్. సార్. సో మీరు అర్థం చేసుకోవాల్సింది అదొక్క చిన్న లాజిక్ అంతే. సో నేను ఇంతసేపు చెప్పింది కూడా అదే సార్. సో ఓకే సార్. మీరు ఏ ఫుడ్ తింటున్నారో ఆ ఫుడ్ మీ బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగించడానికి ఉపయోగపడాలి. మీరు తక్కువ తింటున్నారు, ఎక్కువ తింటున్నారు మ్యాటర్ కాదు. క్యాలరీస్ డజంట్ మ్యాటర్. అందుకనే మా డైట్లో అందరు కడుపు నిండా తింటూ ఉంటారు. సో ఫుడ్ తిన్న తర్వాత చేయగలిగేటప్పుడు ఎవరు అరే నాకు ఇంకా కడుపుకు సరిపోనే లేదరా అన్న వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. తినలేకపోతున్నాను కొద్దిగా మిగలబెట్టి చేయగలిగే వాళ్ళే ఉంటారు. ఓకేనా? సో రత్నరాజు గారు, నేను చెప్పేది మీరు 40 దాటింది కాబట్టి ఏజ్ 15 కేలు మినిమం టు మినిమం తగ్గాల. ఒకసారి రిపోర్ట్స్ తీసుకోండి. లాస్ట్ 2 monthsలో ఏమైనా రిపోర్ట్స్ ఉంటే అవి పెట్టండి. తెలిసిన వాళ్ళు ఉంటే మీకు రిపోర్ట్స్ పెడతాం, అవి చేయించుకోండి. లేదా మమ్మల్ని కనెక్ట్ అవ్వండి, మేము చేపిస్తాము. నెక్స్ట్ 2 daysలో రిపోర్ట్ సబ్మిట్ చేయండి. ఈ యొక్క బ్యాచ్ అద్భుతమైన బ్యాచ్. ట్రయల్ పీరియడ్ ఉంది, మీకు 2 weeks ట్రయల్ పీరియడ్ ఉంది. సో మీకు ఏదైనా సప్లిమెంట్స్ అవసరం ఉన్నా అవి వాడినా 2 వారాల తర్వాత మా డైట్ పైన, మా సర్వీస్ పైన మీకు నచ్చకపోయినా, నమ్మకం కుదరకపోయినా, మీరు అప్పటిదాకా ఖర్చు పెట్టిన దానికి 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఉంటుంది. ఇన్ని వందల బ్యాచుల్లో ఇన్ని వేల మంది డైట్ చేశారు, ఒకరు కూడా అలాంటి ఇష్యూ రాలేదు. ప్రతి ఒక్కరికి వాల్యూ యాడ్ చేయగలిగాము. మీకు కూడా చేయగలుగుతాము అనేది మాకు 100% నమ్మకం ఉంది. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకేనా అండి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకేదైనా డౌట్ ఉందా సార్? అదొక్కటే సార్, ఏం లేదు. డోంట్ వరీ సార్, రిపోర్ట్లు పెట్టండి, మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఓకే సార్. ప్రకాష్ రావు గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మీరు భలే ఉన్నారు. మీ 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 పోస్టర్ చాలా బాగుంది. యాక్చువల్గా నేను నా ఏజ్ వచ్చి 52 అండి. ఓకే నా హైట్ వచ్చి కూడా 5.2 అనమాట. ఓకే వెయిట్ 60 kgs. ఓకే నాకు బీపీ షుగర్ ఏం లేవు, బట్ కాకపోతే నాకు బెల్లీ ఫ్యాట్ బాగా ఇబ్బందిగా ఉంది అనమాట. ఇంత అంటే మీరు కొంచెం 5'2" కి 60 kgs అంటే ఒక 6-7 kgs అటు ఇటు ఉన్నారు అంతే. ఈ బెల్లీ ఫ్యాట్ అనేది బాగా ఇబ్బందిగా ఉంది నాకు. రిపోర్ట్స్ ఏమైనా చేసుకున్నారా లాస్ట్ 2 monthsలో? చేయించుకున్నానండి. ట్రైగ్లిజరైడ్స్ వచ్చేసి యాక్చువల్లీ నేను మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. గ్రేట్. 199 ఉంది ట్రైగ్లిజరైడ్స్ వచ్చేసి. ఓకే, స్టాటిన్ పెట్టారా మరి? సార్, స్టాటిన్ వాడుతున్నారా మరి? ఐ డోంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్స్ నేను వాడలేదు ప్రస్తుతానికి అదే అయితే. సార్, మెడికల్ డిపార్ట్మెంట్ ఏంటి, మీరు వాడకపోతే ఎట్ట సార్, మాకు ఇస్తారు మరి. ఏం మందులు ఏమి వాడను నేను. నేచురల్ ఫుడ్ విషయంలో కూడా కొంచెం మెడికల్ జాగ్రత్తగా డిపార్ట్మెంట్ ఉంటాను. అంటే మీరు ఏం చేస్తారు సార్? నేను మెడికల్ అండ్ హెల్త్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హెల్త్ సూపర్వైజర్ అనమాట. ఓకే, సో మరి సూపర్వైజర్గా ఉంటూ మీరు మీ మెడిసిన్ వాడకుండా మాకు ఇస్తే ఎట్ట సార్? సో ఐఎమ్ జస్ట్ కిడింగ్. యాక్చువల్గా ప్రివెంటివ్ మోడ్ అనమాట. పబ్లిక్ అండ్ హెల్త్ అంటే అది టూ టైప్స్ ఉన్నాయి. క్యూరిటివ్ అను ప్రమోటివ్ ఉంటుంది కదా. మాది ప్రివెంటివ్ మోడ్ అనమాట. మేము కూడా ప్రివెన్షన్లో పనిచేస్తున్నాం సార్. వ్యాక్సినేషన్ వాటి మీద ఎక్కువ మా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నాట్ ఎన్ ఇష్యూ సార్. అసలు ట్రైగ్లిసరైడ్స్ పెద్ద విషయమే కాదు. 600, 700, 800 ఉన్న వాళ్ళకి కూడాను 4 నుంచి 8 వారాలు మన డైట్లో ప్రాపర్ ఫుడ్ తింటూ, ప్రాపర్ రెస్ట్ తీసుకుంటూ, వాటర్ ఇంటేక్ కరెక్ట్గా ఉంటూ, ప్రాపర్ సప్లిమెంట్స్ తీసుకుంటూ, దానికి అవసరమైనట్టు రిపోర్ట్లు బట్టి అసలు 100కి 150 కిందకి తీసుకొచ్చేసినట్టు కొన్ని వందలు ఉన్నాయి కేసెస్. నేను ఇంతకుముందు స్టార్టింగ్లో ప్లే చేసిన వీడియోలో కూడా ఉంది. సో వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ మీరు రిపోర్ట్స్ ఉన్నాయంటున్నారు కాబట్టి ప్రకాష్ రావు గారు ఒక్కసారి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయండి. అండ్ ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని నేను చెప్తాను, మీరు ఒక 2-3 kgs లేదా 3 నుంచి 4 kgs మధ్యలో మన డైట్లో ఒక 1 month 1.5 monthలో తగ్గినా, ఆ తర్వాత మీ బెల్లీ ఫ్యాట్కి తగినట్టుగా నేను ఏదైనా ఎక్సర్సైజెస్ చెప్తాను. మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఆర్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటాము, అవి మీరు ఇన్కల్కేట్ చేసుకోగలిగితే, మీ డైలీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే, ఇట్ విల్ యాడ్ లాట్ ఆఫ్ వాల్యూ టు యూ. ఓకేనా? నా మోటో కూడా అదే, బాడీ స్ట్రెంగ్ కోసం నేను ఇప్పుడు ట్రై ఎగ్జాక్ట్లీ. చేస్తాను. సో అట్ ద ఎండ్ స్ట్రెంత్, మజిల్ బిల్డింగ్ అనేది లేకపోతే బాడీ నాకు మజిల్ బిల్డింగ్ లేదు. వెయిట్ లాస్ అనేది అది ప్రైమరీ థింగ్ కింద అయిపోయింది అనమాట. అదొక్కటే అవును. కాదు కదా మీరు అన్నట్టుగా. అవును. సో అందుకే నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను అనమాట.
యా. సహజంగా అయితే నేను వెయిట్ లాస్ తక్కువ నేను తక్కువ ఉన్నాను అని చెప్పి చాలా రోజులు ఇట్లానే ఉన్నాను అనమాట. బట్ కాకపోతే బాడీ స్ట్రెంత్ అని లేదు, తర్వాత ఈ బెల్లి తగ్గడం లేదు. సో ఇవి చాలా అనమాట. మన నెక్స్ట్ మన ఫర్దర్గా స్టంట్లకి లేకపోతే స్టాటిక్స్కి వెళ్ళడానికి ఇవన్నిటికి క్యూలో నిలబడతాయి అనమాట నాకు. కరెక్ట్ కరెక్ట్. సో సో అందుకే మీతో నేను అప్రోచ్ అవుతున్నాను. డెఫినెట్లీ సార్. సో మీరు ప్రాపర్గా చేయండి మన దగ్గర. ఒక 1 మంత్ షూర్ చేయండి. ఆ షూర్. తర్వాత మేనేజ్మెంట్ డైట్లోకి వచ్చేసేయండి. మళ్ళీ మీరు అన్ని రకాల ఫుడ్ తినొచ్చు. లేటర్ ఆన్ మీరు మీరు ఒకవేళ బిజీ పర్సన్ లాగా ఉన్నారు, మీరు ఇంట్లో నుంచే చేసుకోగలుగుతాను రెసిస్టెన్స్ ట్రైనింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే మీకు దానికి తగ్గట్టుగా మేము హెల్ప్ చేస్తాం. సో ప్రతి ఒక్కటి ఓకే హోలిస్టికల్గా మేము హెల్ప్ చేస్తామండి. థైరాయిడ్, పీసీఓడి, ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి యోగా చేయాలి, ఎలాంటి ఆసనాలు చేయాలి, అవన్నీ కూడా మేము చెప్తూ ఉంటాం. సో దట్స్ వాట్ ఐ సే. లైక్ ఫస్ట్ డూ దిస్. మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ మాకు సబ్మిట్ చేయండి. ఏ గ్రూప్లో అయితే ఉన్నారో ఆ గ్రూప్లో ఉన్న అడ్మిన్కి మీరు కనెక్ట్ అవ్వండి. దే విల్ గైడ్ యూ. ఓకే ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నైస్ టాకింగ్ విత్ యూ. లతా గారు మాట్లాడండి. మేడం మీరు మీ సైడ్ నుంచి అన్మ్యూట్ చేసుకోండి. హలో మేడం గారు చెప్పండి. హలో వినిపిస్తుందండి? వినిపిస్తుంది లతా గారు చెప్పండి. నా ఏజ్ 62, ఓకే వెయిట్ 69 kgs, హైట్ 5. ఓకే 15 కేలు తగ్గాలి అయితే. సో ప్రీ డయాబెటిక్ అండ్ ఈ మధ్యనే 150 బీపీ, 150 130 ఆ రేంజ్ లో ఉంది. సో ఎల్డిఎల్ కూడా ఉంది. సో ఓకే నేను ఎన్ని రోజుల పాటు తీసుకోవాల్సి వస్తుంది? ఎట్లా ఉంటుంది డైట్? మేము వెజిటేరియన్స్. సో డోంట్ వరీ అండి. వెజిటేరియన్స్, ఈవెన్ బ్రాహ్మిన్స్, పురోహితుల ఫ్యామిలీ మన దగ్గర డైట్ చేస్తారు. సో ఎంటైర్ ఫ్యామిలీ ఫ్రమ్ సిద్దిపేట. ఓకేనా? అండ్ లాట్ ఆఫ్ వెజిటేరియన్స్ హ్యావ్ డన్ అవర్ డైట్ అండ్ యూ డోంట్ నీడ్ వరీ అబౌట్ ఇట్. అట్ ద ఎండ్ మీ రిపోర్ట్స్ కావాలా? 60 దాటారు అంటే ఎవరికైనా 50 దాటిన తర్వాత మీరు 30s 40sతో ఉన్న వాళ్ళతో పోటీ పడకండి. మామూలుగా ఓకే నేను చెప్పేది ఒక మంత్కి 4 నుంచి 6 కేజీల మధ్యలో ఎంత తగ్గినా సూపర్ రిజల్ట్ అని అర్థం. ఓకే. ఒకవేళ దట్టు నాకు నీ పెయిన్స్ కూడా బాగా ఉన్నాయి. దాదాపు 4th స్టేజ్ అని చెప్పారు. సో ఓకే సర్జరీ అంటే అవసరము మీరు ఒక అంటున్నారు. 10 నుంచి 12 కేలు తగ్గితే మీకు అది సర్జరీ లేకుండా మేనేజ్ చేసుకోగలిగే ఒక స్టేజ్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఆహా. వీ హ్యావ్ రీసెంట్లీ దట్ కేస్ ఆల్సో. సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళు 4 నెలలు డైట్ చేసి సర్జరీ లేదు, ఇప్పుడు ఇలాగే మేనేజ్ చేసుకుంటే మీకు సర్జరీ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో సర్జరీ ఒకసారి చేసుకుంటే ఐ డోంట్ టాక్ నెగిటివ్ అబౌట్ ఇట్, బట్ తెలిసిన విషయం అందరికీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ దాని నుంచి ఏదో ప్రాబ్లం వస్తుంది. సో మన బాడీలో స్వతహాగా తనని తాను రిపేర్ చేసుకుంటే కెపబిలిటీ ఉన్న ఒక మోచిప్ప తనకే ప్రాబ్లం ఉండేటప్పుడు మెకానికల్గా మన మాట వినని ఒక మెకానికల్ ఒక చిన్న పరికరం ఆడ పెట్టినప్పుడు దానికి ప్రాబ్లం రాదా అండి? వస్తుంది. సో అది పెట్టుకోకుండా సర్జరీ చేసుకోకుండా ఉండడమే మంచిది. అంటే అట్లీస్ట్ మీరు వెయిట్ తగ్గాలి, దానికి ఎన్నో కలిసి రావాలి, మీరు కమిట్మెంట్ ఉండాలి. 60 years అంటున్నారు కాబట్టి కొద్ది ఓపిక. మంత్లీ 3 kgs తగ్గినా కూడా ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్, అంటే 3 kgs తగ్గినా 6 కేజీలు తగ్గినా 10 కేజీలు తగ్గినంత రిలీఫ్ వస్తుంది మీ మోకాల పైన. కాకపోతే సప్లిమెంట్స్ కావాలి లత గారు. సప్లిమెంట్స్ మాకు సబ్మిట్ చేయగలిగితే దాన్ని బట్టి మేము ఏమైనా చెప్పగలుగుతాం ఫర్దర్గా. మీకు రిపోర్ట్స్ మీరు ఇందాక పెట్టారు కదండి, వాటిని చేయించుకోమని మీకు సబ్మిట్ అంటే చేయమంటారు. మీ రిపోర్ట్స్ మనిషి అంటే అవి యూజువల్గా ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అని పెట్టాము. పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటాయి. లేదు థైరోకేర్ అంటే ఆ రిపోర్ట్స్ అన్నీ చేస్తారు థైరోకేర్. మేము చెప్పిన ఆ యొక్క ప్యాకేజ్లో అది చేసుకుంటే సరిపోతుంది 1100కి. లేదు మాకు థైరోకేర్ లేదు, మాకు కుదరదు, ముఖ్యమైనవి చెప్పాలంటే దాన్ని బట్టి కూడా మేము చెప్తాం, మీరే చేసుకోవచ్చు లేదా మమ్మల్ని అరేంజ్ చేయమని చేస్తాం. ఒకవేళ మీరు ఏదైనా బయట అరేంజ్ చేయండి. మేము అనంతపూర్ మాది. అనంతపూర్ లోకల్ అయితే ఈజీ అండి. సో మీరు ఏ ఒక్క వాట్సాప్ గ్రూప్లో అయితే ఉన్నారో ఆ గ్రూప్లో అడ్మిన్కి మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ లత గారు. సో నేనేమంటానంటే ఒక 10 కేజీలు తగ్గిన తర్వాత థింక్ అబౌట్ యువర్ సర్జరీ. సర్జరీ. ఓకే. అంటే వీ డోంట్ నో 4th స్టేజ్ అంటున్నారు కాబట్టి 10 కేజీలు తగ్గిన తర్వాత కూడా అవసరం ఉండొచ్చు. కానీ దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్, దాని నుంచి వచ్చే బెటర్మెంట్. కొలెటరల్ డ్యామేజ్, మీరు దాన్ని మేనేజ్ చేయగలిగే శక్తి మీ శరీరానికి వస్తుంది. సో 12 కేజీలు 15 కేజీలు ఓవర్ వెయిట్ ఉండి మళ్ళీ నీ రీప్లేస్మెంట్ అంటే ఇట్ విల్ డెఫినెట్లీ స్ట్రగుల్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో 1 hour 30 minutes అయింది. ఇంకా కూడా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంది అంటే చాట్ బాక్స్ ఆర్ హ్యాండ్ రైస్ చేయొచ్చు. వీఆర్ హియర్ టు సర్వ్ యూ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్. లేదంటే విల్ క్లోజ్ ద సెషన్.
సో సుష్మా గారు, ఏజ్ 37, హైట్ 5'4" and 71. ఈ వెయిట్ వల్ల నీ పెయిన్ చాలా వస్తుంది సార్. మేడం గారు, నేను ఇక్కడ ఆల్రెడీ అందరికి చెప్తున్నట్టుగా సుష్మా గారు, రిపోర్ట్స్ అవసరం, బరువు తగ్గడం అవసరం. బరువు ఎలా తగ్గుతున్నాం అనేది మ్యాటర్ కాదు. అంటే సారీ, బరువు చాలా మంది ఎలా అయినా తగ్గిపోతే సరిపోతుంది అనుకుంటారు, బట్ ఎలా తగ్గుతున్నాం అనేది చాలా మ్యాటర్, చాలా ఇంపార్టెంట్. అంటే సక్సెస్ అవుతూ అందరూ డబ్బులు సంపాదిస్తారు, అందరూ సక్సెస్ అవుతారు, బట్ ఏ దారి తొక్కుతున్నాం అనేది మ్యాటర్ కదా. సో ఒక నలుగురు కొట్టి రోడ్లో బెదిరించి డబ్బులు తీసుకోవడం వేరు, కష్టపడి సంపాదించి సక్సెస్ అవ్వడం వేరు. సో వాట్ ఐ సే ఇస్ లైక్, మనం ఒకసారి బరువు తగ్గుతున్నామంటే పర్మనెంట్గా తగ్గాలి. ఒకసారి మనం షుగర్ తగ్గించుకున్నామంటే పర్మనెంట్గా తగ్గాలి. టాబ్లెట్ అవసరం లేకుండా చేసుకోవాలి. థైరాయిడ్ వీలైనంత డోసెస్ తగ్గించుకోవాలి, టాబ్లెట్ అవసరం లేకుండా చేసుకోవాలి. అది చేస్తే అలా చేయాలా. లేదంటే ఈ టాబ్లెట్లు, ఈ యొక్క సో కాల్డ్ క్విక్ ఫిక్సెస్, లేదా పొద్దున మిల్క్ షేక్, సాయంత్రం మిల్క్ షేక్, హెర్బల్ లైఫ్, ఇవన్నీ మీకనే కదా అందరికి నేను చెప్తున్నది, నయా పైసా ఉపయోగం లేదు. నిలబెట్టి షూట్ చేయాలి అలాంటి వాళ్ళందరినీ. ఇంకా సైన్స్ తెలియకుండా ఫుడ్ మానేయండి, మిల్క్ షేకులు తాగండి, మెషిన్లు పెట్టండి, ఊపుతాము. సో మీరు లైఫ్ స్టైల్ అంటే, మీరు ఇంత బరువు పెరగడానికి షుగరు, డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేదంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, లేదా మోషన్ ఫ్రీగా లేకపోవడము, మోకాలు నొప్పులు, ఇవన్నిటికీ గల కారణం 90% మీ యొక్క లైఫ్ స్టైల్ అండ్ డైట్, మీ యొక్క ఆహారపు అలవాట్లు అండ్ జీవన విధానాలలో ఉన్న లోపాలు. వాటిని రెక్టిఫై చేయకుండా మీరు క్విక్ ఫిక్సెస్ అని ఎన్ని చేసినా, ఏమి చేసినా నయా పైసా ఉపయోగం లేదు. మీకు ఉపయోగం లేదు, వాళ్ళకి లేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్, వాళ్ళకి అంతకన్నా లేదు, మీకు అది ఇంకా నెగటివే. ఓకేనా. కడుపు నిండా ఇంటి ఫుడ్ తింటూ, సప్లిమెంట్స్ తప్పేం లేదండి, ఆర్గానిక్ సప్లిమెంట్స్ తీసుకోండి. మెడిసిన్లే తీసుకుంటున్నారు, సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని తెలిసి కొలెస్ట్రాల్ టాబ్లెట్లు తీసుకుంటున్నాము. సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని తెలిసి థైరాయిడ్ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్, ఇన్ని టాబ్లెట్లు తీసుకుంటున్నప్పుడు ఒక ఆర్గానిక్ సప్లిమెంట్, పాడి పంటల ద్వారా పండించిన, తయారు చేసిన ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని సప్లిమెంట్స్ అంటాం. మెడిసిన్స్ అంటే సింథటిక్గా రసాయనాలతో ల్యాబొరేటరీస్లో తయారు చేస్తారు, సింథటిక్గా కెమికల్స్తో. అండ్ ఫస్ట్ జంతువులకి ఇచ్చి, జంతువులు బతికితే మనుషులకు ఇస్తారు మెడిసిన్స్ అనేటివి. సప్లిమెంట్స్ అలా కాదు, నథింగ్ బట్ కాంప్లిమెంటరీ ఫుడ్. అటని మళ్ళీ చెప్తున్నా అందరి ముందర, లైఫ్ స్టైల్ డైట్ మార్చకుండా ఒక ప్రోటీన్ పౌడర్, ఒక మల్టీవిటమిన్, ఒక సప్లిమెంట్ తీసుకుంటే అన్ని అద్భుతాలు మారిపోతాయంటే తప్పు. నేను చెప్పినా వినకండి, మా వాళ్ళు ఎవరు చెప్పరు, నేను చెప్పను. సో నా డైట్, న్యూ ఏజ్ డైట్ వాడాలి, చేయాలి, లైఫ్ స్టైల్ ప్రోటోకాల్ మార్చాలి. ఆ తర్వాత మీ రిపోర్ట్లు బట్టి అవసరం ఉంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు సప్లిమెంట్స్ వాడాలి, అంతే. బాడీని కంట్రోల్లో తెచ్చుకోవాలి, దాన్ని ఎప్పటికీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది మా గోల్. అండ్ ఇంకోటి మీకు అందరికి నేను గుర్తు చేయాలనుకుంటుంది, మీరు ఏదైతే సమస్యలు, నీ పెయిన్, ఇంకోటి ఇతర సమస్యలు, వెయిట్ లాస్, ఆర్ ఫ్యాటీ లివర్ ఆర్ కొలెస్ట్రాల్, వాట్సో ఎవర్, మీకు అది ఒక వారంలో, ఒక నెలలో వచ్చిన సమస్య, ఒక 6 నెలల్లో వచ్చిన సమస్య కాదు. ఇట్ మై టేక్ 1 year, 2 years, 3 years, 4 years, 5 years. థైరాయిడ్ 2-3 ఏళ్ళు పడుతుంది బాడీలో చూపించాలంటే. నెల ముందు చూసుకున్నప్పుడు మామూలుగా ఉంటుంది, 2 నెలల తర్వాత చూసుకుని మళ్ళీ థైరాయిడ్ విపరీతంగా ఉంటుంది. అదేంటి మొన్న చేసుకున్నప్పుడు అట్లుంది కదా. చాలామంది అంత తక్కువ ఫ్రీక్వెంట్లో 2-3 నెలల గ్యాప్లో చేసుకోరు, 6 నెలలు, 1 year, 1.5 year చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ చూసుకున్నప్పుడు లేదు, ఇయర్ వచ్చేసింది అనుకుంటూ ఉంటారు. బట్ ఈ నెల చూసుకున్నప్పుడు మీకు ఉండొచ్చు, 2 నెలల ముందు చూసుకున్నప్పుడు ఉండకపోవచ్చు. అంతే. బాడీ వీలైనంత వరకు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తే, థైరాయిడ్, బీపీ, షుగర్లు, వీటన్నిటిని కూడా, గ్యాల్ బ్లాడర్లో కిడ్నీలో రాళ్ళు, బియ్యంలో రాళ్ళు పడితేనే బియ్యాన్ని పక్కన పెట్టేస్తాము. గ్యాల్ బ్లాడర్లో అంతంత రాళ్ళు ఎట్లుంటాయండి? మీ యొక్క లైఫ్ స్టైల్ అండ్ మీ యొక్క లైఫ్ స్టైల్ అండ్ ఆహారపు అలవాటు లోపాల వల్లనే కొలెస్ట్రాల్ సాచురేటెడ్ బైల్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా కొలెస్ట్రాల్ రిలేటెడ్ గాల్ స్టోన్స్ వస్తూ ఉంటాయి బాడీలో. వాటికి ఇదే కారణం. లివర్ సరిగ్గా లేకపోవడం, లివర్ ఉత్పత్తి చేసే బైల్ జ్యూస్ యొక్క క్వాలిటీ లేకపోవడం. సో దానికి 2-3 ఏళ్ళు, 4 ఏళ్ళు పడుతుంది కనబడేదానికి. ఈ లోపల మన డైట్ ఏదైనా స్టార్ట్ చేస్తే అది లివర్ బెటర్ అవుతుంది, బైల్ జ్యూస్ బెటర్ అవుతుంది, ఉన్న రాళ్ళు కరిగేదానికి కూడా ఛాన్స్ ఉంటే వెళ్ళిపోతాయి. ఓకేనా. అండ్ షుగర్, ఇవన్నీ కూడా అంతే అండి. పేషెన్స్ ఉండాలా మీకు కొన్ని ఏళ్ళగా మీ బాడీలో మీకు తెలియకుండానే తయారయ్యే సమస్యలని రివర్స్ చేయాలంటే 1 నెల, 2 నెలలు కాదు, కొద్దిగా ఓపిక ఉండాలా. అంటే ఆ డైట్ కరెక్టా కాదని అర్థం చేసుకోవడానికి 10 రోజులు, 2 వారాలు అర్థమైపోతుంది. అందుకే 2 వారాల ట్రయల్ పీరియడ్ పెట్టాను నేను. ఆ ట్రయల్ పీరియడ్ ఓపికగా ఉండండి మీరు. ఓకేనా. సో అండ్ అట్ ద ఎండ్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ, సర్వ్ యూ. మీ నుంచి ఇంకో 10 కుటుంబాలకు ఉపయోగపడాలన్న తపనతో పనిచేస్తున్నాం. సో మీ యొక్క హెల్త్ మాకు అంత ఇంపార్టెంట్. ఈ సంవత్సరం డిసెంబర్ లోపల 5,000 కుటుంబాలకు ఆరోగ్యపరంగా ఉపయోగపడాలనే తపనతో పనిచేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మీ రిపోర్ట్లు కావాలి. మొదటి స్టెప్. ఈ సెషన్ అటెండ్ అయ్యారు, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ మీ రిపోర్ట్లు కావాలి. నెక్స్ట్ 2 daysలో మీ రిపోర్ట్ సబ్మిట్ చేయండి. తెలిసిన వాళ్ళంటే చేసుకోండి, ఫ్రీగా చేసేవాళ్ళంటే చేసుకోండి. మీకు ఏ రిపోర్ట్స్ కావాలో చెప్తాం. 1,500 రూపాయల కన్నా తక్కువ చేస్తారంటే హ్యాపీగా చేసేసుకోండి. లేదు అంతకన్నా ఎక్కువ అవుతుందంటే మనీ వేస్ట్, మేము చేపిస్తాం. మీరు సిటీస్లో ఉంటే 1,100, 1,200 లోపలే అయిపోతుంది.
ఒకవేళ మీరు టౌన్లో లేరు, సిటీస్లో లేరు, టౌన్స్లో ఉన్నారు లేదా విలేజెస్లో ఉన్నారు, ఇఫ్ పాసిబుల్ మేము మీకు హోమ్ శాంపుల్ కలెక్షన్ అరేంజ్ చేయగలుగుతాము అంటే 100-200 రూపీస్ ప్లస్ ఆర్ మైనస్లో ఉంటుంది. లేదు ఒక 20-30 కిలోమీటర్లు మీకు అద్భుతమైన అనంతపూర్, హైదరాబాద్ సిటీస్, బెంగళూరు ఉంది, వచ్చి బ్లడ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. వీలైనంత వరకు బడ్జెట్ ఫ్రెండ్లీగా డైట్ చేయించడం మా యొక్క ఉద్దేశం అంతే. మీకు లేదు 4,000-5,000 అన్నా పెట్టుకుంటాం, ఆ తర్వాత డైట్ కూడా 5,000-6,000 పెట్టుకుంటాం, హ్యాపీగా ఇబ్బంది లేదంటే హ్యాపీగా పెట్టుకోండి. సో బట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా డైట్ చేయించడం మా గోల్ కాబట్టి దట్స్ ద థింగ్. సో ఇంతకుమించి ఏం లేదండి. ఐఎమ్ ఫర్ ఎనీథింగ్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే, పర్సనల్గా డౌట్స్ మీరు ఏదైనా అడగడానికి కొద్దిగా ఆలోచిస్తున్నట్లయితే, అది మీ ఫెర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇతర సమస్యలు, పీరియడ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఇంకేదైనా పర్సనల్ ఇష్యూస్ ఏదైనా ఉండి మీరు అడగలేకపోయి ఉంటే, సో ఏ గ్రూప్లో అయితే ఉన్నారో ఆ గ్రూప్లో ఉన్న అడ్మిన్తో కనెక్ట్ అవ్వండి. వాళ్ళ ద్వారా మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు. అడ్మిన్ కూడా ఒకవేళ మా దగ్గర ఉన్న కోచ్ అయితే వాళ్ళనే కూడా మీరు అడగచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ. సో సైనింగ్ ఆఫ్ యువర్ హెల్త్ కోచ్ ధావన్. సో థ్యాంక్ యూ. హ్యావ్ గుడ్ నైట్.